కరుంగలి మాల అన్నది ఒక ట్రెండ్ అని చెప్పాలి. సో అసలు ఈ మాలలు వెనుకున్న అసలు రహస్యాలు ఏంటి? ఈ స్టోన్స్ ధరిస్తే జీవితాలు మారిపోతాయా? అసలు ఏ స్టోన్ని నమ్మాలి, ఏది నమ్మకూడదు? ఈ రాయిలో ఉన్నటువంటి వాస్తవం ఏంటి? సో నేను దీన్ని రాయి అంటున్నాను, మీరు దాన్ని ఏమంటారు? రాళ్ళు వేరు, రత్నాలు వేరు. ఇవాళ రేపు సర్టిఫికేషన్స్ అనేది దాదాపు ఒరిజినల్ వాటికి డూప్లికేట్ వాటికి రెండింటికి కూడా వచ్చేస్తున్నాయి అంటున్నారు. సింపుల్ అమ్మ, ఒక సర్టిఫికేట్ అన్నది మీకు అంటే మీ దగ్గరికి వస్తే మోసపోవడం ఉండదంటారా? 100% మనం అవునంటే 500 రూపాయలకి కూడా దొరికేది ఒరిజినల్ అనే అంటున్నారు. ఎట్లా ఒరిజినల్ అవుతుంది? టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది. సో మనం రాకెట్లో ఫ్లై చేస్తున్నాం. సో ఇప్పుడు కూడా నిజంగా ఈ రత్నాలని నమ్మడం అవసరమా? ఇదంతా మూఢ నమ్మకం అని కొంతమంది అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? చాలా మంది సేఫ్ జోన్లో కూర్చొని మాట్లాడతారు. అంటే ఇది మీరు వ్యాపార దృక్పథంతో పెట్టారా, సమాజ శ్రేయస్సు కోసం ఈ బిజినెస్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు? డబ్బు ఇన్వాల్వ్ అయిన ప్రతి దాన్ని వ్యాపారం అనలేవు. ఒక స్టేట్మెంట్ దీని గురించి, మీకు నచ్చినట్టుగా రాళ్ళు ధరిస్తే వాటి నచ్చినట్టుగానే పనిచేయాలి. ఎందుకు అంత డిమాండ్? నిజంగా కరుంగలి మాల ధరించిన వాళ్ళకి ఆ ఫలితాలు వచ్చాయంట. కరుంగలి మాల కేవలం నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ జాహ్నవి. ఈ జాహ్నవి టాక్స్లో ఈరోజు చాలా పవర్ఫుల్ టాపిక్స్ మనం మాట్లాడబోతున్నాం. చాలామంది వ్యూవర్స్ చాలా ఇష్టంగా ఎదురు చూస్తున్న ఆ రోజు ఈరోజు నిజంగా. ఎందుకంటే మనందరికీ చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ప్రతి నిత్యం కూడా మనం స్టోన్స్ ధరించడానికి చాలా ఇష్టపడతాము. దైవ ఆరాధన చేయడానికి ఇవన్నీ కూడా చాలా చాలా ఇష్టంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో కరుంగలి మాల అన్నది ఒక ట్రెండ్ అని చెప్పాలి. సో అసలు ఈ మాలలు వెనుకున్న అసలు రహస్యాలు ఏంటి? ఈ స్టోన్స్ ధరిస్తే జీవితాలు మారిపోతాయా? అసలు ఏ స్టోన్ని నమ్మాలి, ఏది నమ్మకూడదు? ఈ రాయిలో ఉన్నటువంటి వాస్తవం ఏంటి? సో ఈరోజు మనతో ఉన్నారు గాయత్రి డైమండ్స్ నుంచి శివప్రకాష్ గారు. సో ఈరోజు ఆ గురూజీతో మాట్లాడి మనకున్నటువంటి ప్రతి ఒక్క సందేహాన్ని కూడా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? నమస్తే గురూజీ. నమస్తే, శ్రీమాత్రే నమః. సో మీ వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటాము. సో ఎప్పటికప్పుడు మీరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు స్టోన్స్ గురించి. అయితే ఈరోజు జాహ్నవి టాక్స్కి రావడం థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అయితే స్పెషల్లీ డైమండ్స్ గురించి, స్టోన్స్ గురించి, మాలల గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఇందులో అడగండి, ఏ ప్రశ్న అడగండి. సో నేను దీన్ని రాయి అంటున్నాను, మీరు దాన్ని ఏమంటారు? రాళ్ళు వేరు, రత్నాలు వేరు. మీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, మనిషి గొంతు ఉంటుంది, ప్రతి గొంతుకి శబ్దం వస్తుంది, కానీ ప్రతి గొంతు నుంచి సంగీతం రాదు. అలాగే రాళ్ళు వేరు, రత్నాలు వేరు. మెరిసే ప్రతి రాయి రత్నం కాదు. అందుకనే మనకు కొన్ని వాడుక నానుడి పదాలు ఉన్నాయి. మెరిసే రాయి పని చేయదు, ఒరిజినల్ జాతి రత్నాలు మెరవు అని కొన్ని బండగుత్తులుగా మనకు కొన్ని వర్డ్స్ వచ్చినాయి. రాళ్ళు వేరు, రత్నాలు వేరు. మనకు దొరికే అంటే మనకు కనపడే స్టోన్స్ ఉంటాయి కదా, మనకు సాధారణంగా కనపడేవి. వాటిల్లో అత్యున్నతమైన స్థాయిలో ఉన్నవి, జాతకరీత్యా ధరించిన వారికి యోగ్యమైన ఫలితాలను తీసుకురాగలివి. జెమ్ స్టోన్స్ ఆర్ మెంట్ ఫర్ పర్పస్. ఒక ప్రయోజనాన్ని, ఒక ఫలితాన్ని ఆశించి ధారణ చేసేది, జ్యోతిష్యపరమైన కనెక్షన్ ఉన్నదాన్ని మాత్రమే మనం రత్నము అని సంబోధించాలి. మిగతా అన్నీ రాళ్ళే. ఎట్లా అయితే గొంతు నుంచి సంగీతం రాదో, శబ్దం వచ్చే వాళ్ళందరికీ అందరూ పలుకుతారు, కానీ సంగీతం ఎట్లాగో జెమ్ స్టోన్స్ కూడా ద బెస్ట్ క్వాలిటీ పర్పస్ఫుల్గా యూస్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం రత్నాలు అనాలి. మిగతా అన్ని రాళ్ళే. ఈ రాళ్ళల్లోనే సింథటిక్స్ కూడా వస్తాయి. అంటే న్యాచురల్ జెమ్ స్టోన్స్, సింథటిక్ జెమ్ స్టోన్స్ ఉంటాయి. రాయి పెట్టుకోమన్నారండి ఈయన మమ్మల్ని, గురువు గారులే మమ్మల్ని రాయి పెట్టుకోమన్నారండి, ముత్యం రాయి అంట, పగడం రాయి అంట. వాళ్ళు తెలియక వాడుక భాషలో రాయి అంటున్నారు, కానీ వాస్తవానికి రత్నము. ఒక వ్యక్తి తాలూకా జాతక చక్రాన్ని, తాను అనుభవిస్తున్న బాధల నుంచి తప్పించుకోవటానికి తనల్ని ప్రగతి పదంలో ముందుకి నడిపించేదే జాతి రత్నము. జాతకరీత్యా ధారణ చేస్తున్నాం కాబట్టి జాతి రత్నము అని అన్నాం.
సాధారణంగా అయితే ఇంగ్లీష్లో జెమ్ స్టోన్స్ అంటాం మనం. జెమ్ స్టోన్స్ ఇన్ని వందల వేల కోట్ల రూపాయలకి మనకి అయినాయి, ఆక్షన్ అయినాయి అని చెప్పి మనకు పేపర్లో న్యూస్లు వస్తూ ఉంటాయి కదా. సో అవి రత్నాలు. ఆ రత్నాలనే మనం ఆస్ట్రాలజికల్ రీజన్స్కి ధారణ చేస్తున్నాం, అంటే జ్యోతిష్యపరమైన బెనిఫిట్స్కి ధారణ చేస్తున్నాం. రాళ్ళు వేరు, రత్నాలు వేరు. అయితే ఈ రత్నాలని ధరించాలని చాలా మంది ఈ రోజుల్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే జాతక ప్రకారం కూడా పలానా రత్నం ధరిస్తే మంచిది అని చెప్తూ ఉంటారు. అయితే ఏది ఒరిజినల్ రత్నము, ఏది డూప్లికేట్ అనేది ఎలా తెలుసుకోవాలంటారు? సాధారణంగా కామన్ పీపుల్ పర్స్పెక్టివ్లో అది చాలా కష్టమైపోయిందమ్మా ఈ రోజుల్లో. ఎందుకంటే మీరు అడిగే ప్రశ్న ఏంటంటే మేము తెలుసుకోవటం ఎట్లాగా అని. ఇప్పుడు మీరు కాస్త ఒక డెకేడ్ కాలంలో బ్యాక్కి వెళ్ళి చూడండి. జెమ్ స్టోన్ గురించి రత్నాలు మీరు ఒరిజినల్ రత్నాలని సర్టిఫికేట్ ఉండాలి, సర్టిఫికేట్ ఉన్న రత్నాలు మాత్రమే కొనండి. అప్పుడులో చాలా ప్రాచుర్యంలోకి వచ్చినాయి మీడియా మొత్తం. అప్పుడు మీడియా తాలూకా ఇది కూడా ఎలివేషన్ కూడా ఎక్కువగా ఉంది. ఒక స్టోను, జెమ్ స్టోను, న్యాచురల్ జెమ్ స్టోను, సింథటిక్ జెమ్ స్టోను రెండు ఐడెంటికల్గా సేమ్గానే ఉంటాయి చూస్తానికి. కొన్ని పరిస్థితుల్లో దాని తాలూకా టెక్నికల్ ఫ్యాక్టర్స్ కూడా సేమ్గానే ఉంటాయి. అంటే మనిషి తన తాలూకా తెలివి ప్రజ్ఞతో తను న్యాచురల్ జెమ్ స్టోన్స్ని సింథటిక్ తయారు చేయటం, అంటే న్యాచురల్ జెమ్ స్టోన్స్ లాగా కనపడే వాటిగా తయారు చేయడానికి చాలా ముందుకు వచ్చేసాడు, సక్సెస్ అయిపోయాడు. ఇలాంటి టైంలో మనం జెమ్ స్టోన్స్ని తీసుకోవాలి, ఒరిజినల్ జెమ్ స్టోన్ని తీసుకొని మేము పరీక్షించుకోవాలంటే అవ్వదు. ప్రాపర్ జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీసు లేకపోతే సరైన పద్ధతుల్లో వాటిని పరీక్షలు చేసి అమ్ముతున్న సంస్థల దగ్గర తీసుకుంటేనే మీకు ఒక గ్యారంటీ ఉంటుంది మనం తీసుకుంది ఒరిజినల్ జెమ్ స్టోన్ అని. మనం ఇంట్లో టెస్ట్ చేసుకోవటం, లేకపోతే ఏదో ఒక 1-2 టెస్ట్లు పాత పద్ధతుల్లో రాళ్ళను అరగదీయమనేవాళ్ళు ఒకప్పుడు కాలంలో. అరిగిపోతే మంచి రాయి, అరగకపోతే డూప్లికేట్ రాయి, సింపుల్, ఒకటే టెస్ట్. దాన్ని డెస్ట్రక్టివ్ టెస్ట్ అంటారు. అమూల్యమైన జాతి రత్నాల్ని వాటి తాలూకా స్వరూపాలని పాడు చేయకుండా టెస్టింగ్ చేసుకోవటానికి అధునాధికమైన, అంటే ద మోస్ట్ సొఫిస్టికేటెడ్ సైంటిఫిక్ ఆపరేటర్స్ ఈరోజు మన దగ్గర ఉన్నాయి. దాంట్లో ఒకటి మైక్రోస్కోప్. రత్నాన్ని 10 రెట్లు, 100 రెట్లు, 50 రెట్లు దాన్ని మ్యాగ్నిఫై చేసి మనకు చూపించే మెకానిజం మ్యాగ్నిఫైయింగ్ గ్లాన్స్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాన్స్లో కొన్ని ఇప్పుడు సింథటిక్ ఉన్నాయి అనుకోండి, మనం మైక్రోస్కోప్లో పెట్టినప్పుడు దాని లోపల బబుల్స్ ఉంటాయి, కలర్ బ్యాండింగ్ ఉంటుంది. రియల్ జెమ్ స్టోన్కి ఒక రకమైన ఇంక్లూజన్ ఉంటాయి, సింథటిక్ జెమ్ స్టోన్కి ఇంకో రకమైన ఇంక్లూజన్ ఉంటుంది. సో మనం ఒక ప్రాపర్ జెమాలజిస్టు దాంట్లో ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని కనిపెట్టగలుగుతారు, కానీ ఈ రోజుల్లో దాన్ని కనిపెట్టలేదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ డైమండ్, సివిడి డైమండ్. డైమండ్కి ఇప్పుడు ఆల్టర్నేటివ్ సివిడి డైమండ్స్ వచ్చినాయి. సివిడి డైమండ్స్ మీకు ఐడెంటికల్లీ, అంటే విజువల్గా, టెక్నికల్లీ అండ్ కెమికల్ కాంపోజిషన్ కూడా డైమండ్కి సివిడి డైమండ్కి రెండింటికి ఒకటే, కానీ 1 ట్రేస్ ఎలిమెంటు చాలా తక్కువ ఉంటుంది. అది అండర్ ఎక్స్పర్ట్ మాత్రమే దాన్ని గమనించగలుగుతారు. దానికి ప్రాపర్ జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. మేము మా గాయత్రి డైమండ్స్లో ఫ్రమ్ ది పాస్ట్ 2 డెకేడ్స్ మేము చేస్తుంది అది. ఒరిజినల్ జెమ్ స్టోన్స్ని, డూప్లికేట్ జెమ్ స్టోన్స్ని డిఫరెన్స్ చేయటమే మా మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ యాక్టివిటీ యాక్చువల్గా. ఇవాళ రేపు సర్టిఫికేషన్స్ అనేది దాదాపు ఒరిజినల్ వాటికి, డూప్లికేట్ వాటికి రెండింటికి కూడా వచ్చేస్తున్నాయి అంటున్నారు. సింపుల్ అమ్మ, ఒక సర్టిఫికేట్ అన్నది మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ తెప్పించుకుంటారు మీరు, ఒక 4 కాపీలు పెట్టుకుంటారు. ఇప్పుడు 1-2 బళ్ళు ఉంటాయి, ఒక కారు ఉంటుంది, 4గిట్లో 4 కాపీలు పెట్టేస్తారు, రైట్? అలాగే జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఒకటి తయారు చేయించి దాన్ని కాపీస్ చేసి దానికి సింథటిక్ డైమండ్స్ పెట్టి, సింథటిక్ స్టోన్స్ పెట్టి అమ్మేవాళ్ళు కోకోలలో. దాన్ని ఓవర్కమ్ చేయడానికి తీసుకున్న వాళ్ళ తాలూకా ఇది సేవ్ చేయడానికి, అంటే ఒరిజినల్ జెమ్ స్టోన్ వెళ్ళటానికి మేము 15 సంవత్సరాల క్రితమే జెమ్ స్టోన్ పైన క్లయింట్ తాలూకా నేము, అది ఆన్లైన్ వెరిఫికేషన్ చేసుకునే సిస్టమ్ కూడా అరేంజ్ చేసాం. ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో మీరు ఒక స్టోన్ కొన్నారు, అది 4 సార్లు డూప్లికేట్ అయింది అనుకోండి, మీరేం చూస్తారు? కార్డే చూస్తారు. ఒక కార్డు, ఒక స్టోను, ఓకే అనుకుంటారు. కానీ మీరు అది ఆన్లైన్లో వెరిఫై చేసినప్పుడు దొరికిపోతుంది కదా. ఇప్పుడు భూమి ఉంది, భూమి ఈసీ రికార్డ్స్ చెక్ చేస్తున్నారు, మీరు నాకు అమ్మారు, నేను ఇంకొకరికి అమ్మాను, వాళ్ళకి ఇప్పుడు చూసుకున్నారు అనుకోండి, వాళ్ళదని తెలిసిద్ది కదా, నాదంటే చల్లదుగా ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా. సో అట్లాగే జెమ్ స్టోన్కి రికార్డ్స్ కూడా ఇది మేము మా గాయత్రి డైమండ్స్లో ఫ్రమ్ ది పాస్ట్ 15 ఇయర్స్ నుంచి తీసుకున్న వాళ్ళకి 100% ఒరిజినల్ జెమ్ స్టోనే వెళ్ళాలి అని ఎప్పటి నుంచో తీసుకున్న ప్రికాషనరీ స్టెప్. ఇప్పటికీ స్టిల్ డేట్ మీరు అన్నట్టు ఒక కార్డు ముక్కకి ఒక స్టోన్ తగిలించి అమ్మి, గురువుగారు మేము మోసపోయాం,
మాకు తెలియదు అని వచ్చేవాళ్ళు కోకోలలో ఉన్నారు. అంటే మీ దగ్గరికి వస్తే మోసపోవడం ఉండదంటారా? 100% మనం ఫాలో అవుతున్న అంటే సిస్టమ్ విత్ చెప్తున్నాం నేమ్ కదా, తో మీరు ఎంటర్ చేసి ఇచ్చేస్తారు. నేమ్తో ఎంటర్ చేసి ఇస్తున్నాం కదా. ఎవరు తీసుకున్నారు ఫస్ట్ కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది. జెమ్ స్టోన్ తాలూకా జర్నీ పైప్ లైన్ చాలా చాలా పెద్దదమ్మా. రత్నాలు సాధారణంగా అమ్ముతున్నారంటే మనకి షాపుల్లో కొనుక్కునే ఒక ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ లాగా అయిపోయింది, ఎఫ్ఎంసీజీ లాగా అయిపోయింది. వాస్తవానికి జాతి రత్నాలు భూగర్భంలో దొరుకుతాయి. మీకు మీ చేతికి వచ్చే ఏ జాతి రత్నమైనా ఎర్త్ క్రస్ట్, భూమి తాలూకా మొదటి పొర 13 కిలోమీటర్లు దాని మందం అక్కడి నుంచి వస్తుంది. అవి కాక సముద్ర గర్భం నుంచి వస్తాయి. మొత్తం నవరత్నాలు 9. 9లో 7 రత్నాలు భూమి అంతర్గతంగా వస్తాయి, 2 రత్నాలు సముద్రంలో దొరుకుతాయి. ఏంటవి? ముత్యం, పగడం. ఈ 2 జెమ్ స్టోన్స్ మనకి సముద్రం నుంచి వస్తాయి, రైట్? జెమ్ స్టోన్స్ భూమిలో ఎట్లా దొరుకుతాయి? మనం మైనింగ్ చేస్తాం. గవర్నమెంట్ ఇక్కడ పలానా డిపాజిట్ ఉంది, ఎట్లా అయితే మనం ఐరన్ ఓరు, అల్యూమినియము, కాపరు ఇట్లా మనం తీస్తున్నాం కదా, బై ప్రొడక్ట్స్ కింద తీస్తున్నాం, కొన్ని మెయిన్ ప్రొడక్ట్స్ కింద తీస్తున్నాం. అక్కడ మైన్ చేసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ కెంపు మైన్లో మనకి జెమ్ స్టోన్ దొరికింది, రఫ్ జెమ్ స్టోన్, ముడి. ఆ ముడి కెంపుని మనం కటింగ్ ప్రాసెస్ ఉంటుంది దానికి. అంటే దొరికిన ప్రతి రత్నము, ప్రతి రాయి, అది రాయి స్టేజే, అది రత్నమా కాదా అన్నది ఒక డిపార్ట్మెంట్, జమాలజిస్టే ఉంటారు అక్కడ కూడా. దాన్ని మనం చూసి ఎగ్జామిన్ చేస్తాం. ఓకే, దీంట్లో జాతకరీత్యా ఉపయోగపడే జెమ్ క్వాలిటీ స్టోన్ ఉంది, దాంట్లో కొంత పార్ట్ పోయి కొంత పార్ట్ మనకి బెటర్ జెమ్ స్టోన్ వస్తుంది. అప్పుడు అది ఉన్న కలర్ని బట్టి, అది ఉన్న క్లారిటీని బట్టి, అది ఉన్న కలర్ని బట్టి, సైజుని బట్టి అప్పుడు దాని తాలూకా క్వాలిటీ అది ఒక ప్రాపర్ ఛానల్లో, లీగల్ ఛానల్లో వస్తే అది ఎండ్ యూజర్ తీసుకొని కొనుక్కొని ధారణ చేయాలి. ఇది దీని తాలూకా ఎంటైర్ పైప్ లైన్. దీన్ని మధ్యలో డూప్లికేట్ చేసేవాళ్ళు, సింథటిక్స్ చేసేవాళ్ళు, ఒరిజినల్ రత్నాలకు రంగులు ఎక్కించేవాళ్ళు, ఇట్లాగ రకరకాల మ్యానిపులేషన్స్ జరుగుతాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఉంది కదా, అక్కడికి వస్తాం. రాళ్ళు వేరు, రత్నాలు వేరు. రత్నాలు అమూల్యమైనవి కాబట్టి, జీవితాలను మార్చే శక్తి వాటికి ఉంది కాబట్టి, జాతకరీత్యా జ్యోతిష శాస్త్రం ప్రకారం అనేక రకాల నివారణ ఉపాయాలు ఉన్నాయి. క్షేత్ర దర్శనం ఉన్నది, అట్లాగే యాగాలు చేయొచ్చు, లేదా పూజ పునస్కారాలు చేయొచ్చు, కొన్ని రకాల మంత్ర సాధనలు చేయొచ్చు. కానీ వీటన్నిటిలో కల్లా పరమశ్రేష్టమైంది వ్యక్తి ఇప్పుడు ఎట్లా ఉన్నాడు, ఈరోజు కాలంలో చాలా బిజీగా ఉన్నాడు. చాలా బిజీ, అసలు ఎందుకు అంత బిజీగా ఉంటున్నాడో అర్థం కావట్లేదు, అంత బిజీగా ఉన్నాడు. ఒక పూజ చేయాలన్నా మనసు లగ్నం కాదు, కాసేపు కూర్చొని ఏదైనా చేయలేరు. కాబట్టి మన లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడు ఇంత హర్రీ లైఫ్లో మనకి 24/7 ప్రొటెక్షన్ ఇచ్చేది జెమ్ స్టోన్. ఇటు సన్లైట్, ఇటు మూన్ లైట్లో మనం 24 అవర్స్ జెమ్ స్టోన్ని మన ఫింగర్కి పెట్టుకుంటాం కాబట్టి అది మనకి పాజిటివ్ ఎనర్జీని ఇటు సన్ రేస్ నుంచి, మూన్ రేస్ నుంచి ఏదైతే ప్లానెట్కి సంబంధించిన బెనిఫిట్ మనకు కావాలో వాటన్నిటిని మనం అందించడానికి మనతో నిరంతరం పనిచేసే శక్తి క్షేత్రము రత్నము, కంటిన్యూస్ ఎనర్జీ స్టేషన్ ఈజ్ జెమ్ స్టోన్. అది జెమ్ స్టోన్ తాలూకా డెఫినేషన్. ఎంత విలువైనది, అమూల్యమైనది, ధర ఎక్కువ ఉంటుంది కదా, ధర ఎక్కువ ఉంది కాబట్టి డూప్లికేట్ చేసేవాళ్ళు దాని మీద పడుతున్నారు. అవునంటే 500 రూపాయలకి కూడా దొరికేది ఒరిజినల్ అనే అంటున్నారు. ఎట్లా ఒరిజినల్ అవుతుంది? రత్నము జెమ్ స్టోన్ రేరిటీని బట్టి దాని తాలూకా ప్రైస్ ఫిక్స్ అవుతుంది. ఇందాక మీకు చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నా. జెమ్ స్టోన్ తాలూకా కట్, కలర్, క్లారిటీ అండ్ క్యారెట్ వెయిట్ని బట్టి 4 C's అంటాం. లాస్ట్ C క్యాష్ దీనిపైన డిక్లేర్ అవుతుంది. రత్నము తాలూకా రంగు తక్కువ వచ్చింది, ఇందాక మీకు చెప్పినట్టు ఒక పెద్ద రఫ్ జెమ్ స్టోన్ మనకు దొరికింది, దాంట్లో మంచి కలర్ ఉన్నది ఒక పక్కకే ఉంది, మిగతాదంతా కాస్త కలర్ తక్కువ ఉంది. ఆ కలర్ తక్కువ ఉన్న దానికి రంగు ఎక్కిచ్చాం అనుకోండి, సో అది ఆబ్వియస్గా దీంతో పాటు సరిసమానంగా కనపడుతుంది కదా. 100 రూపాయల నోటుకి ఎవరైనా 100 రూపాయలే చిల్లరిస్తారు, 100 రూపాయలకి 200 చిల్లర ఎవరు. ఒకసారి ఆ క్లారిటీ ఏమైనా లైవ్ లో చూపించగలుగుతారు? చూపిస్తాను, జెమ్ స్టోన్స్ ఉన్నాయి చూపిస్తాను. ఒక జాతి కెంపు మనకు ముడి దశలో ఇట్లా ఉంటుంది, దాని తాలూకా సర్ఫేసు, దాని తాలూకా టెక్స్చర్ని మీరు గమనించండి. దాన్ని కటింగ్ అయిన ప్రాసెస్ అయిన తర్వాత డీప్ కలర్ రెడ్లో ఉన్నది ఇట్లా ఉంటుంది. దీంట్లో కలర్ షేడ్స్, రూబీ కెంపు ఏదైతే ఉన్నదో ఆ కెంపు లైట్ పింక్ షేడ్ నుంచి డార్క్ పీజన్ స్ప్లిట్ షేడ్ వరకు వస్తుంది. ఇక్కడ మీకు కనపడుతున్నట్లు అన్ని దీంట్లో కలర్ షేడ్స్ని బట్టి దీంట్లో కలర్ అయిపోయింది. నెక్స్ట్ క్లారిటీ, రత్నం తాలూకా పారదర్శకత ఎంత క్లియర్గా ఉన్నది.
క్లారిటీ ఎందుకు అంత ఇంపార్టెంట్? మెరవం అంటున్నారు కదా, మరి క్లారిటీ ఎందుకు అంత ఇంపార్టెంట్ అండి? జెమ్ స్టోను లైట్తో ట్రాన్సాక్ట్ అయ్యిద్ది. రత్నం గుండా కాంతి ఎంత వెళ్తుంది, ఎంత ఫిల్టర్ అవుతుంది. మీరు జెమ్ స్టోన్ రింగ్స్కి అబ్జర్వ్ చేశారా? బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుంది. ఎందుకు ఓపెన్ పెట్టుకుంటున్నాం? మనకు సన్లైట్ నుంచి, మూన్ లైట్ నుంచి ఆ ఎనర్జీస్ మనకి మన ఆరా సిస్టంలోకి రావడానికి బ్యాక్ సైడ్ జెమ్ స్టోన్ని ఓపెన్ చేస్తున్నాం కదా. సో ఆ లైట్ ట్రాన్సాక్షన్ అన్నది జెమ్ స్టోన్ తాలూకా క్లారిటీని బట్టి ఉంటుంది. సో క్లారిటీ ఎక్కువ ఉన్న జెమ్ స్టోన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఆబ్వియస్గా. క్లారిటీ తక్కువ ఉన్న జెమ్ స్టోన్ కాస్ట్ తక్కువ ఉంటాయి. ధారణ చేసేవారు కూడా వివిధ రకాల ఆర్థిక పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి, ఇప్పుడు ఒకప్పుడు రాజమహారాజులకు మాత్రమే, కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే రత్నాల ధారణ చేసే అర్హత ఉంది. అప్పుడు కాలంలో ఎవరు పడితే వాళ్ళు ధారణ చేయకూడదు, అది పెద్ద నిషిద్ధం, అది ఓన్లీ వాళ్ళు మాత్రమే ధరించాలి. ఈరోజు వాళ్ళ పరిస్థితులు, కాలమైన పరిస్థితులు బట్టి అప్పుడు వర్గాలుగా డివైడ్ అయ్యారు. ఒకళ్ళు అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చూసుకోవాలి, రాజా అధికారాసు. దాని తర్వాత వర్తకం, దాని తర్వాత కర్షకులు. అది రాచరికంలో ఉన్న అంశాలు. ఇప్పుడు మన డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, ప్రజలే రాజులు. ఇప్పుడు అందరికీ అన్నీ అందుబాటులోకి వచ్చినాయి. గుప్త విద్యలు కూడా, కొన్ని రకాల గుప్త విద్యలు కూడా అర్హత మేరకు ఇప్పుడు నేర్పడానికి సుముఖతని చూపిస్తున్నారు అందరూ. దానివల్ల మనకి జెమ్ స్టోన్స్ ఇప్పుడు అందరూ ధారణ చేసే పరిస్థితిలోకి వచ్చినాయి. కాబట్టి దీంట్లో అన్ని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక ఆటో డ్రైవర్ ఉండొచ్చు, లేకపోతే ఒక చిన్న సెక్యూరిటీ గార్డ్ ఉండొచ్చు. తన జీవితాన్ని సంస్కరించుకోవటానికి, తన జాతకాన్ని బాగు చేసుకోవడానికి తన వంతు ప్రయత్నంగా తను రత్నధారణ చేయాలనుకున్నప్పుడు అన్ని స్థాయిల వారికి అందుబాటులో ఉండాలి జాతిరత్నం. మేము మా గాయత్రి డైమండ్స్లో అన్ని క్వాలిటీస్ని మెయింటైన్ చేస్తాం, ఆస్ట్రాలజికల్ గ్రేడ్స్ని మెయింటైన్ చేస్తాం. అంటే జాతకరీత్యా బెనిఫిట్స్ని అందించే జాతిరత్నాలు మాత్రమే మెయింటైన్ చేస్తాం. మిగతా సింథటిక్స్ కానీ 500 రూపాయలకు ఒక జాతిరత్నము. ఒక జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో ఒక జాతిరత్నాన్ని పరీక్షించాలంటే వాళ్ళు ఛార్జ్ చేసే ఫీజే 300 నుంచి 500 ఉంటుంది. మరి ఏ రకంగా 500 రూపాయలకి మీకు జెమ్ స్టోన్స్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అయితే సార్, నిజంగా ఈ రత్నాలు ధరించడం వల్ల ఆ ఫలితం ఉంటుందంటారా? 100% ఉంటుందమ్మా. ఓకే, అది ఉంది లేనిది ఎలా తెలుసుకోవాలి? మీ అమ్మగారు ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు నచ్చేది వండుతారు. ఏది మీ ఫేవరెట్ డిష్ మీ అమ్మగారి చేత వండించుకుని తినేది? మీ అమ్మగారు పలాంది బాగా చేస్తారు, ఏంటిది? వెజ్ పులావ్ తయారు చేస్తారు. వీడియో చూసే వాళ్ళందరికీ అమ్మలు ఉన్నారు. అమ్మ ప్రేమ దక్కని వాళ్ళు ఉంటారేమో కానీ అమ్మ లేని వాళ్ళు ఉంటారు, రైట్? ఏదో ఒకటి ఇదే సందర్భం, ఇదే క్వశ్చన్ వచ్చింది ఒకసారి. మా అమ్మగారు పప్పు బాగా చేస్తారు స్వామి, గురువుగారు. మీ అమ్మగారు చంద్రమండలం నుంచి పప్పు తీసుకురారు. సాధారణంగా ఉండే పప్పు ఇంట్లో ఉండేదే, కానీ ఆ ప్రేమ ఆప్యాయత వల్ల ఆ టేస్ట్ వస్తుంది. ఇంకెవ్వరూ ప్రపంచంలో ఆవిడ చేసిన, మీ ఎగ్జాంపుల్లో వజ్జుపులా ఆవిడలాగా చేయలేరు, రైట్? ఈరోజు సమాజంలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన తాలూకా లాజికల్ థింకింగ్ మన కామన్ సెన్స్ని కిల్ చేసేస్తుంది. చాట్ జీపీటీ వాడతా అందరు రోబోట్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఓకే, ఎలా అయితే మన మనసుకు తెలుస్తుందో, మనం ఎమోషనల్ బాడీసు, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎమోషనల్ బాడీస్. మనం మాట్లాడుకునే ఈ ఆస్ట్రాలజీ సైన్స్కి మించిన సూపర్ సైన్స్. ధారణ చేసినప్పుడు సరైన పద్ధతిలో ధారణ చేయకపోవడం దీని తాలూకా మిస్టేక్ అని నేను కనుక్కున్న సత్యం. జెమ్ స్టోన్స్ని ఒక ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ లాగా సింపుల్గా వాడుక భాషలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాం. మాకు గురువుగారు ఉన్నారండి, లేదా మా పంతులు గారు చెప్పారండి, మాకు కెంపు పెట్టుకోమన్నారు. 4 షాపులకు వెళ్ళటం, ఒక జెమ్ స్టోన్ తీసుకోవటం, సర్టిఫికేట్ ఉందా లేదో చూసుకోవటం, వాడు ఒక 10,000 చెప్తే 5,000 నుంచి బేరం ఆడటం, ఎక్కడో ఒక 6,000 7,000కు అయిపోతుంది, బేరం సెట్ అయిపోతుంది. ఒక ఉంగరం తయారు చేసుకొని తగిలిచ్చేసుకోవటం. దాని తర్వాత 4-5 వీడియోలు చూడటం. ఇది పెట్టుకుంటే మంచిదని చెప్పేవాళ్ళు 10 మంది, పెట్టుకుంటే మంచిది కాదని చెప్పేది 20 మంది. ఈ గ్రేటెస్ట్ కన్ఫ్యూజన్తో మీరు అడిగిన క్వశ్చనే వస్తుంది, నిజంగా వస్తుందా బెనిఫిట్, నిజంగా రాదా అని. మరి ప్రాబ్లం చెప్పారు కదా, సొల్యూషన్ ఏంటి? రైట్ వేలో జెమ్ స్టోన్ ఎట్లా పెట్టుకోవాలన్నది చెప్తాను చూడండి. జాతక పరిశీలన సరైన వ్యక్తి చేత చేయించుకోండి. ఎక్కడ చేయించుకోవాలన్నది మీ తాలూకా విజ్ఞతకే వదిలేస్తారు. సరైన వ్యక్తి ఎవరు అనేది దాని మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవారు. అంటే ఇది మళ్ళా లాంగ్ ఎక్స్ప్లెనేషన్ అయింది. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టరు
ఒక పేషెంట్ని అబ్జర్వ్ చేయాలంటే కొన్ని రకాల శరీర భాగాలను చూడాల్సిన అవసరం ఉంటుంది. అది పరీక్ష అయిన తర్వాత బయటకు వచ్చి పలానా శరీర భాగం ఇలా ఉంది అని చెప్పడం ఎంత తప్పో, బహిర్గతంగా వ్యక్తిగత జాతక పరిశీలనలు కెమెరా ముందు చెప్పడం అంతే తప్పు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. వాళ్ళ తాలూకా పాండిత్యాన్ని నిరూపించుకోవటానికో, వారు గొప్పని చెప్పుకోవటానికో, వారికి శాస్త్రం తెలుసని నిరూపించుకోవటానికో వాళ్ళు చెప్తే చెప్పుండొచ్చు కాక, జాతక పరిశీలన ఆధ్యాత్మిక సాధన ఎప్పుడూ వ్యక్తిగతమైన అంశములు. అది కంప్లీట్లీ చాలా చాలా ఇంటర్నల్ థింగ్స్కి సంబంధించి ఉంటాయి. ఒక వ్యక్తి జాతక పరిశీలన చేస్తున్నామంటే తన తాలూకా పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచరు, దాంట్లో ఎన్నో రకాల అంశాలు, ఎన్నో రకాల డీప్ ఇన్ఫర్మేషన్స్ ఆస్ట్రాలజర్కి తెలుస్తాయి. చెప్పుకునే వాళ్ళు కూడా బాధతో చెప్పుకుంటారు. ఒక తల్లి ముందు ఎట్లా అయితే కన్నీళ్ళు పెట్టుకొని చెప్తారో అట్లా నాకు చెప్పిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఆస్ట్రాలజీ అనాలిసిస్లు, మీరు ఆస్ట్రాలజీ అనాలిసిస్ పబ్లిక్గా బాగా ఫేమస్లో ఉన్న వ్యక్తో, ఎక్కువ మనీ ఛార్జ్ చేసే వ్యక్తో మీకు కొన్ని ఇవి ఉంటాయి, కీ పాయింట్స్ ఉంటాయి. అలా కాకుండా శాస్త్రాన్ని శాస్త్రంగా డెలివరీ చేసేవాళ్ళు, మిమ్మల్ని సైకలాజికల్గా కన్విన్సింగ్ చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు ఆ యోగం ఉంది, లేకపోతే మీకు ఇది ఉంది. దిస్ ఈజ్, మనం కొంతమందిని పాయింట్అవుట్ చేయడానికి ఈ మాటలన్నీ చెప్పట్లేదు. మనం సరైన జాతక పరిశీలన చేసుకోవాలంటే మనం ఏ పారామీటర్స్ ఫాలో అవ్వాలి? ఉన్న సత్యాన్ని పర్ఫెక్ట్గా డెలివరీ చేయగలిగిన ఏ ఆస్ట్రాలజర్ అయినా సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా 100% డెలివరీ చేయగలిగిన వాళ్ళు మంచి ఆస్ట్రాలజర్స్ కింద నా భావన. వాళ్ళ దగ్గర సరైన ఆస్ట్రాలజీ అనాలిసిస్ చేయించుకొని ఏ జాతిరత్నము లైఫ్ లాంగ్ సూట్ అవుతుందో ఆ జెమ్స్టోన్ని తెలుసుకొని, ఆ పర్ఫెక్ట్ జెమ్స్టోన్ని భూమి నుంచి వచ్చిన ప్రకృతికి దగ్గరగా ఉండే, మనం ప్రకృతి తాలూకా స్వరూపం, మనం నేచర్లో ఒక పార్ట్. మన తెలివి ఎక్కువయ్యి మన నేచర్కు దూరంగా జరుగుతుంటాం. మనం ఎంత దూరంగా జరిగితే మనకు అంత డ్యామేజ్ జరిగింది. కరోనా కూడా దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దాన్ని యూజ్ చేసుకోవటం అర్థం కావట్లేదు. రత్నాల్లో కూడా డూప్లికేట్స్ ఉన్నాయి, న్యాచురల్స్ ఉన్నాయి. ఒరిజినల్ జెమ్స్టోన్ని దానికి సంస్కారములు ఉంటాయి. రత్నము తన తాలూకా ప్రయాణంలో ఎక్కడో దొరుకుతుంది జెమ్స్టోన్ భూమిలో తవ్వినప్పుడు. ఆ భూమిలో తవ్వి కట్ చేసి ఎంతోమంది దాన్ని స్పృశిస్తారు, పట్టుకుంటారు. దానికి ఒక శుద్ధి కార్యక్రమం ఉంటుంది. ఆ శుద్ధి కార్యక్రమం తర్వాత ఎవరికి చేస్తున్నాం, ఏ సంకల్పానుసారం చేస్తున్నాం, దానికి ఒక తెలుగులో చెప్పాలంటే పూజా విధానం ఉంటుంది, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎనర్జైజింగ్ ఉంటుంది. ఈ రత్నము ఫలానా ఈప్సితార్థం కోసం, ఫలానా సమస్య నుంచి బయటపడేయడం కోసం, ఫలానా వ్యక్తికి ఫలానా ముహూర్తాన్ని తయారు చేస్తున్నామని. మేము మా గాయత్రి డైమండ్స్లో ప్రతి జెమ్స్టోన్ని జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో సైంటిఫిక్ మెథడాలజీలో వాటన్నిటినీ ఒరిజినల్ కాదా అని నిర్ధారించుకున్న తర్వాత ఎవరికైతే చేస్తున్నామో వారికి సంబంధించిన సమస్య, అట్లాగే గ్రహము వాళ్ళ తాలూకా నామం గోత్రము తీసుకుంటాము, వారి తాలూకా ఈప్సితార్థం సంకల్పం. అందరికి ఒక సమస్య ఉండదు, ఎవరి సమస్య వాళ్ళకే పెద్దది. ఒకరికి డబ్బులు లేకపోవడం సమస్య, ఒకరికి ఆరోగ్యం సమస్య, ఒకరికి ఉద్యోగం రాదు, ఒకరికి పెళ్ళకపోవడం సమస్య, ఒకరికి 10,000 రూపాయలు ప్రాణ సంకటమైన అప్పే ఉండొచ్చు. ఎవరి సమస్య వాళ్ళది. వారు ఏ కారణం చేత పెట్టుకుంటున్నారు, అది జెమ్స్టోన్కి ఎనర్జైజ్ చేసి అది ఎవరైతే ధారణ చేస్తున్నారో వారి చేతికి వెళ్ళిన తర్వాత వారికి రత్నాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా శుద్ధి చేసుకోవాలి, ఎట్లా ధారణ చేయాలి, ఏ మంత్రాన్ని సాధనలో పెట్టాలి, ఇది మొత్తం ప్రాసెస్ గమనించండి. ఇది రత్న ధారణ కాదు, మాది రత్న సాధన. జాతి రత్నాన్ని నుంచి మనకు కావాల్సిన ఎనర్జీస్ని సంపాదించుకోవటం అన్నది నేను చెప్పే రత్న సాధన. నేను చాలా వీడియోస్లో మా గాయత్రి డైమండ్స్ వీడియోలో కూడా చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ రత్న ధారణ, దిస్ ఈజ్ రత్న సాధన. ఇట్లా సాధన చేసినప్పుడు 100% బెనిఫిట్స్ వస్తాయి. రాదు అన్నది లేదు. మనం పిల్లాడిని స్కూల్లో వేసాం, చదివాడు, వాడు అవుతాడా అవడా, వాడికి విద్య వచ్చిద్దా రాదా అని అంటే, చదివిన వాడికి, శ్రద్ధ ఉన్నవాడికి, గురువు చక్కగా పట్టుకొని చెప్పిన వాడికి వస్తుందా రావట్లేదా? ఐఏఎస్లు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఐపీఎస్లు ఎక్కడి నుంచి వస్తున్నారు, జడ్జిలు ఎక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళు ఒకప్పుడు విద్యార్థులే కదా. మనకు చెప్పే గురువు కూడా ఒకప్పుడు విద్యార్థి కదా. కాబట్టి పిల్లవాడిని స్కూల్లో వేస్తే చదువు వచ్చిద్దా రాదా అన్న క్వశ్చను నాకు ఇట్లాగే అర్థమవుతుంది. జాతకం రాళ్ళు పెట్టుకుంటే పనిచేస్తుందా లేదు, అది మనం శ్రద్ధ పెడితే ఎలాగైతే వస్తుందో ఇది శ్రద్ధ పెడితే 100% వస్తుంది. అయితే టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది, సో మనం రాకెట్లో ఫ్లై చేస్తున్నాం. అసలు ఇప్పుడు కూడా నిజంగా ఈ రత్నాలని నమ్మడం అవసరమా? ఇదంతా మూఢనమ్మకం అని కొంతమంది అంటున్నారు, దానికి మీరేం చెప్తారు? చాలామంది సేఫ్ జోన్లో కూర్చొని మాట్లాడతారు. చాలా ప్రాబ్లమ్స్
కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు కొంతమంది స్త్రీమూర్తులతో మాట్లాడుతుంది, ఈ భూమి ఎప్పుడో వాళ్ళ కన్నీటితో తడిచిపోయిందా అని అనిపించేంత రొద వ్యధ ఉన్నది చాలా. అసలు మాట్లాడుతూ ఇప్పుడు నా కళ్ళంబడి నీళ్ళు వస్తాయి. అట్లాంటి ప్రాబ్లమ్స్ భర్తల వల్ల, వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల. అందరూ ఒకే ఫ్యాకల్టీస్తో, కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు అయ్యే ఫ్యాకల్టీస్తో పుడుతున్నారు కదా. అందరూ ఎప్పుడైనా చనిపోవాల్సిందే కదా. ఈ సత్యం అందరికీ తెలుసు కదా కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సైకలాజికల్ సెట్తో ఎందుకుంటున్నారు, ఇంకొకరిని ఇబ్బంది పెట్టేది. సో ఇవి మనం అన్ని జనరలైజ్ చేసి మాట్లాడలేం. స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళ తాలూకు కుటుంబాలన్నీ చక్కగా ఉండి వాళ్ళ తాలూకు పనితీరులన్నీ అయిపోతా కూర్చొని ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని జడ్జి చేసేవాళ్ళు ఉంటారు. ఎవరి సమస్య వారికే పెద్దది. వారి సమస్యలో వారికి ప్రాణ సంకటం అయి ఉండవచ్చు. దిక్కులేని వాడికి ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. అలాగ భగవత్ ఆరాధన చేసుకుంటా నేచర్కి దగ్గరగా ఉండటం ఆస్ట్రాలజీ. ఎందుకని దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఆస్ట్రాలజీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వేషన్లో ఒక మెకానిజం, అదొక సూపర్ సైన్స్. దాన్ని కరెక్ట్గా డెలివరీ చేసేవాళ్ళు మీకు ఇప్పటి వరకు లేకపోవటం వల్ల అది కరెక్ట్ కాదనుకుంటున్నారు. కొన్ని మంది డాక్టర్స్ ఆపరేట్ చేసేటప్పుడు పేషెంట్స్ చనిపోతున్నారు. అలాంటప్పుడు డాక్టర్స్ని ఆపరేట్ చేయొద్దని చెప్పచ్చు కదా. ఇంకా ఎర్రర్ ఉంటుంది. ఇప్పుడు దోషం శాస్త్రంలో లేదమ్మా, చెప్పే వాళ్ళలో ఉంది. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఈ రాకెట్ సైన్స్ ఇంత డెవలప్మెంటు అవి చేసుకున్నాం కదా మనం, ఇంకా ఎందుకు అవసరం అని. కరెక్ట్. ఒకప్పుడు పాతకాలంలో ఉన్న జనరేషన్స్ వాళ్ళ తాలూకా హెల్త్, వాళ్ళ తాలూకా మైండ్ ఇప్పుడు మనకున్నాయా? మనకి ఇంత సౌకర్యాలు ఉన్నాయి కదా. కూర్చొని స్విగ్గీలో ఆర్డర్ చేయొచ్చు, కదలకుండా 30 days 365 days ఇంట్లో నుంచి కదలకుండా, ఏసీ ఆఫ్ చేసుకోకుండా, కావాల్సిందల్లా కాళ్ళ దగ్గర తెప్పించుకునే సౌకర్యం ఉంది. మరి వాళ్ళకన్నా మనం ఆనందంగా బతుకుతున్నామా, బాధలో బతుకుతున్నామా? దీనికి ఆన్సర్ చేయండి. వాళ్ళకన్నా చాలా దయనీయమైన పరిస్థితుల్లో మనిషిని 15 నిమిషాలు వదిలేస్తే ఫోన్ లేకపోతే పిచ్చెక్కిపోయే వాళ్ళు ఉన్నారు. మనిషికి నియంత్రణ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జెమ్ స్టోన్ వేరింగ్ ఒక సూపర్ సైన్స్, ఒక చిన్న మెకానిజం. మనల్ని ఎప్పుడు స్థూల రూపంగా మన దగ్గర ఉంటుంది కదా స్టోన్ అన్నది. అన్ని సొల్యూషన్స్ ట్రై చేసేయండి, ఏ సొల్యూషన్ వదిలిపెట్టద్దు. జెమ్ స్టోన్ కూడా ఒక సొల్యూషన్, కాకపోతే బెటర్ సొల్యూషన్. మరి ఒక్క జెమ్ స్టోన్ ధరిస్తే ఇంత జీవితం మారిపోతుంది అన్నప్పుడు జెమ్ స్టోన్ ధరించిన వాళ్ళకు కూడా కష్టాలు వస్తున్నాయి. కష్టాలు అన్నవి మనం చేసుకునే కదమ్మా. ఇప్పుడు అందరూ హ్యూమన్స్గా పుట్టినప్పుడు దాంట్లో స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు. వీళ్ళ తాలూకా అందరిని ఇక్కడ జనరలైజ్ చేయలేమన్న పార్ట్ ఇక్కడే వస్తుంది. స్త్రీ పురుషులుగా పుట్టారు, వాళ్ళ తాలూకా జీవనాన్ని సాగిస్తారు, కాలం అయిపోతే వెళ్ళిపోతారు. కానీ అందరూ ఒకే రకమైన ఆర్థిక పరిస్థితి, మానసిక పరిస్థితి, శారీరకృతి. కొంతమంది అంగవైకల్యంతో పుడుతున్నారు, కొంతమంది ఏమన్నా ఆరోగ్యపరమైన సమస్యలతో పుడుతున్నారు, కొంతమంది ఒకే పరమైన ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో పుట్టట్లేదు. దెన్ కమ్స్ ఆస్ట్రాలజీ. వ్యక్తి తాను చేసుకున్న కర్మ అనుసారంగా తన కర్మ తాలూకా శేషాన్ని, తన కర్మ తాలూకా విషయాన్ని తెలియజేసేదే ఆస్ట్రాలజికల్ చార్ట్. ఆస్ట్రాలజీ అందరికీ చెప్పేయటం, బహిర్గతం చేయటం వల్లే దాని మీద వాల్యూ పోయిందని నా పర్సనల్ ఒపీనియన్. ఇవన్నీ రహస్య విద్యలుగా ఉండేవి. ఎవరికి మాత్రం డెలివరీ చేయాలో, ఎవరికి అర్హత ఉన్నదో చెప్పేవారికి యోగ్యత, అర్హత ఉండాలి. తెలుసుకునే వారికి కూడా యోగ్యత, అర్హత ఉండాలి. అట్లా లేకుండా కేవలం డబ్బు దృష్ట్యానో, లేకపోతే వచ్చిన వారి మెప్పు కోసం చెప్పేవో, లేకపోతే కొన్ని రకాల రత్నాలు సొల్యూషన్స్ అమ్ముకోవటానికో చెప్పేది ఆస్ట్రాలజీ అని నేను అన్నాను. దే ఆర్ ప్యూర్ సైకలాజికల్ కన్విన్సింగ్. మీకు ఏదో చెప్పేసి మీ నుంచి డబ్బులు తీసుకోవటానికి ఒక గారడి విద్య అంటాను తప్పితే దానికి ఆస్ట్రాలజీ అని నేను పెట్టాల్సింది లేదు. మీరు ఎప్పుడు ఎందుకు ఎలాంటి ఇంటర్వ్యూస్ ఇవ్వరు? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఇది పర్సనల్ క్వశ్చన్, నిజంగా అడగాలి. సో మన వ్యూవర్స్కి కూడా తెలియాలి, ఎందుకు ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వరు? ఇది కూడా స్పెషల్ ప్రోగ్రామ్, జాన్వీ టాక్స్, రా టాక్స్ అన్నానని చెప్పి స్పెషల్గా వచ్చారు. వాస్తవాన్ని అర్థం చేసుకోవటానికి చాలా మందికి సుముఖత లేదు. ఫస్ట్ పాయింట్. నిజం అంత ఫాస్ట్గా ఎవరికి డైజెస్ట్ కాదు. మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూసినట్లయితే గాయత్రి డైమండ్స్ ఛానల్లో జెమ్ స్టోన్ తాలూకా పుట్టుపూర్వోత్తరాల నుంచి రత్నం ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వెళ్తుంది, దాని ప్రయాణం ఏంటి, దాన్ని మనం ఎలా కనిపెట్టాలి,
ఎక్కడ ఏ వీడియోలో మీరు మా దగ్గరికి రండి, మా దగ్గర తీసుకోండి, మేము తక్కువకి ఇస్తాం, అసలు ఎవ్వరు ఇవ్వలేని రేట్లకి ఇస్తాం, ఇట్లాంటి మాట టాపిక్ ఉండదు. జాతక పరిశీలనలో కూడా అరౌండ్ 1000 ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఏ రోజు ఏ వ్యక్తిగత జాతకానికి సంబంధించిన విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావన లేదు. మా దగ్గర రత్నాలు తీసుకున్న వాళ్ళ పేర్లు కూడా ఆల్టర్ చేసి చెప్తున్నాం వాళ్ళ తాలూకు ప్రైవసీ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీ గారు తీసుకున్నారు, సుమతి గారు తీసుకున్నారని చెప్తాం వీడియోలో. ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏవీ లేవు. సరైన రీతిలో రత్నాలను గురించి అవగాహన చేసుకోవటానికి ఇవాళ కాలంలో సిద్ధంగా ఉన్నారని నేను భావన చేస్తున్నాను. ఎప్పుడు ఉన్నారు, శాతం లేకపోలేదు. ఇప్పటికీ ఏదో అభూతం కలుగుతుంది అని చెప్పి లక్షల రూపాయలు కట్టి మోసపోయే వాళ్ళు ఉన్నారు. బయట ఒరిజినల్ పర్ఫెక్ట్ సత్యాన్ని తెలుసుకొని సత్యం వైపు నడిచే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు 2 వరుసల వాళ్ళు ఉంటారు. కాకపోతే ఈ శాతం ఏదైతే ఉంది, నిజం చాలా తక్కువ మందికి నచ్చింది. కాకపోతే ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది వాళ్ళ కాలంలో కొద్దిగా పెరుగుతుంది. అందరూ బియాండ్ ఆలోచిస్తున్నారు, విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మీ టాక్ రా టాక్ అన్నారు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ఈరోజు రావటం. సో ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేకపోయినా, ఎలాంటి మార్కెటింగ్ చేయకపోయినా మరి మీ టర్నోవర్ క్రోర్స్లో ఎలా ఉంది? మా గాయత్రి డైమండ్స్కి అరౌండ్ 32 కంట్రీస్లో క్లయింట్స్ ఉన్నారమ్మా ఈరోజు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గుర్తుపట్టచ్చు చాలామంది, మా గురువు గారు మాట్లాడుతున్నారని. నేను చాలా ఎక్సైట్ అవుతారు వాళ్ళు కూడా. రైట్ థింగ్స్ చేసినప్పుడు రైట్ థింగ్సే జరుగుతాయి. మనము పబ్లిక్ చేయాలంటే, పబ్లిసిటీ చేయాలంటే ఏం చేయాలి? మా దగ్గర తక్కువ ధరకు దొరుకుతుంది, లేకపోతే ఇంకొకటి అని చెప్పేసి చేయాలి. నిజం చెప్పడానికి కుదరదు పబ్లిసిటీలో, ఎందుకంటే చాలా లిమిటెడ్ టైం ఉంటుంది. ఎవరికైతే సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కొద్దిగా లాంగ్ లెంత్ ఇన్వెస్ట్ చేయాలి. మేము జెమ్ స్టోన్స్ గురించి ఉన్న పూర్తి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా పెట్టేశాం పబ్లిక్ డొమైన్లో, యూట్యూబ్లో. గత 10 years నుంచి నేను మల్టిపుల్ టైమ్స్లో జెమ్ స్టోన్స్ గురించి, వాటి తాలూకా రియాలిటీ చెక్స్ గురించి, ఎట్లాగా జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని గురించి చాలా వీడియోస్ నేను పర్సనల్గా చేసి పెట్టేశాను. దట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ టు ఎంటైర్ వరల్డ్. జెమ్ స్టోన్స్ని ఎట్లా మనం టెస్ట్ చేస్తామో, దాంట్లో ఉన్న రీడింగ్స్ ఏంటి. బెస్ట్ టాపిక్ చెప్పనా మీకు, ఎల్లో సఫైర్లో శ్రీలంకన్ ఎల్లో సఫైర్ మంచిది, మిగతా థాయ్ సఫైర్ కానీ ఇంకొక సఫైర్ కానీ మంచిది కాదని చెప్పేసి మీరు ఏ షాప్కైనా వెళ్ళండి, అందరూ చెప్పేది ఇదే, నాకు బెస్ట్ సఫైర్ కావాలి అని అడగండి. ఫస్ట్ మిమ్మల్ని బడ్జెట్ అడుగుతారు. లేదు బడ్జెట్ నాకేం ఇబ్బంది లేదండి, మా గురువుగారు చెప్పారు మంచిది పెట్టుకోమని. వాళ్ళు మీకు సజెస్ట్ చేసేది శ్రీలంకన్ ఎల్లో సఫైర్. శ్రీలంకన్ ఎల్లో సఫైరు వేరే కంట్రీ నుంచి వచ్చిన ఎల్లో సఫైరు. ఎందుకు ఈ 2, ఇది ఎందుకు మంచిది, ఇది ఎందుకు మంచిది కాదు అని ఎవరైనా అడిగారు అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి? అందరూ ట్రై చేయొచ్చు, వీడియో చూసే వాళ్ళందరూ. శ్రీలంకన్ సఫైరు కాస్ట్ ఎక్కువ సార్, రేర్, భూమిలో తక్కువ దొరికిద్ది, అది రేర్, ఎక్కువ మంది కోరుకుంటున్నారు, అందుకని అది కాస్ట్ ఎక్కువ. ఇదే ఆన్సర్ వస్తుంది. ఎందుకు కాస్ట్లీ? రేర్ కాబట్టి కాస్ట్లీ. కాస్ట్లీ ఎందుకంటే రేర్ ఎందుకంటే కాస్ట్లీ. సరే, ఇది వేరే కంట్రీ నుంచి వచ్చిన జెమ్ స్టోన్ మరి ఎందుకు పనిచేయదు? దానికి ఆన్సర్ ఏంటి? అది కాస్ట్ తక్కువ సార్. వాస్తవానికి నేను శ్రీలంకలో బేరువాల మైన్స్లో దిగి ఆ రత్నాల్ని తవ్వి తీసుకొని చూసిన వ్యక్తిగా చెప్తున్నా. ఓకే, భూమి గర్భం నుంచి వచ్చిన ప్రతి రత్నముకి దానికి గ్రహపరమైన అంశములతో కనెక్షన్ ఉంటుంది. దాని దగ్గర వ్యాస్ట్ డేటా ఉంటుంది. ఒక జెమ్ స్టోన్ ప్రకృతిలో ఫామ్ అవ్వాలంటే 50,000 years నుంచి 1 lakh years వరకు టైం పడుతుంది. మనిషి తాలూకా లైఫ్ స్పాన్ 120 కరెక్ట్గా బ్రతికితే. ఇప్పుడు 60, 80, 100 తీసేసి దాన్ని పక్కన పెట్టేశారు. 50,000 సంవత్సరాలు భూగర్భంలో ఉండి ఆ మ్యాగ్నెటిక్ ఎన్నో రకమైన ఖగోళాలు, కొన్ని రకాల గ్రహ కూటములు వస్తేనే మనం ఇబ్బంది పడతాం. ఎంత డేటా దాని దగ్గర ఉంటుంది? వాస్తవానికి భూమిలో పుట్టిన ప్రతి జాతి రత్నము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెమోగ్రఫికల్ ఐడెంటిటీస్, పలానా ప్రదేశంలో పుట్టిన రత్నమే మంచిది, పలానా ప్రదేశంలో పుట్టింది మంచిది కాదు అన్నది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవటం లాంటిది. జెమ్ స్టోన్కి తనకు ఉండవలసిన క్యారెక్టరిస్టిక్స్, గుణగణాలు ఉంటే ఖచ్చితంగా అది మనకు పనిచేసిద్ది. దాన్ని మేము సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన వీడియో కూడా గాయత్రి డైమండ్స్లో ఉంది. జెమ్ స్టోన్లోకి లైట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం, తెలుగులో అచ్చ తెలుగులో వక్రీభవన సూచిక. శ్రీలంకన్ సఫైర్లో లైట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒక కర్వ్ ఉంటుంది.
దాని రీడింగ్ 1.76 to 1.77 డిఆర్. థాయ్ సఫైర్లో సేమ్ అదే కర్వ్ తాలూకా రీడింగ్ 1.76 to 1.77 డిఆర్. టెక్నికల్గా ఆ రెండు సఫైర్సే టు మేక్ మోర్ మనీ ఫ్రమ్ ది క్లయింట్స్ యూజర్ ఎండ్. అది దాన్ని రేర్ అని దాన్ని ప్రైజీ అని చెప్తున్నారు. అయితే దీంట్లో చిన్న సత్యం లేకపోలేదు. నిజంగా శ్రీలంకన్ సఫైర్స్ కాస్ట్లీలే. ఎందుకనంటే దానికి ఒక బిగ్గెస్ట్ రీజన్ ఉంది. శ్రీలంకన్ గవర్నమెంట్ మైనింగ్ యాక్టివిటీ మెషిన్తో చేయడానికి యాక్సెప్ట్ లేదు, వాళ్ళ కంట్రీలో యాక్సెప్టెన్స్ లేదు. దే డోంట్ అలౌ మెషినరీ ఫర్ దేర్ మైనింగ్, జెమ్స్టోన్ మైనింగ్. వాళ్ళు హ్యాండ్తోనే చేయాలి, ట్రెడిషనల్ మైనింగ్ చేయాలి. వేరే కంట్రీస్లో అయితే మనం ప్రొక్లైనర్స్తో కానీ వాటితో డిగ్ చేసి ప్రొడక్షన్ ఎక్కువ తీసుకురావచ్చు. వన్ రీజన్ ఫర్ శ్రీలంకన్ సఫైర్స్ వై దే ఆర్ కాస్ట్లీ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఎనఫ్ సప్లై. ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ. అది జాతిరత్నాల్ని అలంకారంగా వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అనేక సామాజిక పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు. డబ్బులున్నవాడు డబ్బులు ఉన్నవాడే అవుతున్నాడు. 100,000 కోట్ల రూపాయలు వాచ్లకే ఖర్చు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ వాచెస్లో వాడేది కూడా మళ్ళీ జెమ్ స్టోన్సే. వాచ్ పైన గ్లాస్ను కూడా సఫైర్తో తయారు చేస్తున్నారు. సో ఈ నాలెడ్జ్ అంతా మీకు ఇండస్ట్రీ సంబంధించింది, ఇండస్ట్రియల్ నాలెడ్జ్. ఇదంతా నా దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయి గురువు గారు, నేను ఇన్వెస్ట్ చేస్తాను దేంట్లో అయినా, నాకు కొంతకాలానికి అప్రిసియేషన్ కావాలి అనుకున్నప్పుడు మీరు బెటర్ శ్రీలంకన్ సఫైర్ కొనుక్కొని దాచుకోండి. మళ్ళీ ధరిస్తే దాని మీద గీతలు పడితే మళ్ళీ సేల్ రాదు, రీసేల్ వాల్యూ రాదు. ఒక 1 crore 2 crores ఇన్వెస్ట్ చేయండి, బెటర్ ప్రైస్ వచ్చినప్పుడు అమ్మేసుకోండి. జాతక రీత్యా తన తాలూకా సమస్యల్లో ఉన్నవాడు, తన జీవితంలో అసలు ఎవరికి ఆ ప్రాబ్లం చెప్పుకోవాలో తెలియని వాడు, ఏదో ప్రాబ్లంలో అసలు ఆ అమౌంట్లు లేనివాడు, వాడి దగ్గర లక్షల రూపాయలు శ్రీలంకన్ సఫైర్ అని చెప్పి తీసుకోవటం వల్ల అటు అది జెమ్ స్టోన్ కొనటం కోసం వీడు అప్పులు పాలైపోయి అప్పులు తీసుకొచ్చి ఆ జెమ్ స్టోన్ కొని ఫైనల్గా కలంకం అంతా జమాలజీకి రత్నశాస్త్రానికి ఆపాదిస్తున్నారు. జాతిరత్నము పనిచేసేది 5,000 10,000 రూపాయల్లో కూడా దొరికిద్దమ్మా, దొరకకుండా అయితే ఉండదు. కేవలం ఇదంతా మార్కెట్ మ్యానిపులేషన్స్. ఇవన్నీ ఫలానా ప్రదేశం నుంచే వస్తే మంచిది, ఫలానా ప్రదేశం నుంచి వచ్చింది మంచిది కాదు. యోగ్యత ఉన్న ప్రతిదీ మనకి యాక్సెప్టబులే. ఆస్ట్రాలజికల్ రీజన్స్కి మనం యూజ్ చేసే ప్రతి జెమ్ స్టోను దాంట్లో లైట్ ట్రాన్స్మిషన్ కరెక్ట్గా ఉందా లేదా, కలర్ వేవ్ లెంత్ కరెక్ట్గా ఉందా లేదా, అది సరైన పద్ధతిలో కట్ చేయబడి ఉందా లేదా, ఈ 4 ఫ్యాక్టర్స్ని మనం గమనించి దానికి సరైన సంస్కారంలో ఒక పూజా విధానం చేసుకుంటే ఇదంతా విన్న తర్వాత తెలుసుకున్న తర్వాత దానిపైన శ్రద్ధ వస్తుంది. స్టూడెంట్స్కి బుక్కులు తీసి బ్యాగ్ దగ్గర ఇచ్చేస్తే శ్రద్ధ రాదు. టీచర్ చెప్తారు కదా దాని తాలూకు విద్య తాలూకా విలువ, అది నేర్చుకుంటే మనకు వచ్చే గౌరవం, దాని నుంచి మనం ఎట్లా జీవితాన్ని సంస్కరించుకోవచ్చు అని. అందరు ఎల్కేజీలోనే జాయిన్ అవుతారు, ఎట్లా పెద్ద పొజిషన్స్లో ఉంటారు. ఈరోజు మనకు తెలియదే అని మరి ఎవ్వరం బాధపడాల్సిన అవసరం లేదు. తెలుసుకోవటం స్టార్ట్ చేస్తే దాని తాలూకు విలువ ఉంటే నిజంగా ఆ రత్నం వచ్చిన కనీసం కొన్ని గంటలకే మార్పు వచ్చిన వాళ్ళు చాలామంది నా దగ్గర బోల్డ్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి పంపించిన వాళ్ళు. కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకొని మాటలు కూడా అరివి కాకుండా, గురుగారు మాకు ఎంత మంచి చేంజ్ వచ్చింది జెమ్ స్టోన్స్ పెట్టుకోవటం వల్ల, మీరు నాకు స్వప్న దర్శనం ఇచ్చారని కొంతమంది. అమ్మవారు ఒక బిడ్డడికి, తల్లి ఒళ్ళో ఉన్న బిడ్డడికి అసలు ఏది అడగవలసిన ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం అమ్మే చూసుకుంటుంది. అలాగే ప్రకృతికి దగ్గరగా ఉన్న ఏ సాధకుడికైనా సరే అట్లాంటి బెనిఫిట్సే వస్తాయి. సరైన గురువు మనకు తారసపడపోవటం కూడా మన కర్మలోని ఇబ్బంది. అది కూడా ఎందుకు ఇట్లా అసలు మంచి చెడ్డ అనేది ఏదీ లేదమ్మా. ఇప్పుడు మనం ఒక చాట నష్టపోయాము, మళ్ళీ మంచి తెలుసుకుంటే బాగుంటాం కదా. ఇప్పుడు మనం ఇచ్చిన 1,00,000 రూపాయలతో 2,00,000 రూపాయలతో వాడు ఎక్కడికి వెళ్ళిపోలేడు. ఇప్పుడు నేను క్రోర్స్ సంపాదించారన్నాను, నిజంగా ఆ పదం అంటే అది చెప్పచ్చా ఆన్ స్క్రీన్లో? ఏదమ్మా అది ఇప్పుడు మీరు కోట్ల రూపాయలు సంపాదించారు దీనిలో అన్నాను కదా, ఆ బిజినెస్. సో అంటే టర్న్ ఓవర్స్ ఉంటాయమ్మా. జెమ్ స్టోన్స్ ఎప్పుడు హై వాల్యూము హై టోకెన్ అమౌంటే ఉంటుంది. జెమ్ స్టోన్స్ అన్నవి మీకు ఇందాక చెప్పినట్టే చాలా ఎక్కువ అమౌంట్స్లోనే ఉంటాయి. చాలా కేటగిరీస్ ఉంటారు కదా, అందరూ ఒకే ఆర్థిక పరిస్థితిలో ఉండరు. మేము మా గాయత్రి డైమండ్స్లో 5,000 రూపీస్ జెమ్ స్టోన్ కూడా సేల్ చేస్తాం. నేను ఇందాక చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ, దీంట్లో ఎక్స్పర్టీస్ పెరుగుతున్న కొద్దికి మనకు దాంట్లో క్లారిటీ పెరుగుతూ ఉంటుంది. రత్నం గురించి సింపుల్గా మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకోవాలనుకుంటే జెమ్ సర్టిఫికేటే ఉంది మాట వరుస. జెమ్ సర్టిఫికేట్ను పట్టుకొని అమ్మే వాళ్ళ దగ్గర ఈ సర్టిఫికేట్లో 10 కాలమ్స్ ఉన్నాయి. 10 కాలమ్స్ గురించి నాకు అర్థమయ్యే లాంగ్వేజ్లో
మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, నన్ను అడగండి. ఆ. వాళ్ళ తాలూకా విఘ్నత ఏదైతే ఉన్నదో సబ్జెక్ట్ నాలెడ్జ్, మనం దీన్ని వాళ్ళని కించపరచట్లా. నేను ఒక ప్రోడక్ట్ మీ దగ్గర తీసుకుంటున్నానండి, డబ్బులకేగా, ఉచితంగా ఇవ్వట్లా, మీరు మీకు కావాల్సినంత డబ్బులు ఇస్తా. ఆ వస్తువు గురించి దానికి ఒక గ్యారంటీ కార్డునో ధృవీక పత్రం అనో ఏదో ఇస్తున్నారు కదా మీరు పేరు పెట్టి, దాని గురించి నాకు కాస్త నా లాంగ్వేజ్లో అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పండి. ఆస్ట్రాలజర్ను కూడా అట్లాగే అడగండి. ఆ స్థానంలో ఇది ఉంది, ఈ స్థానంలో ఇది ఉంది, నువ్వు అది అయిపోద్ది ఇది అయిపోద్ది అని నాకు అర్థం కాని లాంగ్వేజ్లో. డోంట్ యూస్ నాన్ టెక్నికల్ లాంగ్వేజ్. సామాన్యుడికి అర్థమయ్యేటట్టు అర్థమయ్యే భాషలో వాళ్ళని జాతక చక్రాన్ని కూడా పరిశీలన చేసి చెప్పినప్పుడు ఆస్ట్రాలజర్ తాలూకు గుణగణాలు కూడా బయటకు వచ్చేస్తాయి. ఎస్ వీ డూ బిజినెస్ ఇన్ క్రోర్స్. ఎందుకంటే మాకు క్లయింట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉన్నారు. వర్డ్ ఆఫ్ మౌత్ యాక్చువల్గా జెమ్ స్టోన్స్ పర్ఫెక్ట్ గురూజీ అయితే కరెక్ట్గా చెప్తారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. మనల్ని కన్విన్స్ చేయడానికో లేకపోతే మిస్గైడ్ చేయడానికో ఏది ఉండదు. ఉన్న ఫ్యాక్ట్ డెలివరీ చేస్తాం. అది ఆస్ట్రాలజికల్ కన్సలేషన్ అవని, జెమ్ స్టోన్స్ గురించి తాలూకు ప్రైసింగ్ అవని, ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు నా వీడియోస్ ఏది చూసినా సరే నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మీకు తెలుస్తుంది. ఎస్ వీ డూ బిజినెస్ ఇన్ క్రోర్స్. అంటే ఇది మీరు వ్యాపార దృక్పథంతో పెట్టారా, సమాజ శ్రేయస్సు కోసం ఈ బిజినెస్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు? డబ్బు ఇన్వాల్వ్ అయిన ప్రతి దాన్ని వ్యాపారం అనలేవు. వ్యాపారంలో దక్షత ఉంటుంది, ధర్మం ఉంటుంది. మా మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ చూస్తేనే మీకు ఇది కమర్షియల్ కాదని అర్థమైపోయింది. ఒక కమర్షియల్గా చేస్తే కొన్ని బ్రాంచెస్ పెట్టగలుగుతాం, చాలా వైడ్గా మీరు అన్నట్టు అడ్వర్టైజ్మెంట్స్ బోల్డ్ ఇవ్వగలుగుతాం. మనము డైరెక్ట్గా ప్రతి ఒక్క పర్సన్కి ఇంత క్లీన్గా చూసి అన్నీ ఎక్కడ పాయింట్ టు పాయింట్ మిస్ అవ్వకుండా వాళ్ళకు శాస్త్రీయ విధానంలో అందించాలనుకున్నప్పుడు ఎక్కువ మందికి సర్వ్ చేయలేం. ఆబ్వియస్గా ధనం తీసుకోకుండా ట్రాన్సాక్షన్ జరగదు కాబట్టి ఇది మనం క్రియేట్ చేసుకున్న మెకానిజం మనీ అన్నది. సో ఎవరు ఎట్లా చూస్తే అట్లాగా, యద్భావం తద్భవతి నేను చెప్పే ఆన్సరు. నన్ను మీరు ఒక రత్నాలు అమ్మే వస్తువు ఒక వ్యాపారిగా చూస్తే అర్థంలో నేను అట్లాగే కనపడతా. లేదా అమ్మవారే నాలో కూర్చొని మీకు పలికిస్తుంది, మీ తాలూకా జాతక చక్రాలని పరిశీలన చేయించుకొని నా ద్వారా ఏదన్నా మీకు జరగాలని ఉంది అని అనిపిస్తే నేను దైవస్వరూపంగానే కనపడతాను. లేదు ఒక మంచి గురువు ఈయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను, నా దగ్గర లైన్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, మేము ముఖాముఖి చూసుకోకుండా యూ డోంట్ బిలీవ్ వీ హ్యావ్ 600+ ఆస్ట్రాలజర్స్ విత్ గాయత్రి డైమండ్స్ అసోసియేటెడ్. వాళ్ళ ఫేస్ మేము చూసుకోలేదు. స్టిల్ ఎప్పటి నుంచో ఫ్రమ్ ది పాస్ట్ 2 decades రత్నాలు, ఒరిజినల్ రత్నాలు తీసుకొని వాళ్ళకి నచ్చిన ధరలకి వాళ్ళు సేల్ చేస్తున్న వాళ్ళు బోల్డ్ మంది. మేము డైరెక్ట్గా ఎవరికి 1 రూపీ కమిషన్ కూడా ఇవ్వం. ఇది కూడా ఒకటి ఉంది. మీరు మా దగ్గరికి తీసుకొస్తే ఆస్ట్రాలజీ చెప్పి మీరు ఇస్తే మీకు 25% ఇస్తాం, 30%. ఇప్పుడు వరకు మా హిస్టరీలో ₹1 డబ్బులు కూడా ఎవరికి కమిషన్గా ఇచ్చింది లేదు, ఉదారంగా పుచ్చుకున్నది లేదు. వీ డోంట్ డూ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ గాయత్రి డైమండ్స్. ఇప్పుడు కామన్ పీపుల్ని తీసుకుంటే పాపం ఎన్నో రకాల కష్టాలతో ఉంటారు, బాధలతో ఉంటారు, డబ్బు లేకనో రకరకాల సమస్యలతో. ఒక్కసారి వాళ్ళ జాతకాన్ని పరిశీలించి వాళ్ళకి తగిన స్టోన్ ఇచ్చిన తర్వాత కూడా పాపం కొన్ని వేల రూపాయలు అది పెట్టి తీసుకుని ధరించిన తర్వాత కూడా వాళ్ళ పరిస్థితి మెరుగుపడట్లా చాలామందిలో. మరి దానికి కారణం ఏంటి? మరి ఒక జ్యోతిష్య పండితులు ఇచ్చిందే కదా ఆ రత్నం కూడా. ఇది జనరలైజ్డ్ సబ్జెక్ట్ అమ్మా. ఆస్ట్రాలజీ ఎవరు చూశారు, వాళ్ళు పెట్టుకున్నది నిజమైన జెమ్ స్టోనా కాదా? దీనికి ఆన్సరు 20 years బ్యాక్లో నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తాను మీకు. అప్పుడు జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ కొత్త. జెమ్ టెస్టింగ్ చేయించుకోండి, ప్రతి రత్నం స్టోన్కి సర్టిఫికెట్ ఉండాలి అని చెప్పి అప్పుడు బాగా ప్రచారంలో ఉన్న టైం అది. నేను పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక 1000-2000 జెమ్ స్టోన్స్ని టెస్ట్ చేసేవాళ్ళం. మా ప్రైమరీ డ్యూటీ జెమ్ స్టోన్స్ని టెస్ట్ చేసి సర్టిఫికేషన్ చేసి ఐదర్ అది భూమి నుంచి వచ్చిందా లేకపోతే మనిషి తయారు చేశారు, సింపుల్. నా రీసెర్చ్లో నేను తెలుసుకుంది ఏంటంటే 99% అంటే 1000 మెంబర్స్లో 990 మెంబర్స్ సింథటిక్ జెమ్ స్టోన్స్ పెట్టుకున్నారు. నేను ఒక డేటాబేస్ ఉంది మా దగ్గర. నేను వాళ్ళని అడగడం కూడా జరిగింది, స్వామి మీరు పెట్టుకున్నారు కదా, మీకు ఎట్లా ఉంది సార్? ఇది మా పంతులు గారు చెప్పారు, పెట్టుకోమన్నారు, ఎక్కడ కొన్నాం సార్ గుర్తులేదు, లేదు కొంతమంది గుర్తుంది. పెట్టుకున్నామండి, ఉద్యోగం వచ్చిందండి, పిల్లోడు పుట్టాడు, వాడేదో బీటెక్ చదువుతాడు,
కొంతమంది ఇది మా అమ్మగారు పెట్టారండి, ఇది మా నాన్నగారు పెట్టారు, దీని గురించి నాకు అసలు ఏం తెలియదు సార్, మా అమ్మ ఏడిసింది, నాకు ఉద్యోగం రావట్లేదని ఎవరి దగ్గర తీసుకెళ్ళి పెట్టింది సార్, ఈరోజు మీ ఇంటర్వ్యూ చూశాను, నిజంగా జెమ్ స్టోన్స్లో ఇంత పవర్ ఉందని నాకు అర్థమైంది, నేను పెట్టుకుంది రియలా కాదా అని తెలుసుకొని మీ దగ్గర మంచిది తీసుకుందామని వచ్చా. ఇది సో ఇది మొత్తం డేటాలో నాకు తెలిసింది ఏంటంటే చాలామంది డూప్లికేట్ జెమ్ స్టోన్స్ పెట్టుకున్నారు, కానీ వాళ్ళకి పనిచేసింది. వాళ్ళ తాలూకు బలమైన నమ్మకం ఉంది చూసారా, అది వాళ్ళని ముందుకు తీసుకెళ్ళింది అంతే. కానీ వారు నిజంగా రియల్ జెమ్ స్టోన్ పెట్టుకొని ఉంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేవి. ఒక వ్యక్తి ఉద్యోగం రావటం వేరు, మంచి ఉద్యోగం రావటం వేరు, వ్యాపారంలో డబ్బులు సంపాదించడం వేరు, చాలా డబ్బులు సంపాదించడం వేరు, సంబంధం రావటం వేరు, మంచి సంబంధం రావటం వేరు, ఆరోగ్యం బాగుండటం వేరు, బాగా సమస్య రాకుండా ఆరోగ్యంగా ఉండటం వేరు. సమస్యల నుంచి బయటపడిపోయారు ఒక్కొక్క స్టేజెస్లో. అప్పుడు వాళ్ళకి తెలీదు, వాళ్ళ దగ్గర లేదు, తెలుసుకునే మెకానిజం లేదు. అట్లాగా జెమ్ స్టోన్స్ డూప్లికేట్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా బాగున్నారు. అయితే కొంతమంది ఇప్పటికీ జరుగుతున్నది అదే. చాలా మంది వారు పెట్టుకుంటుంది ఏంటి, దీన్ని అందరూ భూతద్దంలో పెట్టేసి రత్నాలు పెట్టుకుంటే పని చేస్తుందా, పెట్టుకున్న వాళ్ళు కూడా పని చేయట్లేదు, ఎందుకు ఇట్లా జరుగుతుంది, అసలు రైట్ ఆస్ట్రాలజర్ అసలు లేడా, సరైన జెమ్ స్టోన్ పెట్టుకోవట్లేదు, ఇట్లా మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. ఎంతమందికి వారు పెట్టుకున్న స్టోన్ గురించి తెలుసు, అది క్వశ్చన్ ఫస్ట్. ఇప్పుడు మార్కెట్లో కొంతమంది సింథటిక్ జెమ్ స్టోన్స్ అమ్ముతున్నారు, గ్లాస్ జెమ్ స్టోన్స్ అమ్ముతున్నారు, నువ్వు ఇది పెట్టుకో ఇది ఖచ్చితంగా జరిగిద్దని చెప్పి అమ్ముతున్నారు. తీసుకునే మనకు కదా ఉండాలి, ఇక్కడ తప్పు జరుగుతుంది మనలో. ఎప్పుడు ఉంటారు, నా దేశంలో, ఇది నా వ్యక్తిగత స్టేట్మెంట్ అమ్మా, నా దేశంలో దేవుడి పేరు చెప్పుకొని ఎప్పుడో దొంగలు పడ్డారు, ఇప్పుడు కాదు ఎప్పుడో. మతము, సాంప్రదాయం, ఆచారాలు ఇవన్నీ వ్యక్తిగతమైన విషయాలు. దొంగలు ఎప్పుడు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, రాబోయే కాలంలో కూడా ఉంటారు. మనము జాగ్రత్తగా ఉండాలి, మనం దాని గురించి తెలుసుకోవాలి. మీరు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి తీసుకున్నారు అంటున్నారు, పని చేయలేదు అంటున్నారు, మరి దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఎందుకు లేదు? ఏంటంటే ఆన్సర్, మేము నమ్మకంతో తీసుకున్నాం సార్. నమ్మకానికి కూడా ఆన్సర్ ఉండాలి, లాజిక్ ఉండాలి. దాన్ని అర్థం చేసుకుంటే మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2 చేతులు ఉన్నాయి మీకు, ఈ చెయ్యి ఉందని నమ్ముతున్నారా? తెలుసా మీకు? తెలుసు. ఎందుకని? మీరు చూస్తున్నారు కాబట్టి. అలాగే జాతిరత్నం గురించి డీప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే అది ఎట్లా పనిచేస్తుందో మీకు తెలుస్తుంది. మా తాలూకా తాపత్రయమే అది, ఇన్ని వీడియోస్లో చెప్పడం. రత్నాన్ని రత్నముగా మనం అర్థం చేసుకోవటం ఎట్లా, దాన్ని టెక్నికల్గా మనం ఎలా తెలుసుకోవాలి, దానికి ఎన్ని రకాల పరీక్షలు ఉంటాయి. మా దగ్గర తీసుకున్న జెమ్ స్టోను వరల్డ్ వైడ్, ఈ భూప్రపంచం మీద, ప్లానెట్ ఎర్త్ మీద ఎక్కడైనా తీసుకెళ్ళి క్రాస్ వెరిఫై చేయించుకోవచ్చు. అలాంటి వ్యాలిడేషన్స్ తీసుకొని కొనండి. లక్షల రూపాయలు పెట్టి కొనేటప్పుడు మీ దగ్గర రత్నం తీసుకుంటాం, మేము టెస్ట్ చేయించుకుంటాం, ఈ పారామీటర్స్ ఉంటాయంట, మాకు ఇది పాస్ అవుద్దా, పాస్ అవుదా, ఏంటి దీని తాలూకా డీటెయిల్స్, మీకేం తెలుసు దాని గురించి? అమ్ముతున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, అదేదో రికార్డ్ ఇస్తున్నారు, ఆ రికార్డ్ ఇంగ్లీష్లో ఉంది, జరిగేది ఇదే కదా, ఇంగ్లీష్లో ఉంది. ఇది కూడా ఒక బ్యారియర్, లాంగ్వేజ్ బ్యారియర్. అసలు ఏం లేదమ్మా, ఇది అసలు ఇంటర్నేషనల్ ల్యాబొరేటరీ నుంచి వచ్చింది, నీకు అసలు ఏం గ్యారంటీ లేదు, ఏమన్నా అయితే తీసుకొచ్చి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానని అమ్ముతున్నారు చాలామంది. మీరు ఇచ్చే సంగతి ఓకే, రిటర్న్ ఇచ్చేద్దరు, ముందు నేను తీసుకుంటున్నా కదా, ఫ్యూచర్ టెన్స్ కాదు ప్రెసెంట్ టెన్స్, నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు అర్థం అవ్వాలి. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే డబ్బులు ఇస్తున్నా కదా, నేను $US ఇవ్వట్లేదు కదా, నాకు అర్థమైతే మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అక్కడ దొరుకుతుంది, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. క్వశ్చనింగ్ లేదు. ఎల్లో సైఫర్ శ్రీలంక మంచిది, ఎందుకు మంచిది? ఎవరు ఎందుకు అడగట్లా? వేరే దేశంది ఎందుకు మంచిది కాదు? డబ్బులు తక్కువ ఉన్నది ప్రతిదీ మంచిది కాకుండా పోదే. డబ్బులు ఉన్న వాళ్ళే మంచి వాళ్ళు ఉన్నారా సమాజంలో? డబ్బులు ఉన్న వాళ్ళే నీతిగా ఉన్నారా? డబ్బులు లేని ఎంతమంది ఉన్నారు నీతిగా ఉండే, నిజాయితీగా ఉండేవాళ్ళు? రత్నాలు కూడా దేనికి, మనం దాన్ని ఒక భూతద్దంలో తెలుసుకోకపోవటమే, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అన్నిటికీ మూలం. సూపర్ సైన్స్ ఇది, జెమ్ స్టోన్ వేరింగ్ ఈజ్ సూపర్ సైన్స్, బియాండ్ సైన్స్. సైన్స్ కూడా అందని ఒక అద్భుతమైన విషయం. ఖచ్చితంగా మనతో జీవన ప్రయాణంలో రత్నాలు ఒక భాగంగా చేసుకుంటే, రత్న సాధన చేయాలి. నేను చెప్పినట్టు రత్న ధారణ చేస్తే ఏం లేదు, ఉపయోగం ఏం లేదు. దానికి ఎటువంటి డైరెక్షన్స్, ఎటువంటి ఎనర్జైజింగ్ లేకుండా మీరు తెచ్చి పెట్టుకున్నంత మాత్రాన అదేం పనిచేయవు. ఒక స్టేట్మెంట్ దీని గురించి, మీకు నచ్చినట్టుగా రాళ్ళు ధరిస్తే వాటి నచ్చినట్టుగానే పనిచేస్తాయి. అంటే రత్నం ధరించిన తర్వాత ఖచ్చితంగా కొన్ని దీక్షలు, అంటే నాన్ వెజ్ తినకపోవడము, కొన్ని రకాల నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయి. ఒరిజినల్ రత్నాలకి మన శాస్త్రీయ విధానం ప్రకారం
దానికి పూజాది కార్యక్రమాలు, ఎనర్జైజింగ్ సంకల్ప ప్రకారం చేసిన తదుపరి ఎవరు ఎట్లా ధారణ చేయాలి, ఏ రోజు ధారణ చేయాలనేది వివరంగా ఒక పేపర్ పైన రాసిస్తాం మా సంస్థ నుంచి అయితే మేము. ఆహార నియమాలు వ్యక్తిగతం, కానీ మొదటి రోజు మాత్రం ఏదన్నా ఆహార నియమాలు పాటించడం ఉత్తమం. ఎందుకు అనంటే ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని మనం తెచ్చుకొని పెట్టుకుంటున్నాం. మన దగ్గర శక్తి లేక, మన సమస్యను మనం సాల్వ్ చేసుకోలేక, మనం ఇంకొక శక్తి పైన, సూపర్ పవర్ పైన ఆధారపడడం. అదే భగవత్ ఆరాధన కూడా. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఎందుకు కాళ్ళు కడుక్కోవాలి, శుచిగా ఎందుకు వెళ్ళాలి, ఎట్లా పడితే అట్లా వెళ్తాను, నా సంగతి దేవుడికి తెలియదా, ఇవన్నీ విపరీతం. ఎట్లాగో ఒక గురువు గైడెన్స్లో ఉంటే, ఒక శాస్త్రీయ విధానం ఉంటే వారిని ఒక లైలో పెడతారు, ఒక అరేంజ్మెంట్లో పెడతారు, ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకునేది. సో మనం ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని తెచ్చి మన దగ్గర పెట్టుకుంటున్నప్పుడు మన దగ్గర ఆ రిసెప్టివిటీ మెయింటైన్ చేయడానికి ఆ రోజు ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఆ రోజు చేయవలసిన విధి విధానం కానీ అవన్నీ మేము వివరంగా రాసిస్తాము. వాటిని ఫాలో అయితే మంత్ర సాధన కూడా వ్యక్తిగతమైన అంశమే. శ్రద్ధ కుదిరింది, ఆ మంత్రం చదివినప్పుడు మన బ్రీతింగ్ ప్యాటర్న్స్ మారుతాయి. మన బ్రీతింగ్ ప్యాటర్న్స్ మారితే మన తాలూకా బ్రెయిన్ ఫంక్షన్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. అంత పని అయిపోయిన తర్వాత అమ్మయ్య అనుకుంటాం, డీప్ బ్రీత్ తీసుకుంటాం. అమ్మయ్య అనుకున్న తర్వాత మనకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అసలు మన ఊపిరి మన తాలూకా నాడీ వ్యవస్థ ఎంత కీలకమైనది. మంత్రంలో ఆ పట్టు ఉంటుంది. మన బ్రీతింగ్ తాలూకా ప్యాటర్న్స్ని చేంజ్ అయిన తర్వాత మన మాట తీరు మారిద్ది. మన దృష్టి మారిద్ది. దృష్టి మాట తీరు మారగానే మన సమాజంలో తిరుగుతున్నప్పుడు మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీస్ రైట్ టైంలో అందుకోగలుగుతాం. స్పీడ్గా వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఏది రాదు, మన నిదానం అవుతాం కదా, ఫోకస్డ్ అవుతాం కదా. ఫోకస్ అయినప్పుడు ఆపర్చునిటీ వస్తుంది. ఆపర్చునిటీ రైట్ టైం మనం యాడ్ చేసినప్పుడు సక్సెస్ అయిపోయింది. రత్నం ధరించగానే నాకు సక్సెస్ వచ్చిందండి, రత్నం ధరించగానే నాకు ఉద్యోగం వచ్చిందండి. ఎస్ వచ్చింది. దీని తాలూకా సాధన వ్యక్తిని సంస్కరించింది. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయటం కుదరట్లేదు, తెలియట్లేదు, అర్థం కావట్లేదు. వ్యక్తిగతం జాతక పరిశీలన ప్రకారం ఎవరి జాతక పరిశీలన, అందరూ హ్యూమన్స్గా పుట్టినప్పుడు డిఫరెంట్ కండిషన్స్ ఎందుకు పుడుతున్నారు అంటే వాళ్ళ తాలూకా కార్మిక్ డెప్ట్, వాళ్ళ తాలూకా గ్రహ పరిస్థితిని బట్టి ఆ గ్రహాలకు సంబంధించిన అంశముని క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ వ్యక్తి ఉన్న స్టేజ్ ఏంటి, ఇది కొంతమంది మర్చిపోతున్నారు. గతాన్ని చూస్తారు, ఈరోజు 30 years 35 years, ఇక్కడి నుంచి ఇంకెంత రెస్ట్ లైఫ్ టైం మిగిలింది, ఇంకా అకంప్లిష్ చేయాల్సిన టార్గెట్స్ ఏంటి, లైఫ్ ఈవెంట్స్ ఏంటి, ఇలాగ స్టెప్ బై స్టెప్ చేంజెస్ వస్తాయి. మాకు పెట్టుకోగానే గురుగారు జాబ్ వచ్చింది అని అంటే ఏంటి వీళ్ళ దగ్గర స్టోన్ పెట్టుకుంటే జాబ్ వచ్చేసిద్దా, ఇట్లా అయిపోద్దా, అట్లా అయిపోద్దా అని మనకు డౌట్ వస్తుంది. చూసారా, అసలు జరుగుతున్నది ఏంటి? వ్యక్తి ఫస్ట్ అపనమ్మకం లేకుండా గురువు పైన పూర్ణ విశ్వాసం పెట్టాడు, జాతక పరిశీలన చేయించుకున్నాడు, తన తాలూకా సొంత ఆలోచనలు భయాలను వదిలిపెట్టి అక్కడ ఆయన ఏం చెప్తున్నారో ముందు అక్కడ శ్రద్ధ పెట్టి విన్నాడు. ఇది ఫస్ట్ చేంజ్. తర్వాత జాతిరత్నము ఆయన సూచన చేసిన నియమాల ప్రకారం కొన్ని న్యాచురల్ రెమెడీస్ కూడా ఉంటాయి. సూర్య నమస్కారాలు చేయాలను, మనము సాధారణంగా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అని డబ్బులు పెట్టుకుందాం అనే ఒక దృక్పథంలో ఉంటాం. కానీ మా సిస్టమ్ పూర్తిగా కాంట్రాస్ట్. మీకు రత్నంతో పాటు సాధన, మీకు ఎటు తిరిగి ఎటుకొచ్చినా రత్న సాధన దగ్గరికే వస్తుంది. రత్న ధారణ, రత్న సాధన, ఆ మంత్ర సాధన చేసి మంత్ర సాధన అంటే కూర్చొని అదేవో నోరు తిరిగిన మంత్రాలు ఏం చదవాల్సిన పని. స్తుతి మంత్రాలు ఉంటాయి. దానివల్ల ఫస్ట్ మీకు వచ్చే మార్పు మీ బ్రీతింగ్ ప్యాటర్న్స్లో మీకు తెలియకుండానే సబ్కాన్షియస్గా మీకు ఒక సటిల్నెస్ వస్తుంది, స్థిరత్వం, సమత్వం వస్తుంది. ఆ సమత్వం తర్వాత మీ చూపు మారిద్ది, మీ వాక్కు మారిద్ది. వారటం అంటే గొంతు మారిపోయి మిమిక్రీ చేయటం కాదు, మీ ఉన్న చుట్టుపక్కల పరిస్థితుల నుంచే కదా మీకు ఏం బెనిఫిట్ వచ్చినా, మీరు తిరిగే సమాజం నుంచే కదా. ఆ సమాజంలో మీరు ఆపర్చునిటీని గ్రాప్ చేసుకునే ఫోకస్ వస్తుంది మీకు. ఆ ఫోకస్ ఆటోమేటిక్గా వస్తుంది. కొంతమందికి గైనిక్ ఇష్యూస్, పిల్లలు పుట్టారు జెమ్స్టోన్, అవేమి రియాలిటీ కాకపోలేదు. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నాతో మాట్లాడతాడు, నా మొర వింటాడు, నాకు ఆర్థిక ప్రాబ్లం వచ్చినప్పుడు తీరుస్తున్నాడు. బయట ఉన్న వాళ్ళకి అదేదో ఇదేంటో ఇట్లాగా వైపరీత్యంగా మాట్లాడుతున్నాడు, ఇది అసలు నిజమేనా, నిజంగా భగవంతుడు ఆయనకి ఇస్తున్నట్టు నా సమస్యను ఎందుకు తీర్చట్లేదు, నా ఆర్తిని ఎందుకు తీర్చట్లేదు, నా హెల్త్ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయట్లేదు అని అనుకుంటారు కదా కామన్ పీపుల్, లాజికల్ థింకింగ్లో. ఆయన ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయ్యాడు, మనం ఆ ఫ్రీక్వెన్సీకి డిస్కనెక్ట్ అయి ఉన్నాం. ఎందుకంటే మనం లాజికల్గా చాలా గొప్పగా ఉన్నతంగా ఆలోచిస్తున్నామని మన భావన, అంతే. అది నిజం కాదు. కొన్ని లాజికల్ వర్డ్స్ ఉంటాయి,
ఏముంది తింటే నెక్స్ట్ రోజు వాష్రూమ్కి వెళ్ళటమే కదా అని అంటారు. నిజంగా ఆలోచిస్తే నిజమేనేమో అనిపించిద్ది, అంతే కదా. ఓ రోజు తింటే ఏముంది నెక్స్ట్ రోజు వాష్రూమ్ వచ్చిద్ది, బాత్రూమ్కి వెళ్తామని. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి వార్ జోన్లోనో లేకపోతే మన ఆర్మీలోనో జాయిన్ చేసేది మహానుభావులందరినీ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళం. ధర్మం గురించి దైవం గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు, ఇట్లాగ రాడికల్గా మాట్లాడి లాజికల్ థింకింగ్ చేసేవాళ్ళు అందరినీ తీసుకెళ్ళి ఆర్మీ ఫోర్స్లో వేసేయాలి. 1 సంవత్సరమైన ఎట్లాంటిది ఏదన్నా ఒక యాక్ట్ తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. లేకపోతే ప్రతి వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికి ఇష్టమైన దైవాన్ని వాళ్ళు ఆరాధన చేసుకునే హక్కు స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. జ్యోతిష్యపరంగా కూడా వాళ్ళకున్న నమ్మకాల ప్రకారం వారికున్న విశ్వాసాల ప్రకారం వారి శాస్త్ర సమ్మతంగా ఎవరైనా వారికి నచ్చిన గురువుల దగ్గరికి వాళ్ళు వెళ్ళి చెప్పించుకోవటం, వాళ్ళని సంప్రదించేది అది వ్యక్తిగతం, అది ఎప్పుడు బహిర్గతం కాదు. ఇది భగవంతుడు ఎట్లాగైతే మనకి రెస్పాన్స్ ఇస్తున్నాడు, రత్నాలు కూడా అట్లా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నది జరిగినాయి. ఇవన్నీ మనకెందుకు జరగట్లేదు అన్నది మన పాయింట్, వాళ్ళకెందుకు జరిగింది అన్నది వాళ్ళు చేసిన సాధన. అలాగే ఈ మధ్యకాలంలో నేను ఎక్కడో విన్నా ఏంటంటే రాళ్ళకి వ్యాలిడిటీ చాలా తక్కువ, 3-4 సంవత్సరాల్లోనే దాని లైఫ్ అయిపోతుంది అని. నిజమేనంటారా? ఇది 100% మార్కెటింగ్ జిమిక్. ఒక రత్నము ప్రకృతిలో సహజసిద్ధంగా సరైన ప్రాణప్రతిష్ఠ చేసి మనం చెప్పినట్టు ఎనర్జీస్ చేసింది, అది మనిషి లైఫ్ టైం కాదు, కొన్ని వందల వేల సంవత్సరాలు పనిచేస్తుంది. మీకు తెలిస్తే చూడండి, కొంతమందికి కొన్ని కమ్యూనిటీస్లో ఉంగరాలు ఉంటాయి. ఇది మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంట్లో పెద్ద కొడుకు వస్తుందండి మాకు అని చెప్తారు. ఎన్ని తరతరాల నుంచి వచ్చిన రింగ్స్ కూడా ఉన్నాయి. అట్లాగా ఒక సాంప్రదాయం. టెక్నికల్గా మాట్లాడుకుంటే జాతిరత్నములో పవర్ అయిపోవటం అన్నది ఉండదు. ఇట్ ఈస్ అన్ కంటిన్యూస్ ఎనర్జీ స్టేషన్. దాన్ని మనం మెయింటైన్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది. అంటే కొన్ని వెళ్ళకూడని ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు అవి వాటి తాలూకా ఎనర్జీస్ని డిప్రెస్ అవుతాయి. సింపుల్ రత్నం కూడా మనలాగే, కాకపోతే కాస్త హై ఎనర్జీ లెవెల్లో ఉంటుంది. అది మనం కొన్ని ప్రదేశాలు నెగిటివ్ పీపుల్ మధ్యన ఉన్నాం అనుకోండి, ఎట్లా మనం డౌన్ అవుతాం, చిన్నది డౌన్ వస్తుంది కదా. అట్లాగే బరియల్ గ్రౌండ్స్కి వెళ్ళినా, కొన్ని రకాల నెగిటివ్ పీపుల్స్ దగ్గరికి వెళ్ళినా, అప్పుడు మనకి దుష్ట పరిస్థితులు ఏదన్నా ఉన్నాయనుకోండి, ఆ సాధనలు చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యారు. అట్లాంటి ప్రదేశాలు ఉన్నప్పుడు జెమ్ స్టోన్స్ వాటిని తీసేసుకుంటాయి. చాలామందికి కూడా రత్నాలు పగిలిపోతాయి చూడండి, పెట్టుకుంటే అసలు చాలా వండర్ఫుల్గా ఉండేది గురువుగారు, అసలు మాకేం ఇబ్బంది లేదు, చాలా చక్కగా ఉన్నాను, అసలు మీరు ఇచ్చిన కాడి నుంచి నేను చాలా బాగున్నాను. అసలు ఆల్ ఆఫ్ సడన్ అండి ఉన్నట్టు నా కళ్ళ ముందు పడిపోయిందనే వాళ్ళు ఉన్నారు, నా కళ్ళ ముందు విరిగిపోయిందనే వాళ్ళు ఉన్నారు, కనపడకుండా పోయిందనే వాళ్ళు. జెమ్ స్టోన్స్ మనకు వచ్చే డ్యామేజెస్ని ఫస్ట్ గ్రాప్ చేసేస్తాయి. ఎంత కెపాసిటీ ఉన్న వాటికి, అంటే వీటికి శుద్ధి కార్యక్రమాలు ఉంటాయి. ఇంతకు మీకు చెప్పినట్టే కొన్ని రకాల మనకు ఎనర్జీ డిప్లీట్ అయింది అనుకోండి, ఇలా కూడా వింటాం కొంతమంది దగ్గర. ఒక రత్నం ఇచ్చారు గురుగారు, మీరు ఉద్యోగం వచ్చింది, పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, అసలు 2 years 3 years అండి అద్భుతంగా ఉంది, ఏమైందో తెలియదు, ఇప్పుడు మొత్తం తలకిందులు అయిపోయిందండి, ఇప్పుడు అసలు ఏమీ లేదు. చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తారు. మనిషి ఎక్కువ ఆనందంలో, ఇది ఇంటర్నల్గా జరుగుతాయి, సాధారణంగా అందరి లైఫ్లో జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుకునే, ఫ్యామిలీ దగ్గర మాట్లాడడం, ఇదిగో పలానా గురువు గారు నిజంగా దైవాంశ సంబుద్ధుడు, ఆయన నా తల మీద పాలు పోసినట్టుంది, నన్ను ఎంత ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొచ్చాడో తెలుసా అని మొదలుపెట్టి మాట్లాడుకుంటారు. సాధారణంగా అందరూ చెప్పుకుంటాం, ఏం చేసావురా, ఏమైందిరా అని, ఎంత ఖర్చు అయిందిరా అని వాళ్ళు అడుగుతారు. ఇదిగో ఈ ఉంగరం ఇచ్చారా, పలానా డబ్బులు అయిందని అంటే, ఏది ఇటు ఒకసారి చూద్దామని అంటాడు. తీసి టక్కుమని తీసి వాళ్ళ చేతిలో పెడతారు. వాడి తాలూకు గ్రహస్థితి ఎట్లా ఉందో, వాడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాడో ఇవన్నీ మనకు తెలియదు. అప్పుడు ఎనర్జీస్ డిప్లీట్ అవుతాయి. మంగళసూత్రము మంచిగా తయారు చేస్తారు భర్త, తీసి ఇంకొక మెడలో ఏం కదా. రత్నానికి కూడా శ్రద్ధ ఉండాలి. సరైన గురువు దగ్గర తీసుకున్నప్పుడు దాని మీద, అందుకని కాస్త కొన్ని భయంగా ఉంటాయి. ఎందుకు గురువుగారు ఎంత కఠినంగా మాట్లాడతారు అని అంటారు కొంతమంది. ఒక్కోసారి నీకు భయంతో కూడుకున్న శ్రద్ధ ఒకటి ఉంటుంది, అర్థం చేసుకుంటూ వచ్చే శ్రద్ధ ఒకటి ఉంటుంది. ఈ రెండు మనిషికి ఇంపార్టెంటే. మా పిల్లాడిని ఎందుకండి కొట్టారు స్కూల్కి పంపిస్తే అని అంటే, కొట్టకుండా ఉంటే వాడు ఏదైనా రేపొద్దున ఏ తీవ్రమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతే తీవ్రవాది అవుతాడేమో వాడు. కాబట్టి కొన్ని నియమాలు ఏవైతే ఉన్నాయో అవి భయంతో ఉంటాయి, వాటికి ఆన్సర్లు ఉండవు. గురువు ఏదైనా చెప్తే చేయాలి అంతే, దానికి ఇంకా సెకండరీ ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు. కొన్ని అర్థవంతంగా చెప్తారు, అర్థం చేసుకునే మన పరిణితిని బట్టి, మన తాలూకా రిసెప్టివిటీని బట్టి. ఫండమెంటల్గా ఏ జెమ్ స్టోను
3 సంవత్సరాలే పనిచేస్తుంది, 6 సంవత్సరాల తర్వాత ఈ రాయి మార్చేసుకోవాలి, మళ్ళీ కొత్త రాయి కొనుక్కోవాలి అని చెప్పేదంతా మార్కెటింగ్ జిమ్మింగ్ 100%. కానీ రత్నాన్ని మన తాలూకా పరిస్థితుల ప్రకారం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఎట్లాగా? ఇప్పుడు చాలామంది వస్తారమ్మా, వాళ్ళ అమ్మగారు పంపిస్తారు, ఆ అబ్బాయి ట్రాక్ ప్యాంటు మామూలు షర్టు ప్యాంట్ వేసుకొని వస్తాడు, హాస్టల్లో ఉంటాడు, ఏదో 5,000 రూపాయలు 10,000 రూపాయలు హాస్టల్లో. మా అమ్మగారు తీసుకోమన్నారు, గురుగారు మీది ఏదో ఇంటర్వ్యూ చూసారంట, మీ వీడియో చూసారంట, స్టోన్ తీసుకోమన్నారు, ఆవిడ మాట్లాడారు, నన్ను డెలివరీ పంపించారు, రాలేని పరిస్థితి, ఇదిగోండి దీని అమౌంట్ అని చెప్పి తీసుకున్నారు. కరెక్ట్గా 3 ఇయర్స్ తర్వాత మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, 1,50,000 శాలరీ, మంచిగా నీట్ డ్రెస్లో ఒక చిన్న బండో కారో ఏదో కొనుక్కొని ఈఎంఐలో వస్తాడు. ఇక్కడి నుంచి తన యాస్పిరేషన్ ఏముంటుంది? తన తాలూకా జాబ్లో బెటర్మెంట్ కావాలి, తనకు మంచి అర్హత ఉండబట్టే కదా ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ జెమ్ స్టోన్ ఉంది తనకు సపోర్టివ్గా, తనకు అర్హత ఉంది. ఇంకా ఎదిగే అర్హత ఉన్న వాళ్ళకి పెరిగినప్పుడు తన ఇంట్లో కావాల్సిన అన్నీ సమకూర్చుకుంటాడా? మంచి ఇల్లు తీసుకుంటాడా? బండి ఉన్నోడు కారు తీసుకుంటాడా? కారు ఉండడం కొంచెం మంచి కారు తీసుకుంటాడా? ఎలా అయితే మనం అప్గ్రేడ్ చేసుకుంటున్నాం లైఫ్లో, జెమ్ స్టోన్ నిజంగా అవసరమైతే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. రత్నాన్ని మనం తీసుకున్న తర్వాత మన ఆర్థిక పరిస్థితి బాగుండి జీతం తీసుకునే పరిస్థితి నుంచి జీతాలు ఇచ్చే పరిస్థితిలోకి వెళ్ళాం. నా క్లయింట్స్ పెద్ద మంది, చాలా పెద్ద మంది, 1,500 మందికి జీతాలు ఇస్తాడు, నెల వస్తే 1,500 మెంబర్స్కి శాలరీస్ ఇస్తాడు. అలాంటి వ్యక్తి ఒక 10 లక్షలు 25 లక్షల రూపాయలు పెట్టి జెమ్ స్టోన్ కొనుక్కోవడం తప్పే ఉంది? తనకంత పొటెన్షియల్ ఉంది కదా. ఎన్ని మందితో మాట్లాడాలి, ఎంత వ్యవస్థను నడపాలి, ఎన్ని ప్రెషర్స్ వస్తాయి. మన ఉద్యోగం చేసుకుంటానే వాడు బాగాలేదు, వీడు బాగాలేదు, ఇది అదని ఒక్క సింగిల్ పర్సన్ మనం ఎంత ఇబ్బంది పడుతున్నప్పుడు అట్లాంటి వ్యాపార సామ్రాజ్యాలని అట్లాంటి వ్యవస్థలని నడిపేవాళ్ళు, వాళ్ళ ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది కదా. మనం ఉన్న పరిస్థితి ప్రకారం మనం వెళ్ళవలసిన స్థాయికి తగ్గట్టు మన రత్నధారణ నిర్ణయం ఉండాలి. ఇదంత విపులంగా చెప్పడానికి కారణం ఏంటంటే, గురుగారు మంచి స్టోన్ కావాలండి మాకని అడుగుతారు, మీ ఆర్థిక పరిస్థితి ఏంటి అది లెక్క వేసుకోవట్లా. అందరూ చేసే మిస్టేక్ ఇది, ఒక బ్లండర్ మిస్టేక్ ఇది. ₹1,00,000 స్టోన్ అంట నాకు పెట్టుకుంటే బాగుంటుందంట, ₹4 ₹5 వడ్డీలు తీసుకొచ్చేసి కట్టేసి వాళ్ళతో ఎంతమంది జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఈ రీతిలో. మన స్థాయి ఏంటి, మనం ఉన్న పరిస్థితి ఏంటి? ఎవరు వారు డబ్బుతో సంబంధం లేకుండా హ్యాపీగా ఉండవచ్చు, కానీ డబ్బు ఒక ప్రధానమైన అంశము. దాన్ని క్యాలిక్యులేషన్ లేకుండా కొనుక్కోవటంలోనే ఫస్ట్ మిస్టేక్ ఉంది. మనం మన తాగతు మించిన పనులు అట్లాంటి రెమెడీస్ వెనకాల వెళ్ళే మీదే తప్పు. వెళ్ళి కొనుక్కుంటునే వాళ్ళదే తప్పు, అమ్మే వాళ్ళ తప్పే కాదు. అసలు ఎప్పుడు ఉంటారు, ఇంతకు నేను చెప్పినట్టు గతంలో ఉంటారు, ఇప్పుడు ఉంటారు, రాబోయే కాలంలో కూడా ఉంటారు, గ్యారంటీ లేదు. ఎప్పుడు మిమ్మల్ని మభ్యపెట్టడానికో దారి తప్పించుకోవటానికో వ్యక్తులు అనేక రూపాల్లో వస్తానే ఉంటారు. విచక్షణ ఉండవలసింది మనకి. మనం ఉన్న పరిస్థితి ఏమిటి? సరైన గురువు అడిగేది ఇది, మీరేం చేస్తారు, మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, మీ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, అసలు మీ ఇంట్లో ఎన్ని మంది సంపాదిస్తున్నారు, ఎన్ని మంది అనుభవిస్తున్నారు వచ్చిన సంపాదన. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, కొంతమందికి స్త్రీలే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇప్పుడు జెంట్స్ ఏం ఐడియల్గా ఉంటున్నారు, లేకపోతే వీళ్ళు సంపాదించింది కూడా వాళ్ళు లాభ చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితిలో వాళ్ళ పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు, అందుకే అన్నాను ఇంతగా, జ్యోతిష్యం, వ్యక్తిగతం, అనేక రకాల పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ తెలుస్తాయి ఆస్ట్రాలజర్స్కి. వ్యక్తిగా ఆలోచన చేయకుండా శక్తిగా ఆలోచన చేసేవాడికి మాత్రమే సాధ్యమైద్ది. అట్లాంటి వ్యక్తి దగ్గరే మీకు సరైన బెనిఫిట్స్ వస్తాయి. లేకపోతే మీ ఆర్థిక పరిస్థితి ఎట్లాగో సంబంధం లేదు, మీరు అపోసొప్పో చేసుకోండి, జెమ్ స్టోన్ తీసుకొని పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ బాధతో వ్యధతో కొంటారు కదా, అది 100% పనిచేయదు. నాకు ఒకసారి ఒక పర్సన్ చెప్పారు, మా అమ్మగారు నాకు ఈ స్టోన్ ఇచ్చారు, ఈ స్టోన్ పెట్టుకున్న దగ్గర నుంచి నాకు వేరే రకమైన కోరికలు ఎక్కువైపోతున్నాయి అని. అంటే నిజంగా అలా కూడా స్టోన్ పెట్టుకోవడం వల్ల కోరికలు పెరుగుతాయి అంటారా? నెగిటివ్గా పాజిటివ్గా? నెగిటివ్గా పెరుగుతున్నాయి. వాస్తవానికి ఒక వ్యక్తి ధారణ చేసిన జాతిరత్నం ఇంకొకరు ధరించరాదు. ఓన్లీ బ్లడ్ లైన్లో మాత్రం ధారణ చేయవచ్చు. అవి కొన్ని రకాల జెమ్ స్టోన్సే ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఎవ్రీ సోల్, ప్రతి ఆత్మ ఇండివిజువల్ జర్నీ లైఫ్. మన తాలూకా కర్మల్ని ఇక్కడ అనుభవించడానికి, మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలను ఇక్కడ నేర్చుకోవడానికి మనం లైఫ్ తీసుకున్నాం. చాలా సందర్భాల్లో మనం అది విస్మరిస్తాం. అందుకనే కొంతమందికి చూడండి, డబ్బులు పోగొడతానే ఉంటారు. వీడు మోసం చేయడు, వీడు నా బామ్మరిది, వీడు నా ప్రాణ స్నేహితుడు, వీడైతే ఇంటి పక్కనే ఉండేవాడు 20-30 సంవత్సరాల నుంచి,
డబ్బు పైన చాలామంది ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు డబ్బులు సంపాదించలేక కాదు, డబ్బులు సంపాదించింది తమ కోసం ఉపయోగపెట్టుకోలేని వాళ్ళే ఉంటారు. Yes. మా నాన్నగారు సంపాదించలేకపోయారు, కారణాలు చెప్తారు పిల్లలు. మా మేనమావకి ఈ డబ్బులు పోగొట్టాడండి, ఆ డబ్బులు పోగొట్టాడండి, ఇదని. క్రమశిక్షణ లేదు. సరైన గురువు ఉంటే అన్ని రకాల క్రమశిక్షణలు నేర్పుతారు. వాస్తవానికి కుటుంబంలోనే ఇవి వస్తాయి, ఈ క్రమశిక్షణలు. అనేక కారణాల రీత్యా రాలేదు. వ్యక్తి తానుకున్న మానసిక వైకల్యాలు, అండర్లైన్ చేసుకోండి, మానసిక మనోవైకల్యాలు అని అంటాం. సమస్యలు మనకు బయటికి చెప్పే కొన్నే ఉంటాయి. ఇందాక నేను మీతో అన్నట్టు ఈ భూమి ఎప్పుడో ఆడవారి కన్నీటితో తడిచిపోయింది అన్నంత ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అని. మనోవైకల్యాలు ఎవ్వరికీ కనపడవు, అంతర్గతంగా ఉంటాయి, జాతక చక్రంలో ఇంకా సుస్పష్టంగా ఉంటాయి. వాటిల్ని ముందుగానే చూసి వాటికి తగిన పరిష్కార మార్గాలు చేసుకున్నప్పుడు మనకు సింపుల్గా అనిపిస్తుంది. నాలో ఉన్న చిన్న ప్రాబ్లం నాకేం ప్రాబ్లమే, అదేం లేదు, ఎవరికి తెలియదు కదా 4 గోడల మధ్యన అని చెప్పి. అలాంటి వాడికి పెళ్ళి అయితే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది, అలాంటి వాడికి పిల్లలు పుడితే ఆ పిల్లలు ఎంత బాధపడతారు. అమ్మాయి అయితే అబ్బాయి బాధపడుతున్నాడు, అబ్బాయి అయితే అమ్మాయి బాధపడుతున్నాడు. ఈ మానసిక వైకల్యాలు ఎవ్వరికి తెలియవు, అవి సమస్యలుగానే కనపడతాయి. దాని రూట్ కాజెస్ అన్నీ వాడి మైండ్లో ఉండే కాన్ఫ్లిక్ట్స్, ఇబ్బందులు, దోషాలు, రకరకాల విషయాలు. ఒక్కసారైనా ప్రయత్నం చేయకూడదు అనే చాలా రకాల నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి ఈరోజు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ ఉంది, ఒకసారి కదా ట్రై చేస్తే ఏం పోయింది, లాజికల్గా బాగుందిగా వినటానికి. అంటే స్టోన్ పెట్టుకున్నంత మాత్రాన ఎలా నెగిటివ్ వెళ్తారు? ఈ నెగిటివ్ పాయింట్ ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి, మీరు అన్నట్టు ఇంతగా బ్లడ్ లైన్లో కానీ, వ్యక్తి తన తాలూకా పరిస్థితులు, తన తాలూకా మానసిక స్థితులు, ఇక్కడ వారి తల్లే అయ్యారు కానీ మనం సోల్ స్టేట్లోనే మాట్లాడదాం. వారికి ఉన్న మానసిక వ్యధ, వారిపైన జనాలకున్న దృష్టి, వారు దానికి రియాక్ట్ అయ్యే పరిస్థితి. కొంతమంది ఉంటారమ్మా, సమస్య ఉంటుంది 24 hours సమస్యని తలుచుకునే వాళ్ళు ఉంటారు, తెలుసా మీకు? ప్రాబ్లం 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 ప్రాబ్లం, ఏదో వాళ్ళు నా గురించి అనుకుంటున్నారు. నిజంగా అనుకుంటున్నా సమస్యకు మించి బాధపడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా. అప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది, వాళ్ళ చుట్టూ ఆరా ఎలా ఉంటుంది, వాళ్ళు వేసుకున్న వస్తువులు, కేవలం ఈ ఉంగరాలకే కాదు, వాళ్ళ నగలు వేసుకున్నా సరే, కొంతమందికి నగలు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. వ్యక్తి తాలూకా నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ వాళ్ళు వాడే వస్తువులతో కూడా కొంత పర్సంటేజ్ మేరకు వేరీ అవుతాయి. ఇందాక మీకు చెప్పినట్టు ఎనర్జీ కంటామినేషన్స్ జరుగుండొచ్చు. దాంట్లో ప్రాబ్లం ఇది, కానీ ప్రాబ్లం తాలూకా డయాగ్నోసిస్ మనం లోతుగా తెలుసుకోవాలి. మా అమ్మగారి దగ్గర నుంచి ఒక ఉంగరం వచ్చిందండి, నేను ఉంగరం పెట్టుకుంటే నాకు కాస్త విపరీతమైన ఇవి వస్తున్నాయి అన్నారు. దానికి 2 రీజన్స్ అయి ఉండొచ్చు. ఒకటి, వారి అమ్మగారి తాలూకా మానసిక పరమైన అంశంలో ఇబ్బందులు, అవి జెమ్ స్టోన్తో క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. లేకపోతే ఆ పర్టికులర్ జెమ్ స్టోను నెగిటివ్ గ్రహానికి సంబంధించింది అయి ఉంటే, అది బ్యాడ్ పొజిషన్లో ఉండి బ్యాడ్ థింగ్స్ని ఇంకా ఎలివేట్ చేసేటట్టు ఉంటే అది ఆయన పెట్టుకుంటున్నారు, అది ఇంకా రైజ్ అవుతుంది. దానికి వ్యక్తి గుణమార్పు జరగాలి. జాతక పరిశీలన చేసేది గుణమార్పు. చాలామంది నా ఆస్ట్రాలజికల్ కన్సలేషన్ టేబుల్ మీదే చేసిన వాళ్ళు ఉన్నారు, కన్నీళ్ళు పెట్టుకుని. కరెక్ట్ గురూజీ మీరు చెప్పింది, అసలు ఇప్పుడు వరకు ఈ టాపిక్ నాకు చెప్పలేదు, నా తప్పుని నేను ఇట్లాగా ఇది చేయలేదు, ఎవరు నాకు ఇంత పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నా వయసు నాది ఎంతోనా సరే ఇంత ఓపెన్గా అసలు నాకు మీ దగ్గర నాకు ఓపెన్ అయ్యి చెప్పుకోవాలనిపించింది అని. మానసిక పరంగా ఉండే అనేక రకాల మట్టాలకి లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్లో ఉండే అనేక రకాల దోషాలు దాంట్లో ఉండిపోతాయి. వాటిని మనం కొన్ని అర్థం చేసుకొని మార్చుకోవాలి, కొన్ని సాధన చేసుకొని మార్చుకోవాలి, కొన్ని ఖచ్చితంగా రత్నాలు ధారణ చేసే మార్చుకోవాలి. మోటివేషన్ ఎంతో కాలం ఉండదు, అనిపిస్తుంది. మాటలు మనలో మార్పు తీసుకొచ్చేస్తున్నాయో అన్న ఒక ప్రేరేపణ, ఒక రకమైన ఇల్యూజన్ కల్పిస్తుంది, కానీ యాక్షన్సే సాధనే. అందుకే చిన్న చిన్న సాధనలే చెప్తారు గురువు. అన్నప్రసన్న రోజే ఎవరు ఆవకాయ పెట్టరు, అట్లాగే చిన్న చిన్న సాధనలు, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మంత్ర సాధన, 2 అక్షరాల మంత్రం చాలమ్మా వ్యక్తి తాలూకు జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అది రివర్స్లో రామ, ఒక వ్యక్తి తాలూకా జీవితాన్ని కంప్లీట్ డైమెన్షనల్ షిఫ్ట్ చేసింది. ఈరోజు రామాయణం వచ్చింది. ఏదో చేసేయాలి, పెద్ద పెద్దవి చేసేసేయాలి, ఎవరు పూజించిన దేవతలను పూజించాలి, ఏదో చేయాలి, చంద్రమండలంలోకి వెళ్ళాలి, ఎక్కడికో పలానా క్షేత్రం అంట, ఇది మానేస్తాను, అది మానేస్తాను, ఇంత చేస్తాను. ఏముద్దు, శ్రద్ధ పెట్టి 2 అక్షరాల మంత్రం గురువు ద్వారా తెలుసుకొని చేయండి, జపం చేయండి. జీవితం ఎందుకు మారదో చూద్దాం. మారిన వాళ్ళు ఉన్నారుగా మన ముందే. అలాగే ఇవాళ రేపు సెలబ్రిటీలు
విపరీతంగా రాళ్ళు ధరిస్తున్నారు, రత్నాలను ధరిస్తున్నారు. ముఖ్యంగా మీరు అన్నట్టు ఎల్లో సఫైర్ ఎక్కువ మంది ధరిస్తున్నారు. దాదాపుగా చాలా మంది వీళ్ళకి మనం చూడొచ్చు. అంటే ఎవరైనా ధరించవచ్చు అని ధరిస్తున్నారా, కేవలం వాళ్ళ జాతక ప్రకారం అది సెట్ అయితేనే ధరిస్తారా? అలాగే ఇంకొక ప్రశ్న, చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, మరి అలాంటి వాళ్ళకి రత్నం ఎలా తెలుస్తుందంట? డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి జాతక పరిశీలన విషయంలో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి అంత వచ్చిన డేటా అంతా రాదు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే జాతక చక్రం చార్ట్ వస్తుంది. జాతకం చూడటం అంటే నథింగ్ బట్ క్యాలిక్యులేషన్స్. మీరు పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్, లొకేషన్ ప్రకారం అప్పుడు గ్రహాల తాలూకా స్క్రీన్ షాట్ ఒక ఫోటో తీసామనుకోండి కింద నుంచి, ఆ గ్రహాలు ఏ ప్లేస్మెంట్లో ఉన్నాయో అదే మీ బర్త్ చార్ట్. గ్రహాల కంటిన్యూస్ మూమెంట్ ఉంటాయి కాబట్టి 12 భావాలు, ఈ 12 ప్లేసెస్లో ఉన్న ప్లానెటరీ పొజిషన్కి సంబంధించిన ప్లేస్మెంట్ని బట్టి, వాటి మూమెంట్స్ని బట్టి కొన్ని డిఫాల్ట్స్ ఉంటాయి వ్యక్తికి. ఆ డిఫాల్ట్స్ నుంచి తన లైఫ్ మేకింగ్కి, తన బెటర్మెంట్కి ఏది అడ్డుపడుతుంది అన్నది చూసి డయాగ్నోసిస్ చేసి అండర్స్టాండ్ చేసుకొని దాన్ని పాయింట్అవుట్ చేయటమే ఆస్ట్రాలజీ. సింపుల్ వర్డ్స్లో, అంతకు మించి ఇంక సూపర్ సైన్స్ ఏం లేదు. మన జీవితం ఎట్లా ఉంటుందో ఈయనేం చెప్తాడా అని చెప్పి నిరంతర ప్రయాణం చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉండొచ్చు కాక, ఆస్ట్రాలజీ చార్ట్ ఈస్ నథింగ్ బట్ మీ తాలూకా ప్లానెటరీ ట్రాన్సిట్ని అక్కడ మ్యాథమెటికల్గా చూపించేది ఆస్ట్రాలజికల్ చార్ట్. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉన్న వాళ్ళకి బాగా వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ లేని వాళ్ళకి న్యూమరాలజీ లేదా పామిస్ట్రీ దాని ప్రకారం చూసుకుంటారు. ఏదైనా సమస్య, రాబోయే సమస్య నుంచి తప్పించుకోవాలి, ఉన్న జీవితం ఇంకాస్త బాగుండాలి, ఈ రెండే కోరికలు కదా వ్యక్తికి. దీని తర్వాత వచ్చేవి రెమిడియల్ థింగ్స్, నివారణోపాయాలు. ఇందాక మీకు చెప్పినట్టు ఒక ఆలయ సందర్శనమో, ఒక మొక్కని నాటమో, లేదా ఒక చెట్టు వేరుని దగ్గర పెట్టుకోవటమో, లేదా ఒక మంత్ర సాధన చేయటమో, ఇట్లా రకరకాల నివారణోపాయాలు ఉన్నాయి. ఈ నివారణోపాయాల్లో కల్లా అత్యంత శ్రేష్టమైనది జాతిరత్న ధారణ. జాతిరత్న ధారణలో కూడా ఇంతాక చెప్పినట్టు ఎల్లో సఫైర్లో శ్రీలంకన్ ఎల్లో సఫైర్ బాగా డిమాండ్, రేర్ కాబట్టి సెలబ్రిటీస్ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో తీసుకుంటున్నారు. గాయత్రి డైమండ్స్ కూడా చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. లెట్ us నాట్ టేక్ దేర్ నేమ్స్. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో పెడుతున్నారు. ఇప్పుడు ఒక 10 crores 20 crores క్యాష్ క్యారీ చేయడం కష్టం, కానీ ఒక స్టోన్ క్యారీ చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ ఐడెంటికల్గా ఏ వేలుకి మనం స్టోన్ పెట్టుకున్నా కనపడదు, కానీ ఇండెక్స్ ఫింగర్కి పెట్టుకుంటే కనపడుతుంది. ఇండెక్స్ ఫింగర్కి ఉన్న ఒకే ఒక ప్లేస్మెంట్ ఎల్లో సఫైర్. సో ఎల్లో సఫైర్ బిగ్ సైజ్ తీసుకుంటున్నారు, మంచి సైజు. ఇందాక మీకు చెప్పినట్టు 100,000 మందికి జీతాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గురుగ్రహము, ఆర్థిక ప్రగతి, మనం చేస్తున్న ప్రొఫెషనల్ ఉంటుంది చూసారా, వ్యక్తి తాను సంపాదించుకున్న ప్రజ్ఞతో తను ఏర్పాటు చేసుకునే బ్రతుకు తెరుగు, అది ఉద్యోగం లేదా వృత్తి వ్యాపారం. దాంట్లో ప్రగతి కోసం, డెవలప్మెంట్ కోసం, ఆ డెవలప్మెంట్కి కొలమానం లేదు. మనం ఇండియాలో చేస్తున్నాం, వేరే కంట్రీస్లో విస్తరించవచ్చు, మనకు ప్రపంచం అంతా విస్తరించవచ్చు. ఈరోజు అంతా టెక్నాలజీ ఉంది. ఒకప్పుడు ఏదైనా ఐటెం పంపించాలంటే మనం వెళ్ళి ఇచ్చే పరిస్థితి, ఈరోజు కూర్చొని కొరియర్స్లో పంపించేస్తాం. యూఎస్లో ఐటెంకి ఎక్కడ తెచ్చుకోవచ్చు, ఇక్కడ ఐటెం యూఎస్ పంపించవచ్చు, చాలా పెరిగిపోయింది కదా. సో మనం ఆ జాతిరత్నాన్ని, కనకపుష్యరాగం జాతిరత్నం ఏదైతే ఉన్నదో అది మన తాలూకా ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కోసం, అలాగే కిడ్స్, సంతానకారకుడు, రాజయోగ కారకుడు, గురుగ్రహం కాబట్టి ఒక్క గురువు బాగుంటే స్టూడెంట్స్ ఎట్లా బాగుంటారో క్లాస్ రూమ్లో, చాలా ఆస్ట్రాలజికల్ చార్ట్స్లో గురువు ఒక్కడు బాగుంటే వాళ్ళన్నిటిని నెట్టుకొచ్చేస్తారు. ఎందుకు అని అంటే దీంట్లో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. 99% ఇప్పుడు సమాజంలో డబ్బు ఒకటి ఉంటే చాలు, నెట్టుకొచ్చేయచ్చు ఎటువంటి సమస్యనైనా. కానీ వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ తాలూకా మానసిక వైకల్యాలు, వాటి తాలూకా రియల్ క్యారెక్టరిస్టిక్ వాళ్ళ భార్యలకి, పిల్లలకి తెలుస్తుంది. మనకు కనపడేది డబ్బే. అందరికీ కావాల్సింది మెటీరియల్ కావాలి. కానీ చాలామంది ఉన్నారు, మానసిక ప్రశాంతత, మనశ్శాంతి కావాలి గురూజీ మాకు. డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు, కోటాను కోట్లు డబ్బులు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, డబ్బులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. మానసిక ప్రశాంతతకి మించిన ఆస్తి మరొకటి లేనేలేదు. 100,000 కోట్ల రూపాయలు, లిటరల్లీ 1000 కోట్ల రూపాయల అధిపతి కూడా ఉన్నారు, నాకు మానసిక ప్రశాంతత లేదు అని. వాళ్ళ లైఫ్ పార్ట్నర్తోనో వాళ్ళకి ఏదో సమ్ పర్సనల్ ప్రాబ్లం. వ్యక్తిని మొక్కై వంగంది మానై వంగున అని ఒక మాట ఉంది. మనం ముందుగానే అడ్రస్ చేస్తే ప్రాబ్లమ్స్ని, మూన్ స్టోన్ అని ఒక జెమ్ స్టోన్ ఉంది, జాతి చంద్రకాంతం అని, అది మానసిక మట్టంలో చాలా చక్కటి మార్పుని తీసుకురాగలదు. వెంటంటే ఒక స్టోను ఏంటి ఇలాగ చెప్తున్నారు గురువుగారు, అంత చేంజ్ తీసుకురాగలదని. మీరు ఎప్పుడైనా
ఒక చిన్న రీసెర్చ్ కండక్ట్ చేయండి, మీ దగ్గర ఉన్న మెంటల్ హాస్పిటల్స్కి వెళ్ళండి, ఫుల్ మూన్ డే పౌర్ణమికి అమావాస్యకి 2 సార్లు వెళ్ళి విజిట్ చేయండి, వాళ్ళ ఒక సర్జ్ ఆఫ్ ఎనర్జీ డిఫరెన్స్ మీరు కనిపెట్టగలుగుతారు. ఇది ప్రాక్టికల్గా ఎవరైనా వెళ్ళొచ్చు. మూను డైరెక్ట్లీ మానసిక పరమైన అంశములకి కనెక్ట్ అయి ఉంటాడు. ఎలా వస్తుంది వాళ్ళకంత సర్జు? చాలామందికి కూడా అమావాస్యకి పౌర్ణమికి వచ్చేసేపాటికి వాళ్ళ తాలూకా మైండ్ డిస్టర్బెన్స్ అవుతామండి. ఇలాంటిది మనం మూన్ స్టోన్తో అడ్రస్ చేయొచ్చు. పౌర్ణమికి సంబంధించిన మెడిటేషన్స్ చేయొచ్చు. మిల్క్, పాలతో కూడా ఒక క్రియ ఉంది. మనం ఫుల్ మూన్ డే పాలు పెట్టుకొని ఆ మూన్ లైట్కి ఎక్స్పోజ్ చేసి తాగటం వల్ల మనలో మూన్ ఎనర్జీస్ వస్తాయి. అన్నీ సైంటిఫికల్గా ప్రూవ్ చేయలేనప్పటికీ బియాండ్ సైన్స్ మనకు అనుభవంలోకి ఉంది కదా. అమ్మ చేతి వంట మనకి ఆ తృప్తి, ఆ మాధుర్యం మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఎవరు సర్టిఫికేట్ ఇచ్చేది? ఇంకొకరు ఎందుకు సర్టిఫికేట్ ఇవ్వాలి? మా అమ్మగారి చేతి వంట నాకు తృప్తిగా ఉంది, నాకు తెలుస్తుంది, ఎవరు చేసిన ప్రపంచంలో అవ్వట్లేదు. ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నది అమ్మవారే క్రియేట్ చేసింది. అమ్మవారి క్రియేషన్లో ఉన్న రత్నాన్ని మనం సరైన పద్ధతిలో ధారణ చేసినప్పుడు బెనిఫిట్స్ వచ్చినవన్నీ మనం ఎందుకు హీనంగా చూడాలి? బెనిఫిట్స్ రాలేదని మనం ఎందుకు బాధపడాలి? మరి ఇన్ని స్టోన్స్ ఎందుకు ధరించడం? నవరత్నాలు అని ఉంటాయి కదా, ఆ 9 నవగ్రహాలు 9 కాబట్టి ఒక్కటే దాంట్లో ఉంగరంలో పెట్టుకుని అందరూ ధరించేస్తే సమస్యలే ఉండవేమో కదా. ఇది వ్యాలిడ్ క్వశ్చనే. నవరత్నాలు ఉంగరం ధారణ చేసినప్పుడు చిన్న 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 జెమ్ స్టోన్స్ అన్నీ కలిపి ఒక బాక్స్లో ఒక డిజైన్లో పెడతాం. జెమ్ స్టోన్ మనకి జాతకరీత్యా కావాల్సిన దాన్ని 3 క్యారెట్స్ 5 క్యారెట్స్ అట్లాగా ఇండివిజువల్గా ఒక ప్లేస్మెంట్లో పెడతాం. మన తాలూకా వీన్స్ మన చేతుల నుంచే కర్మలు చేస్తాము, పనులు చేస్తాం కాబట్టి మనకి ఎనర్జీస్ అన్నీ హ్యాండ్స్లో నుంచి ఒక్కొక్క ప్లేస్మెంట్ మనకు పామిస్ట్రీలో బాగా ఉంది. ఒక్కొక్క వేలికి ఒక్కొక్క నేమ్, ఆ నేమ్కి సంబంధించిన ప్లానెట్. కాబట్టి మన రత్నాలు కూడా ఎక్కడ ధారణ చేయాలన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కంట్లో వేసుకునే డ్రాప్స్ నోట్లో వేసుకోకూడదు కదా. నోట్లో తినేది లోపలికే వెళ్తుంది కదా, ముక్కు రంధ్రాలు కూడా లోపలికే కనెక్ట్ అవుతుంది, ముక్కులో వేసుకోవట్లేదు కదా. ప్రతిదానికి ఒక పద్ధతి, నియమము, విధానము ఉన్నది. ఆ విధానం మనకు తెలియక మనకు నచ్చింది చేసేసి మనకి ఇట్లా అయిపోతుందని మనకు అనిపిస్తుంది. కానీ వాస్తవంగా విధానం పాటించిన వాళ్ళు ఎవ్వరికి అట్లా అనిపించట్లా. మా దగ్గర విధానపూర్వకంగా ధారణ చేసే వాళ్ళు ఎవ్వరికి ఈ క్వశ్చన్స్ లేవు, ఈ సమస్యలు లేవు. మీరు అవుట్ ఆఫ్ సొసైటీ నుంచి అడుగుతున్నారు కాబట్టి, రాగా అడుగుతున్నారు కాబట్టి నేను కూడా రాగానే సమాధానం చెప్తాను. జనాల ప్రశ్నలే మా ప్రశ్నలు. అలాగే కరంగలి మాల అసలు విపరీతమైన ట్రెండ్లో ఉంది ప్రజెంట్. అంటే సెలబ్రిటీస్ సైతం, తమిళ్ సెలబ్రిటీస్ ఎస్పెషల్లీ మేము ధరించాం, దీనివల్ల మాకు సక్సెస్ వచ్చిందని చెప్పడం. సో హోల్ ఓవర్ ఇండియా ఇప్పుడు ప్రజెంట్ ఈజ్ ట్రెండ్ అని చెప్పాలి. సో ఎందుకు కరంగలి మాలకి అంత స్పెషల్? మీ దగ్గర కూడా సేల్స్ విపరీతంగా ఉన్నాయి దానికి సంబంధించి. ఎందుకు అంత డిమాండ్? నిజంగా కరంగలి మాల ధరించిన వాళ్ళకి ఆ ఫలితాలు వచ్చాయంటారా? కరంగలి మాల కేవలం ఒక ఇండస్ట్రీకి సంబంధించిన అంశం కాదు. ఈరోజు టాలీవుడ్లో, మలయాళం ఇండస్ట్రీ, కొన్ని మంది మీకు చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది, హాలీవుడ్లో కూడా స్టార్స్ మేము మా గాయత్రి డైమండ్స్ నుంచి కాలిఫోర్నియాకి, యూఎస్ఏకి, డల్లాస్కి చాలా దూరం కూడా పంపించినవి ఉన్నాయి. భారతీయ జ్యోతిష్య విజ్ఞానానికి కరంగలి అయితే కొత్త కాదు, కానీ జనాలకి ఇప్పుడు తెలిసింది. చాలామంది పీపుల్కి మీడియా ఉపయోగం వల్ల తెలిసింది. చెట్టుల తాలూకా వేర్లు, ఇంతకు నివారణ ఉపాయాల్లో చెప్పాను చూసారా, చెట్టు తాలూకా వేరు కాండాలని మన తాలూకా గ్రహ నక్షత్రానికి సంబంధించిన సమస్యలకి నివారణ ఉపాయాలుగా యూజ్ చేసుకోవటం ఎప్పటి నుంచో ఉంది. ఇది భారతీయ జ్యోతిష్య విజ్ఞాన శాస్త్రానికి ఏమాత్రం కొత్తది కానే కాదు. కానీ ఇప్పుడు ప్రాచుర్యం ఎక్కువ పెరిగింది. ఇది జమ్మి జాతికి సంబంధించిన వృక్షకాండం. మామూలుగా మనం చెట్టు చూస్తాం కదా, ఏదన్నా ఒక మన సైట్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, అక్కడ ఒక వేప చెట్టు, జమ్మి చెట్టు, ఏదో దైవీ శక్తి, దైవీ వృక్షాల కింద కొన్ని ఉంటాయి. మనకు వేప చెట్టే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా నాళ్ళ నుంచి ఉంది, మనం ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తారు, వెంటనే వెళ్ళి కట్ చేయరు, దానికి ఒక పూజ ఉంటుంది. ఆ పూజ చేసి అప్పుడు దాన్ని తొలగించే ప్రక్రియ ఉంటుంది. అంటే మనం ఏం తెలుసుకుంటున్నాం, మన భారతీయ సాంప్రదాయంలో మన చుట్టూతో కనపడతా ఉన్న సకల ప్రాణికోటిలో జీవశక్తి, ప్రాణశక్తి ఉంది. అదే దైవస్వరూపం. మనకి దైవం కానిది ఏది లేదు. వరాహం, పంది కూడా మనకి దైవమే, కానీ అది తినేది అశుద్ధం కదా. దైవం మనం అన్నిట్లోనూ చూస్తాము, మన తాలూకు ఔన్నత్యం అదే. ఈ చెట్టు వృక్షకాండము
కొన్ని ఇయర్స్ తర్వాత ఇది ఒక సపరేట్ జాతికి సంబంధించిన చెట్టు, మామూలు చెట్టు కానే కాదు. ఇది ఇండోనేషియాలో మన నల్లమల ఫారెస్ట్లో కొంత డిపాజిట్ ఉంది. ఆల్రెడీ ఇండోనేషియన్ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసేసింది. వెర్రిగా దీన్ని కట్ చేయటం స్టార్ట్ చేశారు. గ్లోబల్ మార్కెట్లో మేము థర్డ్స్ లార్జెస్ట్ కరుంగల్ ఎక్స్పోర్టర్గా చెప్తున్నాను. ఆ ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి 100 ఇయర్స్ దాటిన తర్వాత మాత్రమే దాని ట్రంక్ అంటే కాండం యొక్క సెంటర్ పార్ట్ పెన్సిల్ ఎట్లా అయితే ఉంటుందో మీకు బ్లాక్ కలర్లో, అట్లాగా బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. అన్ని చెట్లకి ఉన్నట్టుగానే దైవీ శక్తి దీనికి కూడా ఉన్నది. దీనికి ఒక పర్ఫెక్ట్ ప్రొసీజర్ ప్రకారం, ఒక విధానం ప్రకారం ఆ ట్రంక్ని తీసుకొని వచ్చి దాన్ని బీట్స్గా, నాట్ ఓన్లీ బీట్స్, ఇంకా వాటితో పిరమిడ్స్, నెక్స్ట్ విగ్రహాలు, ఇట్లా రకరకాల దైవీ వస్తువులు తయారు చేస్తుంటారు. ఆ మాలను మనం న్యాచురల్ వైబ్రెన్స్, ప్రకృతిలో ఉన్న స్వరూపంగా ఉన్న ఆ కాండాన్ని తీసుకొచ్చి మనం మాలలుగా తయారు చేసుకొని ధారణ చేసినప్పుడు అగైన్ వీఆర్ అడ్రస్సింగ్ ద న్యాచురల్ పవర్. వుడ్, వృక్షకాండంలో ఉన్నది వుడ్డే. టెక్నికల్గా ఇట్ ఈజ్ అన్ వుడ్. కరుంగలి ఈజ్ అన్ వుడ్. కరుంగలి నేము ఆ ఒక చెక్కకి పెట్టిన పేరు. దాన్ని మనం విధానపూర్వకంగా తంత్ర మంత్రశాస్త్రాల విధానంలో మన సుబ్రహ్మణ్య స్వామి తాలూకా స్వరూపంగా చూసుకొని దాన్ని ధారణ చేసినప్పుడు బయటికి ఆటోమేటిక్గా, ఇంతకు నేను జెమ్ స్టోన్స్ పెట్టుకుంటే ఎట్లాగా వచ్చి చెప్తున్నారు, పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నాయి, అందరూ చెప్తున్నారు మా జీవితాలు డైమెన్షనల్ షిఫ్ట్ అయిందని, కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటున్నారు అని అంటున్నారు. ఇది కూడా అట్లాగే జరిగింది. కరుంగలి కూడా అట్లాగే జరిగింది, జరుగుతూ ఉన్నది. అయితే ఈ కరుంగలి మాలలో కొన్ని అంటే ఒరిజినల్ లేనివి కూడా ఉన్నాయి. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ నిజంగా అర్థం కావట్లా. ఇప్పుడు నా దగ్గర ఈ మాల ఉంది, ఇది ఒరిజినల్లా కాదు అసలు ఎలా తెలుసుకోవాలి? 1500 రూపాయలకు దొరికే మాల ఉంది, 100 రూపాయలకు కూడా దొరుకుతుంది. అదే మాల 3500కి అమ్ముతున్నారు. ఎట్లా తెలుసుకోవాలంటారండి? ఒరిజినల్ కరుంగలి మాల ఇంతకు మీకు చెప్పిన వృత్తాంతం ప్రకారం జంబి జాతికి సంబంధించిన వృక్షకాండము 100 ఇయర్స్ దాటిన తదుపరి బ్లాక్ కలర్లో ఒక టెంట్ అయిన సెంటర్ పార్ట్ నుంచి బీట్స్గా కట్ చేసుకొని శాస్త్రీయ విధానంలో మంత్ర తంత్ర శాస్త్రాల ప్రకారం పూజను ఆచరించి ఇచ్చే మాలే ఒరిజినల్ మాల. ఇలాంటి ఒరిజినల్ మాల మీకు 1500 బిలో దొరకదు. ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్. కొంతమంది దేవాలయాల్లో కూడా 2000 రూపీస్ అబో అని సేల్ చేస్తున్నారు. ఇది ఒరిజినలా కాదని ఎలా తెలుసుకోవాలి? ఇది $1 మిలియన్ క్వశ్చన్. నిజంగా మీరు అన్నట్టు 100 రూపాయలకు కూడా ఇస్తున్నారు కదండి, అది నల్లగానే ఉంది కదా, ఇది కూడా నల్లగానే. దీంట్లో అనేక రకాల డూప్లికేట్స్ ఉన్నాయి. దీన్ని మేము మా ల్యాబొరేటరీలో ఎవ్రీడే టెస్ట్ చేస్తూనే ఉంటాం. కొన్ని చెక్కలకి, ప్లైవుడ్ చెక్క ఏముంది మనకు తక్కువ దొరుకుతుంది, దాని మీద బ్లాక్ పెయింట్ వేస్తున్నారు. కొంతమంది ప్లాస్టిక్తో తయారు చేస్తున్నారు. చైనా నుంచి కొన్ని వస్తున్నాయి, ప్లాస్టిక్ బాల్స్కి చుట్టూతా పెయింట్స్ వేసి ఇస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఒరిజినల్ కరుంగలి అవునా కాదో తెలుసుకోవాలంటే అల్టిమేట్ టెస్ట్ వాటర్ టెస్ట్ కూడా కాదు. వాటర్ టెస్ట్ ఏమంటున్నారంటే వాటర్లో నానబెట్టండి బ్లాక్ కలర్ వస్తుందని. దాని వెనకాల ఉన్న లాజిక్ ఏం లేదు. ఒరిజినల్ అయితే వుడ్ మొత్తం బ్లాక్గానే ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కొంత కలర్ చేంజ్ అవుతుంది. అది ఒక రకమైన వ్యాలిడ్ టెస్టే. కానీ ఈరోజు డూప్లికేట్స్ ఎక్కువైనాయి. ఏదైనా అంత రత్నాల్లో ఇంతకు మనం ఎలాగా న్యాచురల్ జెమ్ స్టోన్స్లో బోల్డ్ రకాల సింథటిక్స్ వచ్చేసినాయి, న్యాచురల్గా దగ్గరగా ఉండేటట్టు తయారు చేస్తున్నారు. దేనికోసం? డబ్బుల కోసం. ఇది ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. దేశ విదేశాల్లో ఖండాలు దాటిపోయి దీని తాలూకా ఖ్యాతి ఈరోజు తెలిసింది మీడియా వల్ల, అనేక రకాల వీడియోస్ వల్ల. దీన్ని ఒరిజినల్ టెస్ట్ చేసుకోవాలంటే ఒకటే పద్ధతి, బ్రేక్ చేసి టెస్ట్ చేసుకోవడం. బ్రేక్ టెస్ట్ మేము మా గాయత్రి డైమండ్స్లో మాల తీసుకున్న ప్రతి ఒక్కరికి ఒక 5 ఎక్స్ట్రా బీట్స్ ఇస్తున్నాం. మీకు ఇచ్చిన ఎక్స్ట్రా లూజ్ బీట్స్ అయినా పగలగొట్టుకోవచ్చు, లేకపోతే మాల్లో ఏ బీడ్ అయినా సరే పగలగొట్టుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు. బ్రేక్ చేసి లోపల వుడ్ ఏ కలర్లో ఉంది, అది అసలు వుడ్డా కాదా, పగలగొట్టిన తర్వాత సానకి, అందరి ఇంట్లో రోళ్ళు ఉంటాయి కదా, సానే అది గరుగ్గా ఉంటుంది, దాని మీద రబ్ చేసి చెక్ చేయండి. అంటే ఒరిజినల్ ధారణ చేసామా లేదా అన్న శంక ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరీక్షను చేసుకుంటే తెలిసిపోతుంది. దీన్ని ఇలా చూసి మాత్రం చెప్పే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే జెమ్ స్టోన్స్ లాగా దీనికి క్లారిటీ లేదు. ఇది క్లోజ్ బాడీ, ఒపెక్ బాడీ. ఏ పూసైనా నల్ల పూసల్ని కరుంగలి అని చెప్పేసి సేల్ చేస్తున్నారు. డూప్లికేట్ వాటిని 1500 2000 అమ్మే వాళ్ళు ఉన్నారు. ధర ప్రాతిపదికన కూడా తెలుసుకోలేము. ఒరిజినల్ అయితే ఖచ్చితంగా 1500 రూపీస్ ఉందా అన్నారు గురూజీ, 1500 అమ్మేవాడు ఒరిజినల్ అంటానికి కూడా లేదు. సో ధర ప్రాతిపదికన కాకుండా స్టోన్స్లో కూడా నేను ఇదే చెప్తాను. ఒక స్టోన్ని వాళ్ళు అమ్మే రేటు ప్రకారం కాదు, దానికి వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషను, మీకు వాళ్ళు ఇచ్చే గ్యారంటీ,
దాని గురించి మీకు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, దాని గురించి రియల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్న దాన్ని బట్టి మనం వాళ్ళ దగ్గర తీసుకోవాలి లేదా అని నిర్ణయం 100% మన స్వేచ్ఛే. దాన్ని ఎవరూ డిసైడ్ చేయకూడదు. ఏ దైవీ వస్తువు కొనుక్కోవాలనుకున్నా సరే మీకు ధర ప్రాతిపదిక కాకూడదు. తక్కువ డబ్బులకు వస్తుందని చెప్పేసి డూప్లికేట్స్ రావనేం లేదు, ఎక్కువ డబ్బులకు అమ్మే వాళ్ళు ఒరిజినల్ అమ్ముతారని లేనే లేదు. ఇలాగ వ్యాలిడ్గా మీరు టెస్ట్ చేసుకోండి, ప్రాబ్లం వస్తే నాకు ఇచ్చేసేయండి, రిటర్న్ తీసుకుంటామని అని ఎక్కడైతే గ్యారంటీ ఉందో అక్కడ తీసుకున్నారు. అప్పుడు మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ కావాలంటే మా వెబ్సైట్లో ఉంటుంది www.gayatrigems.com. ఏ మాలకైనా సరే సర్టిఫికేట్ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బీట్స్ ఇస్తాం. ఆ బీట్స్ని మీరు అవి పగలగొట్టుకొని టెస్ట్ చేసుకున్న సమ్మతమే, లేదు మాల్లో నాకు పగలగొట్టేస్తాను సార్. మీరు ఒకసారి చూపిస్తారా ఎలా టెస్ట్ చేయాలి ఏంటి అనేది కూడా ఒక్కసారి బ్రేక్ చేద్దాం, దీన్ని బ్రేక్ చేసి ఇప్పుడే చూద్దాం. అంటే ఇన్ని పూసలతోనే మాల అల్లాలి అని 108 పూసలు ఉంటాయి, 109 పూసలు ఉంటాయి కదమ్మా దీంట్లో. 108+109. ఇది దేనికోసం 108 పెడతారు? జపం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 108 అయిపోయిన తర్వాత జప సంఖ్య ఇక్కడికి వస్తాం గురుస్థానానికి, మళ్ళీ రివర్స్లో తిప్పాలి. ఇది జపం గురువు నేర్పిస్తే ఇట్లాగే నేర్పిస్తారు. చాలామంది దీన్ని దాటి కూడా చేస్తారు, అది చేయకూడదు. ఇది గురువు బీడ్ అంటారు, కొంతమంది మేరుపూస అని కూడా అంటారు. దీంట్లో 108 పూసలు ఉన్నాయి. మన సందేహం నివృత్తి అవ్వాలి కదా. ఫస్ట్ ఒరిజినల్ వేసుకున్నావా డూప్లికేట్ వేసుకున్నావా అన్న ఆ మానసిక శంకతో ఉండే కన్నా పరీక్ష చేసుకోవాలనుకుంటున్నాం కదా, పరీక్ష చేసుకోవాలనుకున్నప్పుడు పగలగొట్టాల్సిందే. పగలగొడితే మరి సంఖ్య తగ్గిపోయింది అంటే ఎక్స్ట్రా బీట్స్ ఉన్నాయిగా. 30 రూపాయలు ఇచ్చామనుకోండి, బయట పూసల దాంట్లో ఎక్కిచ్చే వాళ్ళు ఉంటారు. 30 ఇచ్చేటట్టు 60 ఇద్దాం, సంతోషంగా చేస్తాడు. పొద్దున్నే వెళ్దాం, ఫ్రెష్ మైండ్తో ఉంటాడు. వెళ్ళి బాబు మాల తెగిపోయింది, 2 పూసలు తగ్గినాయి, ఎక్కిచ్చు. 60 కాబట్టి 100 రూపాయలు ఇచ్చి దండం పెట్టేసి రావడంలో తప్పే ఉంది, నివృత్తి అయిపోతుంది కదా క్వశ్చన్. మనం దానికి ఏదైనా సత్యం తెలుసుకోవాలనుకుంటే ముందు మనం దాని గురించి లోతైన అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకొని అప్పుడు యాక్షన్ చేయాలి, దాని మీద కర్మ చేయాలి, సాధన చేయాలి. సాధన చేయకుండా చేత్తోనే పట్టుకొని అందరూ మోసగాళ్ళే, కరుంగలి మాయ, కరుంగలి కరెక్ట్ కాదు, కరుంగలి గురించి నిజాలే మీకు తెలియవు అని ఇట్లాంటి వీడియోలు జనాల్లో అజ్ఞానం చాలా ఫాస్ట్కి వెళ్తుంది, జ్ఞానమే చాలా స్లోగా వెళ్తుంది. మనకు సందేహం ఉంది అంటే నివారణ అయిపోవాల్సిందే, అది స్టోన్ అయినా ఏదైనా సరే. అంటే బ్రేక్ చేస్తే ఎలా తెలుస్తుంది? ఒకసారి బ్రేక్ చేసి చూద్దాము దీన్ని. అలాగే ఇప్పుడు చాలా మంది మెడలో మాలలు ధరించడానికన్నా బ్రాస్లెట్ లాగా ఇష్టపడుతున్నారు. సో ఈ బ్రాస్లెట్స్ కూడా ఎలాస్టిక్తో ఉన్న బ్రాస్లెట్స్ వస్తున్నాయి, మరి దానివల్ల పవర్ తగ్గిపోతుందంటారా? ఎలాస్టిక్తో దారం చేయటం వల్ల పవర్ తగ్గడం అన్నది ఏమి ఉండదు. ఒక మాల దానికి ఊతంగా లోపల థ్రెడ్ ఉంటుంది సాధారణంగా. ఈ థ్రెడ్ కూడా వాటర్కి తడిస్తే తెగిపోతుంది కొంతకాలానికి. కాటనే లోపల ఉండే థ్రెడ్. దీన్ని వెండిలో, బంగారంలో, రాగిలో కూడా చేసుకొని ధారణ చేయవచ్చు. అంటే మనకి డ్యూరబిలిటీ ఎక్కువ కావాలి అని అనుకున్నప్పుడు. ఎలాస్టిక్ బ్రేస్లెట్ ఏంటంటే కరుంగలి మీకు కొత్త. కరుంగలి గురించి మీకు తెలిసింది ఇప్పుడే. కరుంగలి తాలూకా పవర్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు. కొంతమంది మాల వేసుకోలేరు. లేడీస్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి మంగళసూత్రం ఉంటుంది, నల్లపూసల గొలుసు ఉంటుంది, ఇంకా రకరకాలు ఉంటాయి. ఈ బ్లాక్ వుడ్ ఏంటంటే కాస్త కలర్ కూడా వదులుతుంది. మెడ కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బ్లాక్గా అవుతుందన్న కారణం చేత కూడా కొంతమంది వేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. వ్యక్తిగత కారణాలు పక్కన పెడితే ఒక కొత్త ఎనర్జీ సోర్సు, ఇప్పుడు వరకు మీకు పరిచయం లేని, ఇప్పుడే మీకు పరిచయమైన కొత్త ఎనర్జీ సోర్సు మనం ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక బ్రేస్లెట్ ధారణ చేస్తే మంచిది. ఇవాళ షేక్ హ్యాండ్స్ సర్వసాధారణం, మ్యాండేటరీ టాస్క్ అయిపోయింది. షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందే. ఆ షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు మనకు ఒక రక్షగా ఉంటుంది కదా. ఫండమెంటల్గా బ్లాక్ కలర్ ఏదైనా సరే దృష్టిని నివారణ చేయడానికి ఉపయోగించే కలరు మనం. సో నెగిటివ్ ఎనర్జీస్ మన దగ్గరకు రాకుండా ఉండటానికి ఈ కరుంగలి మాల బ్లాక్ వుడ్ని మనం బ్రేస్లెట్ రూపంలో అయినా వేసుకోవచ్చు, దండల రూపంలో అయినా వేసుకోవచ్చు. మేము చిన్నపిల్లల రక్షల రూపంలో కూడా చేసి ఇచ్చాం, చాలా చేసిస్తూ ఉంటాము. వెండి, బంగారం, రాగిలో కంటిన్యూస్గా తయారు చేస్తాం. ఎప్పుడు మెటల్ సెకండ్ ప్రయారిటీనే, మనకి మెయిన్ ప్రయారిటీ జాతిరత్నమైనా సరే. ఇది గోల్డ్లోనే పెట్టుకోవాలంట కదా గురూజీ, చాలామంది అడుగుతారు. మాకు అసలు లేని పరిస్థితి అండి, స్టోన్ ఇన్ని డబ్బులు అవుతుంది, మళ్ళీ దాంట్లోనే పెట్టాలంటున్నారు, అది అసలు ఇది అవదు, మా జీవితంలో జరగదు. అది బంగారం ఇప్పుడు తక్కువ లేదు, గ్రామ్ 10,000 ఉంది ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్న టైంలో. 10,000 గ్రామ్
ఒక బంగారం ఉంగరంకి దాని లక్షలు దాటిపోతుందండి. మెటల్ ఆల్వేస్ సెకండ్ ప్రయారిటీ. అది ఎవరైనా ధరించవచ్చా మెటల్ అనేది? మళ్ళీ కొంతమందికి అది సెట్ కాదు, కొంతమంది ఇది కాదు అంటుంటారు. జెమ్ స్టోన్ తాలూకా మెటల్ ఏదైతే ఉందో, అంటే మనం ఒక జాతిరత్నాన్ని వెండి, బంగారం, రాగి, పంచలోహంలో తయారు చేస్తాం. రత్నధారణే ప్రాథమికమైన విషయం తప్పితే దాన్ని ఏ లోహంలో పెట్టామన్నది సెకండరీ. ఫస్ట్ పాయింట్. కరుంగలిస్ మాలకు కూడా ఇది అప్లై అవుతుంది. మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ సోర్స్ మన దగ్గర ఉండాలి. మన తాలూకా ఆర్థిక పరిస్థితి ప్రకారం, సౌకర్యం ప్రకారం, మన తాలూకా ఇచ్చే ప్రకారం, ఇంట్రెస్ట్ ప్రకారం. కొంతమందికి ఏ ఉంగరం పెట్టుకోవడం ఇష్టం ఉండదు. ఒక బంగారం ఉంగరం అయినా జాతిరత్నంతో పెట్టుకోవాలంటుంది, వాళ్ళు బంగారంలో చేర్చుకోవచ్చు. కొంతమందికి మానసికపరమైన ఇబ్బంది ఉంది, వాళ్ళకి ఖచ్చితంగా చంద్రకారకమైనది పెట్టాలి. వెండి చంద్రకారం. మీరు చూడండి 99.9%. ఇప్పుడే మీరు ఒక చిన్న రీసెర్చ్ స్టార్ట్ చేయొచ్చు. బయటికి వెళ్ళి మీకు సొసైటీలో చాలామంది స్టోన్స్ పెట్టుకున్న వాళ్ళు కనపడతారు. అందరి హ్యాండ్స్కి 99.9% వెండిలోనే చేసి ఉంటాయి జాతిరత్నం. ఎందుకు అని అంటే జాతక పరిశీలనకు వచ్చే ప్రతి వ్యక్తి సమస్యలోనే వస్తాడు, ప్రాబ్లంలోనే ఉంటాడు. మనిషికి సమస్య వచ్చిందంటే ముందు ఫస్ట్ ప్రాబ్లం అయ్యేది మైండ్, మనస్సు పాడైపోద్ది, ఇబ్బందికరంగా తయారయ్యేది. అనేక రకాల ఆలోచనలు, బ్యాడ్ థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సూసైడల్ టెండెన్సీస్ కూడా వస్తాయి. ఇవన్నీ మనసు నుంచి వచ్చినవే కదా. మనసుని చక్కగా చల్లబరచడానికి ఉపయోగపడేది వెండి. సో వెండిలో ధారణ చేయటం వల్ల దీన్ని ఏం చేశారు, ఏ జాతిరత్నమైన వెండిలో పెట్టుకుంటే బాగా పనిచేసిద్ది అని తీసుకొచ్చారు. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఇంట్రెస్ట్ లేక, వినే వాళ్ళకు ఓపిక లేక, ప్రతిదానికి ఇంతే రాళ్ళు పెట్టుకుంటే పని చేయమని ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. దాని గురించి అవగాహన లేదు. చెప్పేవాళ్ళు లేకో, వినేవాళ్ళకు ఓపిక లేకో తెలియదు. కానీ వివరాన్ని లోతుగా తెలుసుకుంటే ప్రతి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉన్నది. ఎలా అయితే ప్రతి మనిషి ఒక పుస్తకమే, తెరిచి చదవటం చేతవ్వాలి మనకి. చాలామంది వీళ్ళకి అర్థం చేసుకోరండి, ఆయన ఇంతేనండి, ఆమె ఇంతే అండి అని చెప్పి చిన్న ఒక స్టేట్మెంట్ చేసి వదిలేస్తారు వాళ్ళని. నిజంగా మనం లోతుగా కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేసి మాట్లాడితే వాళ్ళ దృష్టికోణం వేరే ఉంటుంది, వాళ్ళ పర్సెప్షన్ వేరే ఉంటుంది. ఆ పర్సెప్షన్ తెలుసుకునే ఓపిక మన దగ్గర లేదు, సాధన చేసే ఓపిక మన దగ్గర లేదు, ఫలితాన్ని ఎమ్మటిని కోరుకునే ఆతృత మాత్రమే ఉంది మన దగ్గర. చెప్పేవాడికి కూడా ఇంత ఆతృతతో ఉన్నవాడికి సాధనలో లేడు కదా. ముందు మీరు ఏం చెప్తారో నాకు చెప్పండి గురువుగారు, నేను అయిపోతాను, ఇప్పుడే అయిపోతాను అని అంటే ఎట్లా అయింది? నువ్వు రావాలి, క్లాస్లో కూర్చోవాలి, చదువుకోవాలి, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి, అవన్నీ నీకు సంస్కారములుగా తయారవ్వాలి. చదివింది మళ్ళీ నువ్వు రీకాల్ చేసుకోవటం ఎలాగా, సమస్య వచ్చినప్పుడు దాని జీవితంలో అప్లై చేసుకోవటం ఎలాగా, ఇవన్నీ గురువు నేర్పుతాడు. నేర్పుతున్నాను అని వాడికి తెలియకుండానే నేర్పే ఎన్నో జీవిత పాఠాలు మనకున్నాయి. మనిషి నేర్చుకోవటం మానేశాడు అంతే. ఒకటి దగ్గర డబ్బులు పోయినాయి, నేర్చుకోవాల్సింది ఏమిటి? ఉదారంగా డబ్బులు ఇవ్వకూడదు, డబ్బులు చాలా విలువైనవి. ఇది మన జీవితాన్ని, మన తాలూకు బిడ్డల తాలూకు భవిష్యత్తుని నిర్దేశించేది ఇదే. ఎంతమంది ఉన్నారు పేరెంట్స్ వాళ్ళ తాలూకా యవ్వనంలో డబ్బులు పోగొట్టి పిల్లల్ని చదివించలేని పరిస్థితుల్లో ఎన్నిమంది ఉన్నారు? భార్యల తాలూకా ఆరోగ్యాన్ని బాగుపరచలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జీవితంలో నిస్సహాయంగా నిలబడిపోయిన వాళ్ళు ఎన్నిమంది ఉన్నారు? ఎన్నిమంది తండ్రులు అలా ఉన్నారు? ఆ తండ్రుల గురించి చెప్పే కొడుకులు ఎంతమంది ఉన్నారు? ఈ కొడుకులు రేపొద్దున వాళ్ళ పిల్లలకి అదే చెప్పకుండా ఉండే నేర్చుకున్నారా? అది వచ్చిందా క్రమశిక్షణ? ఇది పాయింట్. కాబట్టి జీవితం ఎప్పుడు మనకి ఏదో ఒకటి నేర్పడానికి ప్రయత్నం చేస్తానే ఉంటుంది. మనమే నేర్చుకోం. వ్యక్తి మారచ్చు, విషయం మారదు, తంతానే ఉంటుంది చెంప మీద. మనం నేర్చుకోం, మనకు బుద్ధి రాదు. రాగా చెప్పమంటున్నారు కాబట్టి చెప్తున్నా. రత్నాల గురించి కూడా మనకు బుద్ధి రాదు. ఎందుకనంటే మనం దాని గురించి తెలుసుకునే ఓపిక, తీరిక, శక్తి మనలో లేదు. సరైన గురువు తగిలినప్పుడు చెంప మీద కొట్టినట్టు, కొన్ని మాటలు కఠినంగానే ఉంటాయి, చెంప మీద మనం కొట్టినట్టే సబ్జెక్ట్ని మనకు డెలివరీ చేస్తాడు. అప్పుడు తెలిసిద్ది మనకు సత్యం. కళ్ళు తెరుచుకుంటే కరెక్ట్ ఈయన చెప్పింది. మనం చేసే పొరపాటు ఎక్కడ మార్పు సమాజంలో కోరుకోవద్దు. ముందు మనం మారదాం. మనం మారితే ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది చెప్పారు, అంటే నిజంగా స్టోన్స్ ధరించే విషయంలో పలానా స్టోన్ నేను తీసుకొచ్చాను, అది తెచ్చిన రోజు అసలు ఇలా తిరిగేసింది జీవితం, అంటే నెగిటివ్స్ జరిగాయని కొంతమంది, చాలా పాజిటివ్స్ జరిగాయని ఇంకొంతమంది. ఆ స్టోన్ తెచ్చి నా పిల్లో కింద పడుకుంటే, అది పిల్లో కింద పెట్టుకుని పడుకుంటే కనుక నాకు నిద్ర సరిగా పట్టలేదని, ఎంత బాగా నిద్ర వచ్చిందో. స్టోన్ తీసుకొచ్చిన తర్వాత నీలం స్టోన్ అంట,
సో ఒక 7 రోజుల పాటు ఒక విపరీతమైన నరకం అనుభవించానని ఒకరు నీలం స్టోన్ తెచ్చుకున్న తర్వాత నాకు ప్రమోషన్స్ వచ్చినాయి, చాలా మంచి పొజిషన్కి వెళ్ళానని ఇంకొకళ్ళు, ఇలా రకరకాలు విన్నాం. ముఖ్యంగా నీలం గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఇలా ఎందుకు, దేనికోసం అంటారు? నీలానికి ఏంటంత స్పెషల్? జాతి రత్నాలు మనం తెచ్చుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్ లైఫ్ మారిపోవటం, పాజిటివ్ కానీ నెగిటివ్గా కానీ. ఇది మొదటి అంశం మీరు అడిగిందంటే. నిజంగా జరుగుతుందా? నిజంగా చక్కగా దాన్ని శాస్త్రీయ విధానంలో దాన్ని కానీ ట్యూన్ చేసి ఎనర్జైజ్ చేసి ఇస్తే, ఇంతకు మీరు చెప్పినట్టే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ రిసెప్టివిటీ ఉంటుంది. ఒకళ్ళు చెప్పగానే ఒకేసారి అర్థమైంది, ఒకరికి కాస్త సమయం పట్టింది. ఈ అలైన్మెంట్ నేను చెప్పినట్టు మన తాలూకు ఊపిరి తీరు, మన ఎనర్జీ తీరు, మన మాట వాక్కు ఇవన్నీ మారటం, ఆల్రెడీ ఆపర్చునిటీ గురించి ట్రై చేస్తూ ఉండి ఫోకస్ కుదిరి మనకి డైరెక్ట్గా సక్సెస్ అన్నది ఆపర్చునిటీని మన తాలూకా ప్రయత్నం మీట్ అవటమే సక్సెస్. ఎవరో ఇంట్లో డబ్బులు వదిలేసి వెళ్ళరు, ఎవరు వాళ్ళు వ్యక్తిగతంగానే సంపాదించుకోవాలి, ఉద్యోగమైనా ఏదైనా సరే. ఆల్ ఆఫ్ సడన్ మనకు మిరాక్యులస్గా జరిగింది అని అంటే స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆ జెమ్ స్టోన్లో ఉందని అర్థం. ఒకటి. నెగిటివ్ జరిగితే మరి ఎలాగండి? స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ నెగిటివ్ ఉంది, లేకపోతే అది ఎటువంటి సంస్కారములు చేయబడలేదు అని అర్థం. చాలామంది రత్నాలు ఎక్కడో పుడతాయి, ఎవరో కట్ చేస్తారు, ఎవరో బ్యాగ్లు వేసుకొని తీసుకొచ్చి అమ్ముతారు, ఎక్కడో జ్యువెలరీ షాప్లో అన్ని రాళ్ళు కలిపేసి ఒకే చాట్లో డబ్బాలో ఉంటుంది, వెళ్తారు, ఎంత కొంత బేరం ఆడుకుంటారు, కొనుక్కుంటారు, తగిలించుకుంటారు. దానికి ఎటువంటి సంస్కారములు లేవు. సంస్కారములు చేయకపోతే అంత డ్యామేజ్ ఉండిద్దా? నిజంగా ఉండిద్దా? ఇది కరెక్టేనా అంటే, మంచి పండిత పుత్రుడు, ఐఏఎస్ కొడుకు, వాడిని తీసుకొచ్చేసి స్లమ్ములో ఎక్కడో నెగిటివ్ థింగ్స్ జరిగే చోట, బ్యాడ్ హ్యాబిట్స్ జరిగే చోట పడేసాం చిన్నప్పుడే. వాడు పెద్ద అయిన తర్వాత ఐఏఎస్ లాగా డిగ్నిటీతో ఉంటాడా, లేకపోతే ఏ సంస్కారం నేర్చుకుంటాడు? ఇవే నేర్చుకుంటాడు, నెగిటివ్. మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియరు. అందుకనే సత్సంగం చేయండి, మంచి వాళ్ళతో ఉండండి, మంచి మాటలు వినండి అని చెప్తారు. నెగిటివ్ ఎక్కువ చూడకూడదు. మనకు ఒక్కసారి చూడగానే తెలిసిపోయింది ఫస్ట్ 2 minutesలోనే, ఈయన సత్యం చెప్తున్నాడా, ఈయన మనల్ని రాంగ్ రూట్ పట్టిస్తున్నాడా అని. మనమే మన మనసుకి తొక్కిపెట్టి అదే వింటాం, నెగిటివ్నే వింటాం, పాజిటివ్ని వినడానికి ఇష్టపడు. అలాగే జాతిరత్నాలు సంస్కారములు చేయకుండా నెగిటివ్ ఎనర్జీస్తో వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నెగిటివ్ కూడా తీసుకురావచ్చు. నేను చెప్పిన విధానంలో, శాస్త్రీయ విధానంలో రత్నధారణ చేసిన వాళ్ళకి పాజిటివ్ జరగకపోవచ్చు గాక, నెగిటివ్స్ మాత్రం జరగవు. ఇక నీలం విషయం, రెండో అంశం. నీలం చాలా హాట్ అండ్ బెస్ట్ టాపిక్, చాలా ఎలాబరేటెడ్ టాపిక్ ఇది. శనిగ్రహం అందరికీ భయం. యాక్చువల్గా శనిగ్రహాన్ని మించినంత పాజిటివ్ ప్లానెట్ ఇంకొకటి లేదు. శని పూర్వజన్మల తాలూకా పాపపుణ్యాలు అనుభవింప చేయడంలో దిట్ట. మనం ఒక కర్మశేషంతో పుడతాం, అంటే ఒక బ్యాంక్ బ్యాలెన్స్తో వస్తాం. బ్యాంక్ బ్యాలెన్స్ ఖర్చు అయిపోతుందంటే ఏంటి అర్థం? అక్కడ డబ్బులు అయిపోతున్నాయి. ఇక్కడ కర్మ ఖర్చు అయిపోయి బాధలు పడుతున్నాం అంటే ఏంటి అర్థం? మనం తెచ్చుకున్న నెగిటివ్ అంతా ఇక్కడ అనుభవించేస్తున్నాం అని. మంచి చెడులో కూడా మంచి ఎత్తుక్కోవటం అంటుంది ఇది. కానీ కొంతమంది రాసిన పుస్తకాలు, కొంతమంది గురువులుగా ప్రాచుర్యంలో చెప్పేవాళ్ళు, ఆ రోజు సాయంత్రం భోజనం కూడా చేయలేని పరిస్థితికి వచ్చేస్తాం వాళ్ళు చెప్పే మాటలు వింటే. శనిగ్రహం వల్ల నీకు ఇదే, ప్రాణమే ఉండదని చెప్తున్నారు ఈ మధ్యన కాలంలో. అది సరే, అది పక్కన పెడదాం. ఇక రత్నాన్ని తల కింద పెట్టుకొని పరీక్షించుకోవడం, ఇది ఇప్పటికీ ఉంది ప్రాక్టీస్లో. మా 630 ఆస్ట్రాలజర్స్లో 630 చేంజ్ ఒక ఆస్ట్రాలజర్ ఉన్నారు, ఇప్పటికీ అదే పద్ధతి. ఆయన జాతి నీలం ఏదైనా సరే, మన దగ్గర నుంచి వెళ్ళిందైనా, ఆయన తీసుకుందైనా, ఏదైనా కానీ ఆయన ఇచ్చేటప్పుడు, ఇదిగో అబ్బాయి 3 రోజులు 3 రాత్రులు తల కింద పెట్టుకో, నీకేం స్వప్నాలు ఏమన్నా వస్తే నాకు వచ్చి చెప్పు, దాన్ని బట్టి నేను నెక్స్ట్ చెప్తాను. నువ్వు పలాని రావాలని, పలాని వస్తాయని నువ్వు కోరుకోవద్దు, నువ్వేం జరిగిందో చెప్పు, నాకు అంతవరకే నీ బాధ్యత. జాతక పరిశీలనలో ఇంతకు మీరు అడిగారు కదా, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ లేని వారికి ఏంటి స్వామి పరిస్థితి అని. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ లేని వారికి తక్కువ డేటా వస్తుంది. మన తాలూకా గెస్ వర్కే ఎక్కువ పనిచేస్తుంది. అంటే మనం ఆ సమస్యలను విని ఆ గ్రహాలు ఇవై ఉండొచ్చు అని ఊహించి, దీనికి దైవ సాధన కంపల్సరీగా కావాలి, దైవశక్తితోనే చెప్పగలుగుతాం. అలా చెప్పినప్పుడు 1% ఎర్రర్ ఉంటుంది, చెప్పే వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చెప్తారంటే, నాయన లేకపోతే అమ్మ ఇది తీసుకొని వెళ్ళి ఈ స్టోన్, నాట్ ఓన్లీ నీలం, కొన్ని జెమ్ స్టోన్స్ ఉన్నాయి, వాటిని టెస్ట్ చేసుకో, నీకేం జరిగిందో నాకు చెప్పు. బాగుంది అనుకున్నారు అనుకోండి ఫార్వర్డ్ అవుతారు, బాగాలేదనుకోండి అక్కడితో ఆపేస్తారు. ఇది ఈ మొత్తం అంశంలో 1%. ఇంకొక 99% ఉంది. ఎందుకు ఆస్ట్రాలజర్స్ ఇట్లా చేస్తున్నారంటే, నీలం కాక మిగతా వేరే స్టోన్స్ కూడా, ఆస్ట్రాలజర్కి ఎక్కడి నుంచే రత్నాలు వస్తున్నాయో వాటి మీద అపనమ్మకం. ఎందుకనంటే వాళ్ళు ఎవరో ఒక డీలర్స్ మీద ఆధారపడతారు. రత్నాల గురించి పూర్తిగా క్షుణ్ణంగా అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర కాదు, డీలర్లు ఉంటారు కదా,
కమిషన్లు ఇచ్చేవారు, ఇంకా రకరకాలు వాళ్ళ వ్యక్తిగతం. అది ఈడిచ్చిన స్టోన్ నిజంగా మంచిదా కాదా, వీళ్ళు మనకు సప్లై చేసింది, ఇది మన కస్టమర్కి ఇస్తున్నాం కదా, ఏదైనా ప్రాబ్లం అయిందనుకో మళ్ళీ మనకే కదా బ్యాడ్ నేమ్. కాబట్టి మనం ట్రయల్లో పోతాం. 3 days ఇచ్చి టెస్టింగ్ అయింది అనుకోండి, ఎటువంటి నెగిటివ్ జరగలేదు కదా, తర్వాత మనం సేఫ్ జోన్లో ఉంటాం. దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్. అంటే జెమ్ స్టోన్ గురించి వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక, అన్ని శాస్త్రాల గురించి సమన్వయంగా సమానమైన ప్రజ్ఞని సంపాదించడం కాస్త కష్టమైన అంశమే. కానీ మనం నివారణోపాయాల కింద రత్నాలు ఇచ్చేటప్పుడు రత్నాల గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియపోతే ఎట్లా, దాని గురించి సైంటిఫిక్గా మనకు తెలియపోవటం ఎట్లా. ఇదేంటంటే గుడ్ డాక్టర్ బ్యాడ్ మెడిసిన్. డాక్టర్ మంచివాడే, మెడిసిన్ మంచిది కాదు, ఎందుకంటే మెడిసిన్ గురించి ఆయనకు తెలియదు. సో గుడ్ డాక్టర్ విత్ గుడ్ మెడిసిన్ ఆల్వేస్ గుడ్ రిజల్ట్. కాకపోతే పేషెంట్లు ధారణ చేసేవాళ్ళు మధ్యలో ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఈ వీడియో చూసినప్పటి నుంచి ప్రశ్నించడం అలవాటు చేసుకుంటే అందరూ ఇదేంటి 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 అని, మనకు పోయేది ఏం లేదు. సమాధానం చెప్పే ఓపిక ఎంతమందికి ఉంది? అసలు మీరు ప్రశ్నిస్తే చెప్పే వాళ్ళకి అసలు తెలివి ఉందా, ప్రజ్ఞ ఉందా, దాంట్లో అసలు నాలెడ్జ్ ఉందా అనేది ఫస్ట్ తెలిపోయింది. కొంతమంది ఉంటారండి నిజంగా వెళ్ళి ఒక్క ప్రశ్నకి, నేను జ్యోతిష్య పండితులే నేను అంటున్నానని కాదు, ఒక ప్రశ్నకి ఇంకొక ప్రశ్న అడిగితే అలా అడగకూడదు, మేము చెప్పాం. అసలు ఎంత మంది, మీరు ఏ ప్రాంతంలో ఉన్నవారైనా సరే మీ ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు అనుకోండి, వదిలేసేయండి, ఆ సబ్జెక్ట్ని పట్టుకోవద్దు. మీ కర్మ ప్రకారం, మీకున్న ప్రాప్తం ప్రకారం మీ అన్వేషణకి తగు గురువు, తగు సమాధానం రాలేదు మీకు, గురువే మిమ్మల్ని పట్టుకుంటాడు ఇలా ఈ వీడియో కంటపడటం లాగా, అలాగ మీకు జ్ఞానాన్ని ఇచ్చేవారు. నా వీడియో అనే కాదు, ఏదో ఒక వీడియో మీ పర్టికులర్ సమస్యకి. చాలా సందర్భాల్లో శిష్యుణ్ణి లేదా సమస్యని వెతుక్కొని గురువే వస్తాడు. మనం ఏ గురువు దగ్గర పరిగెత్తాల్సి, మన దగ్గర స్పష్టమైన నిజాయితీ ఉంటే ఖచ్చితంగా కనబడుతుంది. ఆ ప్రయత్నాన్ని మానుకోండి కొంతకాలం. నాకు అర్హత లేదేమో, నాకు రాలేదేమో అని అనుకుంటే ఫస్ట్ మనం ఇది అవ్వం, ప్రెషర్ ఫీల్ అవ్వం. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలిసిద్ది, దానికి తగ్గ వ్యక్తి మన తారసపడతాడు. మన సమస్యని కరెక్ట్గా క్షుణ్ణంగా అడ్రస్ చేసి కరెక్ట్గా ఆన్సర్ చెప్పేవాళ్ళు దొరికినప్పుడే చేయండి. నేను నీకు చెప్పను అని అనుకునే వాళ్ళ దగ్గర మీరు తీసుకోవాల్సిన పని ఏమీ లేదు. ముఖస్థుతి కోసం వెళ్ళాం కదా అనో, లేకపోతే ఇంకొకరు తీసుకుంటున్నారనో, పెట్టుకుంటే ఏదన్నా అయిపోయిద్దానో అనో, హాఫ్ నాలెడ్జ్తో చేసినప్పుడు, మీరు హాఫ్ హార్టెడ్గా చేసినప్పుడు హాఫ్ రిజల్ట్సే వస్తాయి. ఎండ్ ఆఫ్ ది డే అందరూ అమూల్యమైన కష్టపడిన డబ్బుని అందరినీ పోగొట్టుకుంటున్నారు. రోజుకి 100 కోట్ల రూపాయలు సింథటిక్ జెమ్ స్టోన్సే సేల్ అవుతున్నాయి. మేము ఇండస్ట్రీలో చాలా నుంచి జెమ్ స్టోన్ తాలూకా డీటెయిల్ కోర్ నాలెడ్జ్ని చూస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే సిరీస్లో కూడా మీకు జెమ్ స్టోన్ మైన్స్ ఏంటి, వాటి గురించి అన్నిటి గురించి చూపిస్తారు. అసలు స్టోన్ అసలు ఎలా స్టోన్ భూమిలో వచ్చింది, అది ఎట్లా ఉంటుంది, దాని పైప్ లైన్ ఏంటి, ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే మనం అండర్ మైక్రోస్కోప్ జెమ్ స్టోన్ ఎట్లా ఉంటుంది, దాని తాలూకా కలర్ ఎక్కిస్తే ఎలా ఉంటుంది, కలర్ ఎక్కించకపోతే ఎలా ఉంటుంది, కలర్ ఎక్కించి కొన్ని లిక్విడ్స్లో వేస్తే పోతాయి, దాంట్లో పర్మనెంట్ డైస్ ఉంటాయి, దాంట్లో కొద్ది కాలం మాత్రమే ఉండే డైస్ ఉంటాయి. ఇట్లా రకరకాల టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి దాంట్లో. జెమ్ స్టోన్స్ గురించి మనం లోతుగా తెలుసుకునే కొద్దిగా ప్రకృతి గురించి తెలుసుకున్నట్టే. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక వ్యక్తి గురించి ఎంత లోతుగా అర్థం చేసుకోగలం, అట్లాగే రత్నాల గురించి కూడా అంతే లోతుగా అర్థం చేసుకోవాలి. చాలా సైన్స్ ఉంది దీంట్లో అనగా, ఇదంతా సైన్స్ బేస్డ్గానే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మనకి దృష్టమయ్యేది మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ గురించి అంతా సైంటిఫిక్గానే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది గాయత్రి డైమండ్స్లో. మన కంటికి దృష్టం కాని మెటాఫిజికల్ ఎనర్జీస్కి సంబంధించి అది మాత్రం కేవలం మన అనుభవంలోనే తెలియాలి. అది ఎనర్జీ వేవ్ లెంత్లో కానీ, లేకపోతే ద స్మాలెస్ట్ థింగ్, గాయత్రి డైమెన్షన్ ద స్మాలెస్ట్ థింగ్, ఈ ఎనర్జీ బీమ్ని అందుకోవడానికి ఏదైనా ఒక చిన్న వస్తువు ద్వారా శాస్త్రీయ విధానంలో తయారైంది పెట్టుకోవటం వల్ల మనం ఆ సాధనలో పడటానికి మన దగ్గర సుముఖత ఉంటే, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఓపెన్ టు డూ సాధన విత్ ద జెమ్ స్టోన్స్, దే విల్ రియల్లీ ఓపెన్ ఎ న్యూ డైమెన్షన్ ఇన్ అవర్ లైఫ్. చాలామందికి ఓపెన్ అయ్యింది. చాలా చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, పెద్ద స్థానాల్లో ఉన్నవారు, దే రియల్లీ అడ్మైర్. ఇలాంటి ఒక మహాభాగ్యం మీ వల్ల వచ్చిందని వాళ్ళు ఎంతో రెస్పెక్ట్ఫుల్. వాస్తవానికి జరుగుతుంది నేచర్ నుంచే. ద ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ బీయింగ్ డన్ ఫ్రమ్ ది నేచర్ టు ది సాధక, బట్ ద గురు ఈజ్ జస్ట్ ఏ పైప్ లైన్. ఆ పైప్లో ఆ కనెక్టింగ్ పైప్ అనమాట, ఒక పెద్ద సముద్రం అంత ఉంది, దాంట్లో ఆ పైప్ కనెక్ట్ అయింది, వీళ్ళకి ఇక్కడి నుంచి సప్లై అవుతుంది. అంతేగాని ఇది వ్యక్తిగా చేసే
విషయం కాదు, ఇది శక్తిగా జరుగుతున్న అద్భుతం. ఇలా వివరంగా మనం ఏది ఎక్కడ జరుగుతుంది అన్నది మనం ఇంత ఓపెన్గా ఇంత నిజాయితీగా మాట్లాడుకున్నప్పుడు, అన్ని డైమెన్షన్స్ ఇంతే ఓపెన్గా ఇంతే నిజాయితీగా మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా బెనిఫిట్స్ వస్తాయి. మనం ఇక్కడ వ్యక్తి ఇదైపోతుంది. ఇప్పుడు సంస్కృతం వచ్చిన వాళ్ళని ఎవరిని శాస్త్రాల పేరుతో ఎవరు మోసం చేయలేరు. తెలుగు మధ్యలో తర్జుమా అయ్యే క్రమంలో వీళ్ళ తాలూకు సొంత కొట్టుడు ఎక్కువ అవుతుంది. మన సంస్కృతాన్ని దూరం చేసుకున్న దౌర్భాగ్యం ఎవరిది? మనదే కదా. వాస్తవంగా అక్కడ రాసుంది సత్యమే, ఆ సత్యాన్ని మనకు తర్జుమా చేసి మన వాడుక భాషలో తీసుకొచ్చేపాటికి సొంత కొట్టుడు యాడ్ అయిపోతుంది. అన్ని గ్రంథాలు మంచివి, అన్ని మతాలు మంచివి, అందరూ దైవీ శక్తిని నీ పక్కన ఉన్న వాళ్ళు దేవుణ్ణి చూడవయ్యా, నువ్వే దేవుడివి అని చెప్పి నీ ఒకే మొక్క, రెండు లేవు, రెండవది లేనే లేదు సృష్టిలో. ఆ భగవత్ శక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాము. నేను నేను నాకే నాకే అనే తాపత్రయం ఉన్నది. నేను బాగుండాలి, నాకు మెటీరియల్ కావాలని పరుగులు తీస్తాం. ఆ మెటీరియల్ని రాంగ్గా చేసి, రాంగ్గా డైవర్ట్ చేసి, సింథటిక్స్ చేసి, రకరకాలు చేసి అమ్మేవాళ్ళు ఉన్నారు. మనం వెళ్ళి వాళ్ళని అడిగితేనే వాళ్ళు అమ్ముతున్నారు, మన దగ్గరికి రావట్లేదు. తప్పు తెలుసుకోకపోవటం ఒక తప్పు, తెలుసుకొని కూడా కొనుక్కోవటం ఇంకొక తప్పు. కానీ తెలియకుండా వెళ్ళి తీసుకుంటున్న వాళ్ళే తప్పు పట్టడం. అంటే జ్ఞానం లేదు, వాళ్ళ పరిధిలో వాళ్ళకి అది కరెక్టు. వాళ్ళకి ఏమీ తెలియదు, చిన్న గ్రామంలో ఉంటారు, వాళ్ళ చుట్టుపక్కల ఎవరు ఉంటారో వాళ్ళు ఇచ్చిందే వాళ్ళకి మహాప్రసాదం. వాళ్ళ తాలూకా ప్రజ్ఞను బట్టే ఇస్తారు. నేను ఏ ఆస్ట్రాలజర్నో ఏ వర్తకున్నో ఎవరిని డిగ్రేడ్ చేయటానికో అట్లాంటి ఉద్దేశం నాకు లేదు. ఎవరు వాళ్ళ తాలూకా శక్తి కొలది, వాళ్ళ తాలూకా ప్రజ్ఞ కొలగది, వారికి అమ్మవారు ఇచ్చిన అనుగ్రహం కొద్దది సాధ్యమైనంత మంచి చేయాలనుకున్న వారు వారి ప్రయత్నాన్ని చేస్తారు. కానీ విషయం తాలూకా లోతు ఇంకా వివరంగా తెలుసుకుంటే వారు చేసే పనిలో, వారు చేస్తున్న దాంట్లో ఇంకాస్త ముందుకు వెళ్ళగలరు అని మాత్రమే కాస్త పాయింట్అవుట్ చేసి, ఇంటర్వ్యూస్ సర్వసాధారణంగా నేను తక్కువేమో, మీరు రా అన్నారు కాబట్టి రియల్ ఇన్ఫర్మేషను అందరికీ చేరాలి. జరుగుతున్న తప్పులు ఇవి, మనం సవరించుకోవాల్సినవి. మనకు మనం మారటం ఒక క్షణం, మనం ప్రపంచాన్ని మార్చటం సాధ్యం కాని అంశం. మనం తెలియక చేస్తున్నాం, తెలుసుకొని చేద్దాం అంతే. ఫైనల్గా ఒక క్వశ్చన్, డైమండ్స్ ఎందుకంత వాల్యూ డైమండ్కి? ఈ మధ్యకాలంలో మనకి ఈ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లోనే కొన్ని డైమండ్స్ దొరుకుతున్నాయి, ఓవర్ నైట్లో వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు. అంటే ఆ డైమండ్ దొరికిన వాళ్ళ జాతకం నిజంగా మారిపోతుందా? నిజంగా జాతకం బాగున్న వాళ్ళకే డైమండ్స్ దొరుకుతాయి అంతేనా? జాతకం బాగున్న వాళ్ళకే డైమండ్స్ దొరుకుతాయి, రైట్? అట్లేం లేదమ్మా. నవరత్నాల్లో డైమండ్ కూడా ఒక రత్నమే. అత్యంత కఠినమైన స్టోన్, డైమండ్ హార్డ్నెట్ స్కేల్లో 10. రత్నాలన్నీ నవగ్రహాలకు సంబంధించిన నవరత్నాలు 9 అయితే అన్నిటికన్నా కఠినమైన రత్నం ఏదైతే ఉందో అది డైమండ్ 10. దాన్ని వజ్రం అని పిలుస్తారు. భూమి 13 కిలోమీటర్ల క్రస్ట్ అన్నాం కదా ఇంతగా, కింద మ్యాంటిల్ కోరు ఉంటుంది, అంటే లావా స్టేట్లో ఉంటుంది. లావా స్టేట్లో ఉన్న గ్యాసెస్ మ్యాంటిల్లోకి నెట్టబడి అక్కడ క్రిస్టలైజ్ అయ్యి క్రస్ట్లోకి వస్తాయి. అంటే కింద ఉన్న ఒక బిగ్ ఓవెన్ సిస్టంలో నుంచి హై ప్రెషర్లో, హై టెంపరేచర్లో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి డైమండ్స్ తయారవుతూ ఉంటాయి. మనం నిజంగా భూమి లోపలికి అంత లోతుగా వెళ్ళగలిగితే, మ్యాంటిల్ స్టేజ్ వరకు వెళ్ళగలిగితే మనకి అవి కొప్పలు తెప్పలుగానే దొరుకుతాయి, చాలా క్వాంటిటీలు దొరుకుతాయి. కానీ మన దగ్గర ఉన్న ప్రజెంట్ టెక్నాలజీ ప్రకారం మనం భూమిని అంత లోతుకి డిగ్ చేయలేము. దాంట్లో ఈ డిపాజిట్స్ టెక్నికల్గా మనం జియాలజీ పరిభాషలో, జియాలజీలో చూసుకుంటే టెక్టానిక్ ప్లేట్స్ అడ్జస్ట్మెంట్స్ అవుతుంది. అంటే ఎర్త్ తాలూకా టెక్టానిక్ ప్లేస్మెంట్ అడ్జస్ట్ అయినప్పుడు, సునామీస్ అయ్యి వచ్చినప్పుడు, కొన్ని ప్లేసెస్లో వాటర్స్ వచ్చేసినాం, ఒక వాల్కెనో ఎరప్షన్ అయినప్పుడు, ఒక అగ్నిపర్వతం పగిలినప్పుడు దాని చుట్టూతా 3.5 కిలోమీటర్ల మేర వరకు డైమండ్స్ వెదజల్లు పడతాయి. అలా వెదజల్లబడి చల్లారి ఓవర్ ఏ టైమ్ ఆఫ్ పీరియడ్ అక్కడ వాటర్ స్ట్రీమ్ ఏర్పడి వాటిని డిపాజిట్స్ అంటాం. సెకండరీ డిపాజిట్స్, మైనరీ డిపాజిట్స్ ఉంటాయి, ప్రైమరీ డిపాజిట్స్ ఉంటాయి. ఆ సెకండరీ డిపాజిట్స్లో వచ్చినవి ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి. కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, కర్నూలులో అలాగా, జస్ట్ కొద్ది లేయర్స్లో ఆఫ్ ఎర్త్లోనే మనకు అవి డైమండ్స్ దొరుకుతాయి. డైమండ్స్ దొరికే వాళ్ళకి జాతకానికి సంబంధం లేదు. యాక్చువల్గా ఇట్ ఈస్ అన్ నేషనల్స్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ. భూమిలో దొరికే ఏదైనా సరే అది ప్రభుత్వానికి సంబంధించింది. మనం ప్రభుత్వం అందరం, డెమోక్రసీ అని అంటే ప్రజలందరూ కలిపి ప్రజల చేత నియమించుకున్న ఒక ప్రజా ప్రతినిధి చేత మనమే గవర్నమెంట్ అని సపరేట్ ఎంటిటీ బాడీ కాదు. సో మన తాలూకా బాగోగులకి మన ట్యాక్స్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నాం మనం బాగుండటానికి.
మన రోడ్స్, మన సౌకర్యాలకు, విద్య, వైద్యం ఇట్లా అన్నిటికీ. సో అవన్నీ నేషనల్ ట్రెజరీస్. ఏదన్నా మనకు ఆ డిపాజిట్ దొరికితే ఖచ్చితంగా మనం అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రెస్పెక్టివ్ ఏ డెమోగ్రఫిక్స్ ఉంటే ఆ డెమోగ్రఫిక్స్కి సంబంధించి మనం అప్పచెప్పాల్సింది ఆ మైన్స్కి సంబంధించి. జాతకానికి డైమండ్కి దొరకడానికి సంబంధం అయితే లేదు. డైమండ్ చాలా తక్కువ అవైలబిలిటీ ఉంటుంది. మైనింగ్ యాక్టివిటీలో 2.5 టన్స్ నుంచి 3 టన్స్ వరకు ఒక సాయిల్ని మనం ప్రాసెస్ చేస్తే 1/2 క్యారెట్ వస్తుంది, 1 క్యారెట్ వస్తుంది డైమండ్. అంటే 3000 కిలోలు 3 టన్స్ మట్టిని మనం కడిగితే అప్పుడు మనకి ఒక చిన్నది దొరుకుతుందంటే ఇది లేబర్ కాస్ట్ అంతా ఇన్వాల్వ్ అవుతుంది కదా, చాలా తక్కువ దొరుకుతుంది. చాలా రేర్ ఐటెం అసలు డైమండ్ అన్నది, చాలా చాలా రేర్ ఐటెము. ఎక్కువ క్వాంటిటీస్లో దొరికితే తక్కువ ప్రైస్ ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీలో దొరకట్లేదు కాబట్టి అది ఎక్కువ ప్రైస్. దాని హార్డ్నెస్ కూడా చాలా చాలా ఎక్కువ. ఇట్ ఈస్ ద హైయెస్ట్ పాసిబుల్ హార్డ్నెస్ ఇన్ ది ఎంటైర్ జెమ్ స్టోన్ స్పీషీస్. డైమండ్తోనే ఇంకొక డైమండ్ కట్టేది. డైమండ్ కట్ చేయాలంటే మళ్ళీ ఇంకొక డైమండే కావాలి. డైమండ్ తాలూకా పౌడర్స్తో తయారు చేసిన ప్లేట్స్తో మన తాలూకా జెమ్ స్టోన్స్ని మనం కట్ చేసుకుంటూ ఉంటాం. డైమండ్స్ ఎవరికైనా సూట్ అవుతాయంటారా? ఎవరైనా పెట్టుకోవచ్చు? జాతక రీత్యా వజ్రం కానీ నవరత్నాల్లో ఒక భాగమే కాబట్టి దాన్ని కూడా చూసుకునే దారం చేయాలి. ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. డైమండ్ నెక్లెస్లు కొనుక్కుంటాను గురూజీ, డబ్బులు ఎక్కువ ఉన్నాయి మా దగ్గర. వజ్రం పెట్టుకోమన్నారు గురూజీ, నేను ముక్కు పొడకు తీసుకుంటానండి అని ఒక ఆవిడ. వజ్రం పెట్టుకోమన్నారు గురూజీ, మీరు మా హస్బెండ్ అడిగి ఏదో ఒకటి చేసి ఓ 10 లక్షలు డైమండ్ నెక్లెస్ తీసుకుంటానని ఇంకొక ఆవిడ. జాతక రీత్యా యూజ్ చేసే జెమ్ స్టోన్స్ జ్యువెలరీ ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి కాబట్టి, అంటే కెంపులు పచ్చలతో నెక్లెస్లు వస్తున్నాయి, రూబీస్ నెక్లెస్లు, ఎమరల్డ్ నెక్లెస్లు, నీల నెక్లెస్లు, డైమండ్ నెక్లెస్లు వస్తున్నాయి. అలంకారంగా యూజ్ చేసేది ఏది జాతకపరమైన రిజల్ట్స్ ఇవ్వదు. ఎందుకనంటే జ్యువెలరీ ఇండస్ట్రీలో యూజ్ చేసే ప్రతి డైమండ్ రిఫ్లెక్షన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మళ్ళీ స్టార్టింగ్లో చెప్పిన పాయింట్, ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మెరిసే రత్నం పనిచేసే రత్నాలు మెరవ్వాలి. జెమ్ స్టోన్ తాలూకా ఎనర్జీస్ తీసుకునేటప్పుడు మన ఆస్ట్రాలజికల్గా పెట్టే జెమ్ స్టోన్స్ బ్యాక్ సైడ్ నుంచి లైట్ ఎనర్జీస్ కావాలి. రింగ్ ఓపెన్గా పెడితే మనం లోపలికి వెళ్ళాలి ఎనర్జీస్. జ్యువెలరీ ఇండస్ట్రీ అలంకారం ఆభరణానికి యూజ్ చేసేది బయటకు వచ్చా. అది డైమండ్ నెక్లెస్ చూస్తే మనకు కళ్ళు జిగ్మని వచ్చేస్తుంది, మనకి రిఫ్లెక్షన్స్ వస్తాయి. పచ్చల నెక్లెస్ కానీ రూబీ నెక్లెస్ కానీ కంప్లీట్గా కాంట్రాస్ట్. మన నుంచి శక్తి కావాలా, మన నుంచి శక్తి వెళ్ళిపోవాలా, మనకి ఎనర్జీ కావాలి అంటే ఇంటేక్ అవ్వాలి. అవి అవుట్ టేక్ అంటే మన దగ్గర ఉన్నదాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి. డైమండ్ నెక్లెస్ ధరించడం తప్పు కాదు, జాతి పచ్చలు కెంపులు నెక్లెస్లు తయారు తప్పు కాదు. మీ హస్బెండ్స్ చేత కొనిపించుకోవచ్చు, 10 లక్షలు కాకపోతే 10 కోట్లైనా కొనిపించుకోండి, తప్పేం లేదు. జాతక రీత్యా మీరు పెట్టుకోవాల్సిన స్టోన్కి అది రీప్లేస్మెంట్ కాదు. ఇప్పుడు ఒక గురువు గారు మీకు 10 సెంట్లు 15 సెంట్లు డైమండ్ కుడి చేతి ఉంగరం వేలుకో మధ్య వేలుకో బంగారంలో ధారణ చేయమని చెప్పారు. మీ దగ్గర శక్తి లేదు, వెండ్లైనా అక్కడ ఆ ప్లేస్మెంట్లో ధారణ చేయవలసిందే. దానికి ప్రత్యామ్నాయంగా నేను ముక్కు కూడా పెట్టుకుంటాను స్వామి, నేను 2 చెవులు పెట్టుకొని మంచి నెక్లెస్ చేయించుకుంటాను స్వామి, ఇది 25,000 రూపాయలే మీరు ఇచ్చిన సజెషను, మా భర్తకు 25 లక్షలు పెట్టే ఖర్చు స్తోమత ఉంది, అది పెట్టుకుంటారంటే దానికి అది రీప్లేస్మెంట్ కాదు. అది ఇక్కడ ఫింగర్ కి ఏది ఏ ప్లేస్మెంట్లో చెప్పారో ఏ సైజ్ చెప్పారో ఆ సైజ్ ధరిస్తేనే మీకు ఆస్ట్రాలజికల్ బెనిఫిట్స్ వస్తాయి. ఆస్ట్రాలజీకి యూజ్ చేసే రత్నాలు వేరు, జ్యువెలరీ ఇండస్ట్రీలో యూజ్ చేసే రత్నాలు వేరు. క్లియర్ డిఫరెన్స్ ఉంది. జాతి రత్నం ఎప్పుడు అలంకారం ఆభరణం కాదు. మీ స్టేటస్ సింబల్ చూపించుకోవటానికి, నలుగురు చేత ప్రైజ్ చేయించుకోవటానికి, అందం కోసం మెరవటానికి. అందం కోసం చూసుకున్న వాళ్ళు ఎవరు ఆభరణాలే కొనుక్కోండి, వాళ్ళు జాతి రత్నాల జోలికి రావద్దు. జాతి రత్నాలు తీసుకునేవారు అందం ప్రధాన ప్రాతిపదిక కాకూడదు. మనం పర్పస్ గురించి పెడుతున్నాం, మనం ఒక ఫలితాన్ని ఆశించి పెడుతున్నాం, మనం గ్రహానికి సంబంధించిన అనుకూలతని ఆశించి పెడుతున్నాం, మనం గురువు చెప్పిన నియమాలను పాటించడానికి సాధనాపూర్వకంగా స్థూల రూపంలో ఒక శక్తి క్షేత్రాన్ని మనకు అనుగ్రహించి చక్కగా ఇచ్చేదాన్ని మన సాధనలో పెట్టడానికి సాధనలుగా మనం ప్రిపేర్ అయ్యి ధారణ చేస్తున్నాం. ఈ మాత్రం స్పృహ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే రత్నాలు పని చేయవు అన్న క్వశ్చన్ లేనే లేదు. సో మనం వ్యూవర్స్ అందరికీ చాలా చాలా గుడ్ నాలెడ్జ్, గుడ్ ఇన్ఫర్మేషన్ అందించారు సార్. నిజంగా థ్యాంక్స్ ఎ లాట్. శ్రీమాత్రే నమః. ఈ వీడియో ద్వారా ఎంతో నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేశాం కదా. మరి మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. రా టాక్ గురించి మీ అభిప్రాయం కూడా తెలియచేయండి. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.